Hi, this is Rana Daggubati with Vamshi Kurapati on Raw Talks with VK. Hello Vamshi, welcome. Anna, thank you very much first of all. హైదరాబాద్ లో ఉంటూ వెజ్ ఎట్ట తింటావు అసలు? వికీపీడియాలో ఉంది బాగుందన్న ఆలిగేటర్స్ తిన్నా. బాహుబలి మూవీ, అందులో కరణ్ జోహర్ అనే ఒక పర్సన్ తీసుకురావడానికి రీజన్ రానా అంటారు. ప్రాజెక్ట్ కే గురించి మాట్లాడుతున్నా కూడా ఈస్ దేర్ బిహైండ్ ఇట్ అనే మాట వింటున్నాం. ద నెక్స్ట్ బిగ్ మూమెంట్ is Kalki. What is the thing that Rajamouli garu is doing where the other directors are not able to do? He just wants to make the most awesome film. హనుమాన్ మూవీలో మరి అంత పెద్ద టోన్ ఏం లేదు, ఈ రిలీజియన్ వల్ల పుష్ అయిపోయింది అని ఒక ఆర్టికల్ చదివి ఉండే అనమాట. లైన్ గీసుకో కూర్చో మనం ఆడదాం ఇక్కడ కాబట్టి కేరళలో తీస్తారు. మనం తీసిన సినిమానే 50% తీసేయగలుగుతారు. అసలు జనరల్ గా ఓటీటీ బిజినెస్ ఎట్లా రన్ అవుతుంది? ఐఎమ్ కిల్ నా ఫ్రెండ్ తో ఓకే మర్జర్స్ అండ్ అక్విజిషన్ ప్రోగ్రామ్ చేసాం. 2 weeks వచ్చేసాను, కంపెనీ అమ్మేసాను. Soon as Rana Naidu released, right, everyone was like freaking the hell out. Then Animal released. Then I was like, hey, now I look like a decent guy, but what's wrong with you? What do you feel about the betting apps promotions? It's a stand that the country should really take. If it is not, then they should make it illegal officially. But and negatives ఏం రాలేదు అప్పుడు? నన్ను బెదిరించేవాడు ఉన్నాడు. Can we call Mr. Prabhas if possible రాజమౌళి గారిని పిలిస్తే? నువ్వు అడుగుతాడని అడగచ్చు, నువ్వు చెప్పడానికి ఎంతసేపు ఉంది? హాఫ్ సెంచరీ కొట్టేసినాం రా. ఓకే ఓకే సో అంటే 50 ఎపిసోడ్ ఎట్లయినా కూడా అర్థం కాలేదు అసలు. బట్ సింపుల్ జర్నీ అయితే కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇన్ ల్యాక్స్ ఆఫ్ వ్యూస్, మిలియన్స్ ఆఫ్ వాచర్స్, అసలు క్రేజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఈ పాడ్కాస్ట్కి వస్తే 50th ఎపిసోడ్ విత్ మిస్టర్ రానా దగ్గుబాటి, మోస్ట్ హంబుల్ యాక్టర్ అండ్ ఆంటర్ప్రెనర్ నేను కలిసిన వాళ్ళలో. అసలు రానాథన్ పాడ్కాస్ట్ అది కూడా ముంబైలో అనగానే మన వాళ్ళు ఫుల్ ఎక్సైట్ అయ్యారు, మన టీం అంతా. సరే ఎక్సైట్ అయ్యారు కదని చెప్పి ముందే పంపించేసినాం, ఒక 1 day ముందే. మీకోసం ఎంత దూరం అన్నా వెళ్ళగలం. నెక్స్ట్ ఎక్కడికో గెస్ చేయండి. సరే పోయేటోళ్ళు చక్కగా పోయి అక్కడ కొంచెం ఎంజాయ్ చేసి పడుకుంటారు అనుకుంటే, పోయే తోవలనేమో ట్రైన్లో ఛాయ్ అమ్ముడు, ఆడికి పోయి ఫుట్పాత్ మీద అనుకున్నాడు, అన్ని డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇంకోటైతే షూటింగ్ 2 గంటలు ఉందనగా చెయ్యి ఫ్యాన్లో పెట్టినట్ట, ఇదంతా నల్లగా అయిపోయింది. సో ఇట్లా నానా రచ్చ చేసి లాస్ట్కి అయితే షూట్ కంప్లీట్ చేసుకున్నాము. ఇదంతా పక్కకు పెడితే ఈ ఎపిసోడ్లో ఇంకొక స్పెషల్ థింగ్ ఉందన్నమాట. 49 ఎపిసోడ్స్లో ఎప్పుడు కూడా ఒక బ్రాండ్తో స్పాన్సర్షిప్ తీసుకోవడము లేకపోతే బ్రాండ్ ఇంటిగ్రేట్ చేయడం ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ ఎవర్ టైం 50th ఎపిసోడ్లో చేద్దామని ఎప్పుడో ఫిక్స్ అయినాం అనమాట. ఈ ఎపిసోడ్లో స్పాన్సర్షిప్ చేస్తున్నాము. అండ్ ఎవరితోనే అంటే మన ఈ మధ్యలో నాకు బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్ అండ్ మెంటర్ మిస్టర్ అజితేష్. నాకు తెలిసి మీలో చాలామంది ఆల్రెడీ గుర్తుపట్టి ఉంటారు, ఈ తమిళ చూడండి మీకు అర్థమైపోతుంది. సో మన దగ్గరికి ఆల్రెడీ పాడ్కాస్ట్కి వచ్చాడే కాదు, గట్టిగా దుమ్ము లేపేసాను అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రియల్ ఎస్టేట్ పాడ్కాస్ట్ అంత పోతుందని. పాడ్కాస్ట్ అయినప్పుడు ఎపిసోడ్ అప్పుడే అనుకున్నాం అనమాట, అంటే ఇట్లా 50th ఎపిసోడ్లో స్పాన్సర్షిప్ అనుకుంటున్నామన్నా, బ్రాండ్స్ని రీచ్ అవుట్ అవ్వాలన్నప్పుడు నేను ఉన్నా కదా మన ఏఎస్బిఎల్ నుంచి చేసేద్దాము, 50th ఎపిసోడ్ నాకు వదిలేసి తర్వాత బ్రాండ్స్ చూసుకో అని చెప్పిండు అనమాట. సో అట్లా ఏఎస్బిఎల్కి ఫిక్స్ అయిపోయాం అనమాట 50th ఎపిసోడ్లో స్పాన్సర్షిప్. సరే స్పాన్సర్షిప్ చేస్తున్నావు కదన్నా, ఏం మాట్లాడదాం చెప్పండి మన బ్రాండ్ గురించి అంటే, నీకు తెలుసు కదా మన దాని గురించి, కొత్తగా నేను చెప్పేది ఏందన్నాడు. ఓకే నాకు తెలిసిందే చెప్దామని చెప్పి నాకు గుర్తున్నవి కొన్ని చెప్దాం అనుకున్నా. సో బేసిక్లీ వాళ్ళ ఆఫీస్కి నేను పాడ్కాస్ట్ ఎపిసోడ్ అయిపోయింది, అంటే మన పాడ్కాస్ట్ బయటపడ్డ తర్వాత ఒకరోజు కాఫీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం షాక్ అయినా, అరే ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్కి బ్యాక్ ఎండ్ ఆఫీస్ ఇట్లుంటుందా, అంటే అక్కడ వర్క్ కల్చర్ కానీ అట్మాస్ఫియర్ కానీ ద వే దే ఎంజాయ్ వర్కింగ్, అసలు వాళ్ళ టెక్ టీమ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. అసలు అంటే ఏఎస్బిఎల్ టెక్నాలజీ కంపెనీ ఇన్ రియల్ ఎస్టేట్ అనేసరికి ఓకే రియల్ ఎస్టేట్లో టెక్నాలజీ అంటే ఏదో వెబ్సైట్లు అట్లాంటివి ఉంటాయి అనుకున్నా, కానీ అక్కడ విన్న తర్వాత అర్థమైంది ఇంత డీప్ లెవెల్ ఉంటుందని. క్రేజీ ఏంటంటే మేనేజ్మెంట్ దగ్గర ఉండే ఎథిక్స్ ప్రిన్సిపల్స్ టీంలో ప్రతి ఒక్కరి దాకా వెళ్ళడం చాలా రేర్ అనమాట. అంటే మన టీంలో ఉన్నట్టే మంచి గట్టి నూనె ఉంటుంది వాళ్ళ ఆఫీస్లో కూడా. అన్న స్పాన్సర్షిప్ ఇంటిగ్రేషన్ అది పక్కకు పెడితే వాల్యూ ఉండాలి కదా మన వాళ్ళకి, చూసే వాళ్ళకి అన్నప్పుడు ఐ ఆస్క్డ్ మన వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఫ్లాట్స్ కొనాలి లేకపోతే ఇట్లాంటివి కొనాలంటే మరి ఏమైనా హెల్ప్ చేస్తావా అంటే, అరే సింపుల్గా నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ ఇచ్చేసారు కింద కమెంట్లో అన్నాడు అనమాట. సో కింద డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్లో ఉంటుంది ఆయన ప్రొఫైల్, లింక్డ్ఇన్ ప్రొఫైల్, ఏమైనా దొబ్బేయండి. అదే కొంచెం లేట్గా రిప్లై ఇస్తాడు కానీ డెఫినెట్లీ హిల్ రెస్పాండ్ బ్యాక్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మొత్తం పాడ్కాస్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక 2-3 నిమిషాలు ఒక చిన్న బయట ఉందన్నమాట మన టీం గురించి. ఫస్ట్ ఎవర్ టైం స్కోప్ దొరికింది టీం అందరిని ఇంట్రడ్యూస్ చేయడానికి. ఇంతకంటే స్పెషల్ మూమెంట్ ఇంకో దగ్గర ఉండదని ముందే ఫిక్స్ అయినాము. ఒక 5 episodes ముందే ఫిక్స్ అయినాం అనమాట, నేను జగ్గు అందరూ మాట్లాడుకున్నప్పుడు. సో నౌ ఇట్స్ టైమ్ టు గెట్ ఇన్ ది ఎపిసోడ్ అయిపోగానే లాస్ట్లో 3-4 minutes చూడండి, కింద అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ టు ద టీమ్, థ్యాంక్స్ టు యూ గైస్. Actually, first, thank you for coming to Bombay all the way for doing this podcast. And నాకు ఫస్ట్ టైం విశ్వక్, the minute he sent me your link, I think you're doing something very, very useful
అండ్ ఇప్పుడున్న యంగ్స్టర్స్కి చాలా రెలవెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఐ థింక్ యూ బిన్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. ఫస్ట్ కంగ్రాట్స్ ది ఎంటైర్ టీమ్ దట్స్ బిన్ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద టీమ్ ఆల్సో. అండ్ ఐఎమ్ వెరీ ఆనర్డ్ దట్ you've called me for the 50th episode. లేదన్నా ఎప్పుడో రాసుకున్నాం మేము. సో విశ్వక్ని అడగగానే హీ వాజ్ వెరీ హంబుల్. ఇమీడియట్ గా ఫోన్ చేస్తా, మెసేజ్ చేసేస్తా అనుకుంటూ. కానీ నాకు ఫస్ట్ కనెక్షన్ మీ మేనేజర్ నుంచి రావడము, టైం పట్టడం. బట్ యా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం షాకింగ్ గానే ఉంది. ఇంకా ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు షాక్ ఉంది నిజంగా. వచ్చారు వీళ్ళు, అసలు వచ్చారు బాంబేకి వచ్చాయంటే వచ్చేసారు. బికాస్ ఐ పోస్టెడ్ రీల్ అనమాట నా దాంట్లో. ఐ వాజ్ ఆస్కింగ్ దెమ్ హూ షుడ్ బి ది నెక్స్ట్ గెస్ట్ అని. అందులో ఎక్కువ మటుకు మీ పేరు వచ్చింది. ఐ వాజ్ షూర్ ఖచ్చితంగా చేయాల్సిందే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్. ఇంకో థ్యాంక్స్ ఏంటంటే, జనరల్ గా పాడ్కాస్ట్ లో గెస్ట్ సీట్ ఎట్లుంటో తెలియదు కానీ హోస్ట్ సీట్ ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ థింగ్ మోస్ట్ ఆక్వర్డెస్ట్ థింగ్ ఇస్ టు ఇంట్రడ్యూస్ ది గెస్ట్ అండ్ ఇంట్రడ్యూస్ ది పాడ్కాస్ట్. చాలా ఆక్వర్డ్ ఉంటుంది. ఎట్లా స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. అండ్ ఆ వాయిస్ లో ఆ పీస్ గట్టిగా ఉంది నాకు సంగీతం అయింది. అండ్ ఎనీవేస్ మనం ఈ పాడ్కాస్ట్ లో ఇంట్రొడక్షన్ ఆల్రెడీ చెప్పుంటా నేను. ఇది మన షూట్ అయిపోయిన తర్వాత మాట్లాడతా దాంట్లో. సో బిజినెస్ గురించి, స్టార్ట్అప్స్ గురించి, మీ వెంచర్స్ గురించి, మీ థాట్ ప్రాసెస్, కాంటెంట్ ఏదో అన్ని కలిగేస్తాయి ఈ పాడ్కాస్ట్. Go for it. 1 month బ్యాక్ అంటే ఒక ఆర్టికల్ రీసెంట్ గానే ఒక ఆర్టికల్ చదివినుండే, వేర్ ది హెడ్లైన్ ఆఫ్ ది ఆర్టికల్ సేస్ దట్ రానా హిమ్సెల్ఫ్ టోల్డ్ దట్ అని కొటేషన్ మార్క్ ఏదో వచ్చి, అంటిల్ యు డొనేట్ అ కిడ్నీ ఆర్ an eye, డోంట్ ఆస్క్ అనేది పెట్టి, ఐ బికేమ్ సో మచ్ అంటే సమ్ బ్యాడ్ ఫేజ్ ఉండింది అన్నట్టు ఎండింగ్ వచ్చింది. ఆర్టికల్ మొత్తం చదివిన తర్వాత నేను ఒక పాడ్కాస్ట్ చూసాను, ఇది ఇంగ్లీష్ పాడ్కాస్ట్. దాంట్లో ఆల్సో యూ వర్ మెన్షనింగ్ అబౌట్ ది ఫేజ్. ఇన్ఫాక్ట్ ఆ రోజు తెలిసింది నాకు మీకు కిడ్నీకి ఏదో ఇష్యూ ఉండింది. బికాస్ నా చిన్నప్పుడు నేను సైతం అనేది ఒక ప్రోగ్రామ్ ఉండేది మంచులక్ష్మి గారు. అందులో ఒక కన్ను గురించి చెప్తారు, నాకు ఇట్లా కనబడు, ఇట్లా పెడితే కనబడదు అంటారు. అది ఇంకా విజువల్స్ గుర్తున్నాయి నాకు. అప్పుడు కిడ్నీ బాగానే ఉండింది, దాని తర్వాత అదే చెప్పేసి. సో ఆ రోజు తెలిసినప్పుడు ఓకే, వెన్ ఎవర్ ఐ మీట్ యూ ఐ ఆస్క్ యూ డైరెక్ట్లీ, అసలు ఏంటి ఆ ఫేజ్ ఏంటి, అసలు ఆ స్టేట్మెంట్ ఎందుకు వేశారు, అదొక 5 minutes మాట్లాడితే. దట్ స్టేట్మెంట్ వాజ్ అ వెరీ ఫనీ థింగ్. అంటే when you're young and you get diagnosed with something, రైట్, that డాక్టర్లు చెప్తున్నాడు కానీ నీకేం అవట్లేదు, అది లోపల ఏదో జరిగింది ఆయన చెప్పాడు. సో ఆయన చెప్పే వరకు మనకి తెలియదు అసలు ఏమైందో చెప్తారు ఒకసారి. No, so I had basically, I'm a born hypertensive, so I have some blood pressure induced problems. ఓకే, So my eye issues, my kidney issues, they'll keep recurring if the blood pressure is not kept in check. ఓకే. And my lifestyle is a wild gun. నేనేమో కామ్గా దానివల్ల కామ్గా కూర్చుని అలా నువ్వు అన్నట్టు వెజ్ తింటూ నిజంగా వెజ్ తింటారా? లే చిచ్చి తిను. అరే వికీపీడియాలో ఉంది, హైదరాబాద్ లో ఉంటూ వెజ్ ఎట్ట తింటావు అసలు? రంజాన్ సీజన్ లో వెజ్ తింటూ తిరుగుతాను. అదే కదా. లేదు, ఐ వాజ్ ఆల్వేస్ నాన్ వెజిటేరియన్. అవునా? ఓకే ఓకే. The only time I was vegetarian was when I wanted to lose weight from Ballal Deva to చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడు సడన్ గా సన్నపడాలి. ఇప్పుడు మా ట్రైనర్ నాడు ఏం చేయాలంటే, సరే ఇప్పుడు ఈ మసిల్స్ అన్ని యూ షుడ్ మేక్ షూర్ దేర్ ఇస్ నో ప్రోటీన్ టు ద మసిల్ ఫర్ అ వైల్ అండ్ స్టాప్ వర్కింగ్ అవుట్, జస్ట్ డూ కార్డియో అన్నాడు. ఓకే, ఏం చేద్దాం, సరే వెజ్ మారుదాం. ఓకే, ఇంకొక అది ఇన్ని రోజులు కాదు, 3 నెలలు అయిందా. కానీ అంటే నీకు నిజం చెప్తాను, నేను ఎంత నాన్ వెజిటేరియన్ చెప్తాను నేను. సో మళ్ళీ టాపిక్ ఎంత నాన్ వెజిటేరియన్ చెప్తాను నేను. అంటే ఆ వెజ్ ఉండింది ఒక ఫేజ్. సో నేను డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తా ఉంటే, మామూలుగా మనం నాన్ వెజ్ ఏదో ఆర్డర్ చేసిన తర్వాత సైడ్లు ఏమి ఉంటాయి, అవి మనం నాన్ తినే సైడ్లు వదిలేస్తుంటాం. అది మెయిన్ డిష్ లాగా వస్తుంది వెజ్కి. సో అరే ఇదేంద్ర చీటింగ్ లాగా ఉంది మొత్తం అనుకున్నా. ఆఫ్టర్ 3 months షూట్ వాజ్ డన్, ఐ ఆర్డర్డ్ సమ్ హలీం. అంటే ఓల్డ్ సిటీలో ఆదాబ్ అనే రెస్టారెంట్ తెలుసు నాంపల్లి. సో ఆ ఓనర్ మసీద్దీన్ ఖాన్ అని నా క్లాస్మేట్. సో చిన్న స్కూల్ నుంచి. సో అరే ఇంకా 3 నెలలు వెజ్ తిన్నాను, ఏదో ఒకటి పంపిన అర్జెంట్ అంటే అది ఇది చేసి పంపించాడు. ఫస్ట్ టైం హలీం స్పూన్ లో పెట్టుకుని నోట్లో పెడితే నీళ్ళు వచ్చేసింది, గండం నీళ్ళు. నేను అంతలా. సో ఐఎమ్ ఫుల్లీ అ మీట్ ఈటర్. ఓకే, అయితే వికీపీడియా నమ్మొద్దు కొన్నిసార్లు. ఏమేమి తిన్నారు అట్లే, అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ నాన్ వెజ్? అంటే ఎవ్రీ టైమ్ ఐ గో టు అనదర్ కంట్రీ, వాట్ ఎవర్ ఇస్ దేర్ లోకల్ నార్మల్ ఐ నార్మల్లీ ఈట్. ఓకే, సో ఐ హావ్ డన్ మెనీ థింగ్స్. ఐ విల్ గెట్ స్కేర్డ్ ఆల్సో. చెప్పండి కదా. పావులు తిన్నా, అలిగేటర్స్ తిన్నా. ఓకే, సో అలా వెళ్తా ఉంటాయి. అలిగేటర్స్ వినలేదు కూడా తింటారని. ఓకే, ఐఎమ్ సారీ బట్ ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ది హెల్త్ ఇష్యూ. Yeah. So the health thing was, so I had an eye issue when I was younger, then kidney came much later. But what happened was, చిన్నప్పుడు కాబట్టి పెద్ద ఎక్కువ మంది తెలియదు, నేను I wasn't so popular, so no one cared. But by the time this happened, everybody knew what about it. I had to stop shooting a film halfway through. Too much was going on. Okay. And
లేదా ఈ అరణ్య సినిమా? Yeah, Arun, I started shooting exactly 10 days. I had to stop the film. Okay, Like 10, no, 15 days I stopped the film. I went off to the US, then check up, 1 year gap, surgery, this, that, అన్ని జరిగిన తర్వాత వచ్చాను మళ్ళీ సినిమా టు ఫినిష్ ఇట్. బై దట్స్ వై ఆ సినిమా చాలా డిటాచ్డ్ ఉంటుంది. ఓకే ఓకే. కాసేపు ఫస్ట్ హాఫ్ ఉంటుంది, కాసేపు మధ్యలో అంటే ఆయనకు కూడా తెలియలే ఇప్పుడు నేను లేకుండా ఏం కదిస్తాడు. సో యూ ట్రై టు డ్రాగ్ సంథింగ్, బట్ ఇట్ జస్ట్ వన్స్ యూ హిట్ ద రాంగ్ మార్క్, యూ హిట్ ద రాంగ్ మార్క్, ఇంకేం చేయలేము దాన్ని. సో వెన్ ఐ కేమ్ బ్యాక్, అంటే there was one middle phase where I had to wait for the surgery. అంటే I had to get to a certain weight. Okay. I had to అంటే బీపీని మేనేజ్ చేయడానికి ఏం చేస్తారంటే సాల్ట్ తినకుండా చాలా రోజులు ఉండాలి. సో ఆల్మోస్ట్ ఫర్ లైక్ ఇయర్ I didn't eat salt. So I was in that phase. And what happened is when they saw me like a big guy and suddenly you're seeing me just decrease. So there is some level of concern. You'll understand that. There is some level of sympathy, you understand that. But after that pushes to another degree, you don't know what to do about it. So there used to be people who used to come quite regularly. And they used to feel sad. మీకు ఇలా జరిగింది, ఇది ఇప్పుడు ఒకసారి మాట్లాడే బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు రోజు వచ్చి ఇదే ప్రోగ్రామ్ పెడితే ఇప్పుడు అరే సో ఒకరోజు అడిగాను నేను, ఒక వన్ మ్యాన్ హూ కెప్ట్ కమింగ్ రెగ్యులర్లీ, యూస్ టు కమ్ టు మై ఆఫీస్. ఆయనకి ఏం పని ఉండేది కదా, ఊరికి వచ్చారు. వచ్చి అన్నాడు ఇలానే స్టార్ట్ చేశారు ఏదో ఇలా, అంటే అట్ దిస్ యంగ్ ఏజ్ యూజువల్లీ ఇట్ హ్యాపెన్స్ అట్ సమ్ 70 years, బట్ ఇట్ హ్యాపెన్ టు యూ అట్ దిస్ ఏజ్. టక్ ఏదో ఆయనకి తెలిసిన ఏదో రీజన్స్ ఏం మాడుతూ ఉంటారు. ఐ సెడ్ సార్ యాక్చువల్లీ నాకు ఐఎమ్ లుకింగ్ ఫర్ అ డోనర్ సార్, యూ బీ పాజిటివ్, బ్లడ్ గ్రూప్ ఉండాలి డోనర్. మీరు సడన్ గా ఆయన అది మారిపోయింది టోన్ అన్నాడు. ఐ సెడ్ యా సార్ ఐఎమ్ లుకింగ్ ఫర్, మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి. అండ్ దెన్ ఎవ్రీబడి హూ స్టార్టెడ్ ఫీలింగ్ అబౌట్ ఇట్, ఐ యూస్ టు ఆస్క్ ఆఫ్ దిస్ ఓన్లీ. ఇప్పుడు నువ్వు హెల్త్ ఎలా ఉందంటే లేదు గురు యాక్చువల్ నాకు ఇలాంటి ఇది కావాలి, నాకు నీకు ఓకేనా, నువ్వు ఏంటి బ్లడ్ గ్రూప్ అన్నాడు. ఆ టక్కన మానేసేవాడు. సో ఐ సెడ్ ఓకే పీపుల్ ఆర్, సో ఐ రియలైజ్ పీపుల్ లైక్ టు గివ్ సింపతి బట్ దే డోంట్ రియలీ కేర్ టు హెల్ప్. That's one large number of people. But you'll be shocked at the people who want to help you. That really humbled me as a human being. Like you will not even imagine the people who are there in your life, who suddenly realize this, very quietly will come to you. They will come at the time of the right time. It's just amazing. And they don't like their names to be told. It's just amazing. And I felt like, wow, you've done some things right to hold some people. And I feel like life should be like that. If you're not going to help, don't put them down by saying you're weak. Makes sense. అదే చూసినప్పుడు ఖచ్చితంగా అడగాలి. సో అలా అడిగాను నేను, ఇప్పుడు హౌ ఆర్ యు అంటే ఇది కావాలి బస్ నాకు ఇప్పుడు అంటూ ఉంటా. ఇప్పుడు సడన్ గా ఎవరైనా వచ్చి హెల్త్ గురించి ఎక్కువసేపు లాగాడు అనుకో, అరే మామూలుగా వాళ్ళు ఉన్నారు సార్ 10-12 years తర్వాత మళ్ళీ ఏదో కావాల్సి వస్తుంది, మీకు ఏంటి మీ పొజిషన్ రెడీగా అడిగేస్తాను నేను. అడిగేస్తే వాళ్ళు కామ్ అయిపోతారు, ఎందుకు ఇటు అడుగుతున్నాడు మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత వచ్చి పట్టుకుంటాడేమో అని. ఓకే, అంటే జనరల్ గా ఇట్లాంటివన్నీ న్యూస్ ఏదో వస్తా ఉంటాయి కదా, నిజంగా అనలేదా ఒకసారి? అందుకే మిమ్మల్ని గాట్ ది ఆన్సర్ ఆల్సో. అంటే యాక్చువల్లీ అతను ఆ పర్సన్ న్యూస్ కి పనిచేస్తాడు, అందుకే అదంతా. ఓకే okay got it. So guys, this is Raw Dog Seed. Please subscribe to Raw Dogs with PK. Also like అంటే జనరల్ గా నేను మీ పాడ్కాస్ట్ ముందు రీసెర్చ్ చేసేటప్పుడు వాళ్ళని అడుగుతున్నప్పుడు వాట్ ఐ ఫెల్ట్ వాజ్ మేబీ హీఈస్ ద ఫస్ట్ పాన్ ఇండియన్ స్టార్ విత్ హ్యూజ్ నెట్వర్క్ ఏమో అనిపించింది నాకు. సో నెట్వర్క్ ఎవ్రీవేర్. See, this is అంటే it was అంటే నాకు ఫస్ట్ ఐ బికేమ్ అన్ యాక్టర్ ఇన్ అ వెరీ డిఫరెంట్ మేనర్ దెన్ ఇన్ అ నార్మల్ వే. బట్ యాజ్ అ ఫిల్మ్ లవర్ హూ, అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూశాను, సినిమాలు అంటే ఇష్టం. అండ్ ఏ సినిమాలో ఉన్నా ఏ లాంగ్వేజ్లోనో చూసేవాడిని. అంటే నేను పుట్టింది మెడ్రాస్లో, కొన్ని సంవత్సరాలు అక్కడ పెరిగాను. తమిళ సినిమాలు చూసేవాళ్ళం, తెలుగు చూసేవాళ్ళం. హైదరాబాద్ వచ్చాను, హిందీ సినిమాలు చూసేవాడిని. స్కూల్లో ఇంగ్లీష్ హెచ్పిఎస్లో ఉండేవాడిని కాబట్టి ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడిని. అదే థియేటర్కి వెళ్ళేవాడిని, అదే పాప్కార్న్ తినేవాడిని, లేకపోతే అదే సమోసా తినేవాడిని. సో చూసేటప్పుడు లేని బాధ చేసేటప్పుడు ఎందుకు రావాలని నాకు మొదటి నుంచి ఉండేది. రైట్. అండ్ what happened was, like, I think it's my stories that led me there. నేను ఫస్ట్ 2005లో ఒక సినిమా ప్రొడ్యూస్ చేశాను, బొమ్మలాట అని. ఇట్స్ అ వెరీ ఆర్ట్ హౌస్ ఫిల్మ్. ఆ సినిమాకి 2 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. కానీ nobody they didn't understand how to release that film. So only because of Doordarshan we made money. Right. థియేటర్లో రిలీజ్ చేసిన ఎవరు రాలేదు థియేటర్కి. సో ఓకే, then I knew I had some alternate type of stories I wanted to tell, but
ఆ టైంలో ఇండస్ట్రీ నోబడి అండర్స్టూడ్ ఇట్. అంటే టెలింగ్ అ స్టోరీ వితౌట్ సాంగ్స్ was very weird. Right. A hero not fighting was very weird. Just sitting inside a submarine is very weird. So I didn't know how to convince people. Right. And as a producer, I realized that time that, or somebody who could curate stories. I won't say I found I could curate stories and take it to talent. It's stopping somewhere. Ante you either need an actor to be convinced, Right. or లేకపోతే you need a director to be convinced. Right. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయకపోతే లైఫ్ ముందుకెళ్ళదని. అండ్ ఐ జస్ట్ థాట్ ఐ డింట్ నో ఇనఫ్ టు బి అ డైరెక్టర్, ఆర్ ఐ డింట్ హ్యావ్ ఇనఫ్ కల్చర్ ఇన్ మీ ఆర్ మెచ్యూరిటీ ఇన్ మీ టు బికమ్ అ ఫిల్మ్ మేకర్. అండ్ ఐ థాట్ బీయింగ్ అన్ యాక్టర్ ఐ కుడ్ లెర్న్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ క్రాఫ్ట్స్. అండ్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హెడ్ బికమ్ యాక్టర్స్. సో దట్ వాళ్ళ ట్రైనింగ్ ప్రాసెస్ అర్థమైంది. వాట్ I mean, they would have done it for a longer period of time. I have a much shorter period to do it. So that's when I became an actor. So Right. that itself was a different set. Got it. And after I did my first film, Leader, I put first that only many people stopped me from, hey, you're not fighting in this movie. Then why do you have a body like this? Ante evarku ardham kala enti asalu. But it worked. But after Leader, I didn't know what story to tell, because there was only one Shekhar Kamla there, or one or two other filmmakers who were making these movies. Then accidentally there was a script, casting director and my friend Prakash through Rohan Sippy reached out, his production house. ఓ సినిమా ఏదో చేస్తున్నావు హిందీలో, వి సా యువర్ ప్రోమో సమ్వేర్, అండ్ అంటే అప్పుడు సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. వి సా యువర్ ప్రోమో సమ్వేర్ అండ్ లీడర్ టీజర్ రిలీజ్ అయింది, బట్ సినిమా రిలీజ్ అవ్వలేదు. సో దే సా ద టీజర్, అండ్ అప్పుడు చాలా whatever, there was a lot of political holdback that time because of the political nature of the film. At that point, Rajshekhar Reddy garu passing away. There was too much happening right when Leader was going on. So it went on until it made national news. And ఎక్కడో రోహన్ సిప్పి సిమిలర్ స్టోరీ లాగా అనిపిస్తుంది చూస్తే కూడా. ఏమో అది, సో స్ట్రేంజ్ ఇట్ ఈస్. సో ఆయన చూసి సెడ్, వుడ్ యూ ఆడిషన్ ఫర్ దిస్ అన్నాడు. ఐ సెడ్ ఓకే, కథ పంపించండి, అది నచ్చితే ఆడిషన్ చేస్తే ఐ హావ్ నో ప్రాబ్లం. అండ్ పంపించారు. పంపిస్తే నేను ఐ సెడ్ ఓకే, నో దట్స్ అ స్టోరీ దట్ ఐ నెవర్ సా బిఫోర్. ఓకే. అంటే ఐ న్యూ ద కల్చర్ ఆఫ్ గోవా, బట్ ఐ నో ఐ కెన్ నెవర్ డూ దట్ ఇన్ తెలుగు ఫిల్మ్. ఐ న్యూ గ్యాంగ్స్టర్, డ్రగ్ ట్రాఫికింగ్, లవ్ స్టోరీస్. ఆ గోవాకున్న కల్చర్ ఇండియాలో ఇంకెక్కడ ఉండదు. దేర్ ఇస్ అ పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఇండియా. అండ్ ఐ సెడ్ ఓకే, నౌ దిస్ ఛాన్స్ ఐ విల్ నెవర్ గెట్ టు డూ ఇన్ తెలుగు. దెన్ ఐ క్విక్లీ హాప్ దేర్. అండ్ ఆ రోజు ఉన్న కథల్లో ఇది బెటర్ కథ ఉండింది. దెన్ ఐ సా, అంటే అప్పుడు తెలుగులో దో ఐ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్, ఐ వాజ్ వర్కింగ్ దేర్ ఫర్ అ లాంగ్ టైమ్. అంటే అందరు కెమెరామెన్ తెలుసు, ఆ డైరెక్టర్ కన్నా ఎక్కువ రోజులు నేనే పని చేసేవాడిని. సో దే వాజ్ అ డిఫరెంట్ ఈక్వేషన్. బట్ వెన్ ఐ కేమ్ హియర్ ఇట్ వాజ్ అ ఫుల్లీ న్యూ ఇండస్ట్రీ. తీసేది సినిమాలే, కానీ ఒక్కొక్కళ్ళకి వేరే డిఫరెంట్ కల్చర్స్ నుంచి వచ్చారు. బికాజ్ బాంబే యాజ్ అ సిటీ కూడా మీరు చూస్తే పీపుల్ ఆర్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద ప్లేస్. ఇట్స్ అ రియల్ కల్మినేషన్ ఆఫ్ మెనీ డిఫరెంట్ కల్చర్స్. సో డిఫరెంట్ ఫిల్మ్ మేకర్స్ వర్ టెలింగ్ డిఫరెంట్ స్టోరీస్. చాలా జానర్ బేస్డ్ సినిమాలు వస్తూ ఉన్నాయి. దాని ఐ సెడ్ ఓకే, బట్ వాళ్ళకి మన గురించి తెలియదు, మనకి వాళ్ళ గురించి తెలియదు. అక్కడక్కడ కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం తప్పితే, బట్ ఫంక్షనింగ్స్ ఆఫ్ అన్ ఇండస్ట్రీ విచ్ వాజ్ నెవర్ అ పాసిబుల్ థింగ్. I always, అంటే we were trying to convince people, but nobody really bought the idea. సరే తెలుగులో అది బాగా ఆడితే మళ్ళీ హిందీలో చేద్దాం, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉండే తప్పితే they didn't believe that one story was passing. And at that time remakes were also a very big thing. అంటే ఒక తెలుగులో మహేష్ బాబు గారు చేసిన సినిమా తమిళ్లో విజయ్ గారు చేయడం, అది హిందీలో ఇంకొక యాక్టర్ చేయడం, దట్ వాజ్ అ రెగ్యులర్ బిజినెస్ ట్రేడ్. అండ్ నో వన్ వాంటెడ్ టు స్టాప్ దట్ ఫ్రమ్ హ్యాపెనింగ్. అండ్ ఇంతకు ముందు చేసిన యాక్టర్స్ కూడా, బికాజ్ ఐ థింక్ బికాజ్ అడ్వెంట్ ఆఫ్ టీవీ అండ్ మీడియా వాజ్ వెరీ లిటిల్. దో చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు డిడ్ హిందీ ఫిల్మ్స్, దే వర్క్డ్, బట్ దే డిడ్ంట్ కంటిన్యూ దేర్ కెరియర్స్ దేర్. దే కంటిన్యూడ్ దేర్ కెరియర్స్ ఇన్ మేకింగ్ తెలుగు ఫిల్మ్స్. There were some filmmakers that transcended, some movies that transcended, like Roja, ఒక తమిళ సినిమా తెలుగులో కూడా మనం చూసాం, హిందీలో కూడా మనం చూసాం. సో ఐ ఫౌండ్ ఎగ్జాంపుల్స్ ఇన్ మై హెడ్ టు మేక్ లాజిక్. అంటే లాజిక్ అంటే మనం ఒకటి చెప్పేటప్పుడు ఏదో యూ నీడ్ సమ్ ఎగ్జాంపుల్ టు. ఐ న్యూ స్టోరీస్ హెడ్ ట్రావెల్డ్ వెదర్ ఆర్ నాట్ దట్ యాక్టర్ వాజ్ ద సేమ్. అండ్ చిన్నప్పుడు నాకు ఒక సినిమా చాలా సార్లు చూశాను. అదేంటంటే చోటా చైతన్య సినిమా ఉంటుంది, చిన్నారి చైతన్య అని. ఇట్స్ అ 3D ఫిల్మ్. It's a Malayalam film actually. It released all over India. It was really popular. It was actually, as a child, that's the only 3D film we saw. And it didn't matter to me which language it was made. It didn't matter to the Hindi people that it's a Malayalam film.
And that's truly a full pan-Indian film. It didn't have any star, it didn't have none of those things, but it cut across. So I felt like nobody was doing that. And మన ఇండస్ట్రీలో జనరల్గా ఏమవుతుందంటే we have a sense of repetitiveness. Right. If this works, let me just do that. If this works, let us all do these things because it works. Say, I'm sure you would have seen it in any of your industry also. Right. If there's a podcast that works in a certain manner, 10 guys will start that same podcast. So, but that's our nature. We like to fix on a formula and make that formula consistently work. But there will be some things that are out there that you can do if you strive to it. అండ్ నాకేమైందంటే నా కథలు హిందీలో కొంచెం ఎక్కువ మంది, ఇప్పుడు గాజీ లాంటి ఒక కథ ఉంది, అది బాంబేలో చెప్తే ఎక్కువ మందికి అర్థమయ్యేది, తెలుగులో చెప్తే అసలు కంప్లీట్గా ఆపేసేవారు. అవును. ఇప్పుడు ఏంటి అంటే ఎవరు హీరో విలన్ కొట్టుకోరా, వేరే వేరే దాంట్లో ఉంటారా? సో దీస్ ఆర్ ఆల్, సో ఐ సెడ్ ఓకే, లెట్ మీ ట్రై టు మేక్ అ హిందీ తెలుగు ఫిల్మ్ వాజ్ ద ఐడియా అట్ దట్. అండ్ దెన్ లైక్ luck had it that I was also part of this big magnum opus called Bahubali that was happening at that point. And that exceeded all budgets, all scale. అంటే ఇంకా ఆ రోజు తెలుగులో ఇంక ఇమాజిన్ చేయని ఒక పని చేస్తా ఉన్నాం, అది 6 ఏళ్ళ నుంచి చేస్తా ఉన్నాం. Now this really helped because the fact that I was sitting there, we wanted to see how a Telugu film actually goes there. I was making experimental things that some people understand. Right. But Rajamouli garu was making big things that everybody understands. And ఇంకా అది వచ్చిన తర్వాత it was a full game changer. Right. So I think I was just, sometimes it's about being at the right place at the right time and your intentions aligning. Right. So and I always like to see our industry. See, I just feel like I'm a part of this from the day I was born, and this place is mine as much as I am part of this place. Right. So I think the growth of this is the growth of me. Awesome. And whether we cross boundaries of going Indian, going global, I feel like if there's anything that I can do to help Right. and get there, I should be doing that. గాట్ ఇట్. అంటే ఇప్పుడు జనరల్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు రానా దగ్గుబాటి ప్రెజెంట్స్ అనే ఒక బ్యానర్ కింద కెరవ్ కంచెలపాలెం, పరేషాన్, కీడాకోలా ఇట్లాంటి అంటే అన్ని చిన్న సినిమాలు అన్నాను, బట్ ఇట్లాంటి మూవీస్కి వెనకాల లేకపోతే వాళ్ళతో పాటు కలిసి చేయడము, దానివల్ల అవుట్ రీచ్ పెరగడము, మార్కెట్ పెరగడము, ఇదొక సైడ్ చూస్తే అంటే మిడ్ సైజ్ లేకపోతే చిన్న సినిమాలు అనుకుంటే, ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ బాహుబలి మూవీ, అందులో కరణ్ జోహర్ అనే ఒక పర్సన్ తీసుకురావడానికి రీజన్ రానా అంటారు. నాకు నేను చాలాసార్లు విన్నా. నెక్స్ట్ థింగ్ ఇప్పుడు ప్రాజెక్ట్ కే గురించి మాట్లాడుతున్నా కూడా హీస్ దేర్ బిహైండ్ ఇట్ అనే మాట వింటున్నాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వింటున్నాం ఇది? ఫస్ట్ థింగ్, యూ మైట్ బి హంబుల్ ఇనఫ్ దట్ నేనేం చేయలేదని చెప్పొచ్చు, లేదా నిజంగా ఏమి ఉండకపోవచ్చు, బట్ క్యాన్ వి బ్రేక్ ఇట్? అసలు ఎందుకు ఇక్కడ దాకా వెళ్తుంది? See, one is like ఇందాక అన్నట్టు, I'm a guy who likes to see things grow. రైట్. And whether it's luck or chance, I happen to be in the right place at the right time, and I know some right people. సో ఈ కాంబినేషన్లో ఇదో నేను ఇప్పుడు తెలుగులో ఎలా చెప్పాలి, నేను ఇప్పుడు ఆలోచిస్తా ఉన్నా ఇది చెప్పేటప్పుడు, ఈ తెలుగులో ఎలా చెప్పాలరా అని ఆలోచిస్తా ఇంగ్లీష్లో చెప్పాను. రైట్ ప్లేస్, రైట్ టైం, రైట్ పీపుల్, రైట్. సో ఐ థింక్ దట్ యూ జస్ట్ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్ సమ్ టైమ్స్. ఇప్పుడు నేను ఆ రోజు రోహన్ సిప్పి నన్ను ఆడిషన్ చేసి ఆ స్క్రిప్ట్ నాకు పంపించి బాంబేకి తెచ్చినందుకు నాకు బాంబే అనే ఒక ఇండస్ట్రీ అర్థమైంది, హిందీ వాళ్ళు ఏం చేస్తారని అర్థమైంది. అండ్ అక్కడ ఉన్నాను కాబట్టి ధర్మ వాజ్ డూయింగ్ ఏ జవానీ హే దివానీ, Ayan called me for one cameo in his film. Right. So then I got to know Dharma. So it was just very strange how I was in some places. If I was in Javani Kilpote, Elundunte, I probably wouldn't have known that set of people. But I think that's what it is. It's just right place, right time. And కొన్నిసార్లు కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం తెలుగులో ఒక విధంగా మన సినిమాని చూస్తాం, అండ్ మన ఇండస్ట్రీ అనేది చాలా పెద్దదని. బబుల్ ఇస్ సంథింగ్ ఐల్ టాక్ అబౌట్. లైక్ ఐల్ టెల్ యూ 2 times this happened in my life, which was once when I was talking about Bahubali. బాంబేకి వచ్చాను, అప్పుడు కొంతమంది తెలిసి, ఎందుకంటే నేను కొన్ని సినిమాలు చేశాను ఆ టైంకి. మాట్లాడుతుంటే కథ చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యేవారు. ఇది అది సరే, బాహుబలి క్యారెక్టర్ ఎవరు వేస్తున్నారంటే ప్రభాస్ అన్న. హూస్ ప్రభాస్ అన్నారు. నాకు టక్కన ఒక షాక్ వచ్చింది. ఇప్పుడు ఎలా చెప్పాలి వీళ్ళకి? మిర్చి చూసావన్నా? లేదన్నాడు. ఛత్రపతి చూసావన్నా? లేదన్నాడు. ఓకే సరే, ఇప్పుడు అండ్ దిస్ ఇస్ వన్ ఇండస్ట్రీ పర్సన్ ఓన్లీ హూ టోల్డ్ మీ దిస్. ఈ సైడ్ ఇన్ తెలుగు ఐ నో ది ఓల్డర్ యాక్టర్స్, చిరంజీవి, వెంకీ అండ్ ఆల్ ఆఫ్ దెమ్, బట్ ఇన్ ద న్యూవర్ వన్స్ ఐ ఓన్లీ నో చీనూస్ హస్బెండ్ అన్నాడు. నాది అదే రియాక్షన్. ఇలా చూసా,
తర్వాత అర్థమైంది ఏంటంటే నమ్రతా శిరోద్కర్ గారిని బాంబేలో చీను అని పిలుస్తారు, వాళ్ళ హస్బెండ్ మహేష్ బాబు. నాకు అసలు ఆ గుండెలో ఎవరో గుణపం దించేసినట్టు అనిపించింది. అరే నీకు మహేష్ బాబు ఇలా తెలుసా అంటే, బికాస్ ఇట్స్ టు మీ హీ వాజ్ ద తెలుగు సూపర్ స్టార్ దట్ ఐ న్యూ అండ్ ఎవ్రీథింగ్ వాజ్, బట్ ఇన్ వన్ టౌన్ ది అదర్ వే. అప్పుడు వాళ్ళ ఆఫీస్ బయటికి వెళ్ళి అనుకున్నా, రే ఒక డజన్ మంది వస్తారు బస్ నీకు చెప్తున్నావు అని చెప్పి బయటికి వెళ్ళి. బట్ టుడే ఇట్స్ ఫన్ దట్స్ ఇట్స్ ఆల్ చేంజ్, రైట్? So I think our identity is such. And see, same thing when we went to Comic-Con. They knew me, they knew Prabhas. They didn't know some of our senior actors because they're not so relevant in an American way of the world. And Pratisari, in every step I understood, Prapancham anedi it's a much bigger place than what you think it is. నీకు తెలిసిన ప్రపంచం చాలా చిన్నది, అది దాటితే ఇంకా చాలా పెద్దది ఉంటుంది. And it's a big sea of learning. There's no end to it. Right. So and I feel like every time ఒక్కొక్క బ్రిడ్జ్ దాటడానికి సమ్ థింగ్స్ విల్ కమ్. లైక్ ఐ ఫీల్ బాహుబలి వాజ్ దట్ రైట్ ఫిల్మ్ టు కనెక్ట్ ఇండియా. There is no other film that India together watched one day and said this is our film. And the moment of Pan India was born that time. So I think in a unanimous way, అంటే ఇంటర్నెట్ కూడా అదే టైంలో ఫుల్గా వచ్చింది, టెలివిజన్ అప్పటికి మన డబ్బింగ్ సినిమాలు ఎక్కువ చూస్తూ ఉన్నారు. సో ఆల్ ఆఫ్ దీస్ లేయర్స్ కేమ్ టుగెదర్ అండ్ అ బాహుబలి ఆన్ టాప్ ఆఫ్ దట్ జస్ట్ సిమెంటెడ్ దట్ టైమ్. So I feel like now there is a certain international edge that you can take. And Triple R also already went off to the Oscars. It's won an Oscar for music. It's all happening. Ante this is the right time that the West is looking to India. Ante India ante enti, India lo em chestunnaru. It took them many years to understand India lo chaala bhashalu untayi, oke bhasha kaadu, inni states untayi, inni industries untayi, because it doesn't happen anywhere else. ఇప్పుడు మీరు అమెరికా లాంటి ఒక దేశంకి వెళ్తే పెద్ద దేశం, ఎవ్రీబడి స్పీక్స్ వన్ లాంగ్వేజ్, ఇట్స్ ఈజీ టు గవర్న్ ఇన్ సమ్ మేనర్. వాళ్ళందరూ కలిసి ఒకే సినిమా చూస్తారు, ఆ ఇండస్ట్రీ అంతా ఒకే ఊర్లో ఉంది. ఇక్కడ 10 ఊర్లో ఉంటాయి ఇండస్ట్రీ, 10 ఊర్లో 10 ఇండస్ట్రీలు ఉంటాయి. ఈచ్ వన్ ఇట్స్ కంపీటింగ్ బట్ యెట్ కాంప్లిమెంటింగ్. See, if you take South India as a region, we have 4 industries. All 4 watch each other's films, but respect each other's culture. Ante that's India. It's unity in diversity. సో ఇది మనం ప్రపంచానికి ఎలా చెప్పగలుగుతాం? అండ్ ఐ ఫీల్ లైక్ ఈచ్ టైమ్ విల్ హ్యావ్ అవర్ మూమెంట్స్, అండ్ ఐ ఫీల్ ద నెక్స్ట్ బిగ్ మూమెంట్ ఇస్ కల్కి. అండ్ నాగశ్విన్ ఇస్ ఆబ్వియస్లీ అ వెరీ డియర్ ఫ్రెండ్. అంటే తను నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఫ్రెండ్, సో హెచ్పిఎస్ లో. సో అండ్ ఆఫ్టర్ స్కూల్ వి స్ట్రేట్ మెట్ ఆన్ లీడర్స్ సెట్. సో హీ వాజ్ శేఖర్ కమల గారు AD. So again we connected, and obviously as a filmmaker we keep speaking constantly. And I knew what he was doing. తను చేసే సినిమా Indian diaspora, one set of foreign kaadu, everybody in the world will get. I felt like, okay, can we have an Avengers moment? Can we have that from this set? So I think that's what excited me to be part of it. And what did we do? We said, పెద్ద సినిమాలు మనం ఎక్కడ చూస్తాం, Comic-Con లో చూస్తాం. వాళ్ళు ఈ సినిమా చేస్తున్నారు, మార్వెల్ ఇచ్చేస్తున్నారు, సరే పోయి అక్కడ పోయేద్దాం పదండి అని చెప్పి we figured out how this works. So I feel like, and it's we are one group. If we just for the last 20 years everybody is working together doing the same thing. I mean, యాక్ట్ చేస్తున్నారు అందులో? లేదండి, లేదు యాక్చువల్లీ చాలా సార్లు లేదంటే ఆ స్టేజ్ ఎక్కి ఇప్పుడు ఈ హడావిడి చేస్తున్నాం కాబట్టి. ఓకే, గాట్ ఇట్, రైట్. నేను మీ గురించి రీసెర్చ్ చేసినప్పుడు ఎవ్రీవన్ వాస్ టెలింగ్ దట్ మీరు 10 years డౌన్ ద లైన్ ఏవైతే కనబడతాయో, ఏదైతే ఫ్యూచర్ ఉంది అని అనిపిస్తుందో అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు, అలాంటి వాటిని పుష్ చేస్తారు. ఈ టైప్ ఆఫ్ narrative విన్నా మీ గురించి. అట్ ద సేమ్ టైం నేను రీసెంట్గా ఐ డన్ అన్ అదర్ పాడ్కాస్ట్ యాజ్ వెల్. మివి అని ఒక బ్రాండ్ ఉంది, ఐడియా ఉందా, మన ఎలక్ట్రానిక్స్ బ్రాండ్. సో దాని ఫౌండర్ మిథులా. ఇట్స్ అ తెలుగు బ్రాండ్. ఐ వాజ్ షాక్డ్ వెన్ ఐ గాట్ టు నో దట్. అంటే తెలుగులో ఇది వరకు 2-3 చెప్పిన తర్వాత ఓకే సరే ఇక్కడ చేస్తున్నారేమో, లేకపోతే డ్రాప్ షిప్పింగో, లేకపోతే ఎక్కడి నుంచో తెప్పించి అమ్ముతున్నారో, ఎక్స్పోర్ట్ చేస్తున్నారేమో ఇక్కడ నుంచి, లేకపోతే ఇంపోర్ట్ చేసుకొని వైట్ లేబులింగ్ అనుకున్నాను. బట్ వన్స్ ఐ వెంట్ టు దేర్ ఫ్యాక్టరీ, ఐ వాజ్ షాక్డ్. అసలు ఓ మినీ చైనా ఉంది అక్కడ. ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్, ఎన్ని SKUs ఉన్నాయి, అన్ని ప్రోడక్ట్స్ అక్కడే తయారవుతున్నాయి, అక్కడే ప్యాకింగ్ అవుతున్నాయి, అక్కడే టెస్టింగ్ అవుతున్నాయి. అసలు ఆల్మోస్ట్ 1000+ ఎంప్లాయీస్ ఉన్నారనమాట. అసలు ఆ ప్రొడక్షన్ యూనిట్ చూసిన తర్వాత ఇండియాలో ఇట్లాంటిది ఒకటి ఉందా, అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే ఇంకా ఫౌండర్ అంటుండే అనమాట, నో వన్ బిలీవ్డ్ దెమ్ వెన్ దే వాంటెడ్ టు స్టార్ట్ దిస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అసలు సర్ప్రైజింగ్లీ 8 yearsలో 2 crores+ కస్టమర్స్ టచ్ చేయడం అనేది, అది మన హైదరాబాద్లో అవుతుంది అనేది ఇంకా పెద్ద షాక్ మనకి. So till we don't know what's happening there, we never understand what might be the potential గానీ దాని వెయిటేజ్ ఎంత ఉందని. ఆల్మోస్ట్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఇండియాలో ఎక్కడన్నా వాళ్ళ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి. పెద్ద బ్రాండ్స్కి కట్అవుట్ కాంపిటీషన్ ఇస్తున్నారు. Just because we don't know the brand, or we don't know what's the strength of the brand, we did not even
ఇమాజిన్ చేసుకోలేకపోయాను. ద సేమ్ వే ఈ ఇండస్ట్రీలో కమింగ్ టు ఎందుకంటే అమర్ చిత్ర కథలో ఇన్వెస్ట్ చేయడం కానీ లేకపోతే మీ స్పిరిట్ గురించి వెన్ ఎవర్ యూ ఇన్వెస్ట్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ సైడ్ గురించి బాగా మాట్లాడతారు కాబట్టి వెన్ ఎవర్ యూ ఇన్వెస్ట్ వాట్ ఈస్ దట్ యూ థింక్? ఐఎమ్ సారీ టు కనెక్ట్ విత్ ఇట్. అమర్ చిత్ర కథలో ఇన్వెస్ట్ చేసే ముందు వాట్ డిడ్ యూ సీ విత్ రెస్పెక్ట్ టు ద ఫ్యూచర్? See, one with Amar Chitra Katha, it's many things actually. ఫస్ట్ నాకు ఇండియా గురించి ఏదన్నా తెలుసు అంటే అది కేవలం అమర్ చిత్ర కథ వల్లే. నాకే కాదు, నా జనరేషన్స్ లో చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి ఇండియా ఏంటి, ఇండియా కల్చర్ ఏంటి, ఇండియా మిథాలజీ ఏంటి అని అర్థం చేసుకునేది ఏసీకే వల్లే అర్థం చేసుకున్నాం. లైక్ I was a very bad student in school. I studied nothing. I used to just have fun. I used to watch a lot of movies. అక్కడ వాళ్ళతో టైం పాస్ చేస్తుండే, చాలా టైం పాస్ చేసేవాడు. కానీ ఐ యూస్ టు లైక్ కామిక్స్ అలాట్. ఐ యూస్ టు లైక్ రీడింగ్ అలాట్. ఎనీథింగ్ టు డూ విత్ స్టోరీస్ ఐ లైక్. నువ్వు కూర్చోబెట్టి కథ చెప్ప వింటాను. సో మై మదర్ గాట్ మీ అమర్ చిత్ర కథ when I was in 7th or 8th grade. So from then they were things that I liked. అంటే because they gave me God and everything that is India in a non-religious way, in a storytelling form. And నాకు I believe that is the purest form that these stories came. అంటే ఇవన్నీ కథలు, అండ్ ఆ కథ నుంచే చాలా నేర్చుకోవచ్చు. So today we look at the Ramayana and the Mahabharata and we treat them as epics. We made them religious texts. We made them all of that. But there was ఒక time in society where that was the learning. దాని నుంచే నేర్చుకున్నారు. There was physics in it, there was math in it, there was everything that they learned through it. So and I think storytelling can engage people in a very different manner. And after Bahubali was done, and I thought India has scale. Right. And we know how to make scale now. Our black and white era had a lot of that. And the minute it came to color, it got very expensive. And అది ఎలా తీయాలి, ఎలాంటి ఎకోసిస్టమ్ రావాలి అనేది there was nobody who wanted to figure it out. ఎందుకంటే it is expensive అని తెలుసు కాబట్టి. Right. But it took a man like Rajamouli, it took a man like Shobhu and Arka Media, took all of the talent that came together, Prabhas and more, to just give and let's experiment for 6-7 years and figure out how to make a big war film. And you could create a spectacle. And today it's not so difficult to create spectacles anymore. And India lo మీరు ఏ కథ తీసుకున్నా మన mythology నుంచి, it comes with very big scale. And I thought Amar Chitra Katha, which was quite not doing so much in the last couple of years, I thought it was important to come back to its truest form. So that's where it was. And so today everybody will want to make a Ramayana, want to make a Mahabharata. But the day Amar Chitra Katha makes a Ramayana, it will be the Ramayana that everybody wants to listen to. And entertainment tho emandante intaku mundu all brands were known for something. See, today it's very hard to define ఈ ప్రొడక్షన్ హౌస్ ఇలాంటి సినిమాలు చేస్తుంది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఫ్యామిలీ డ్రామా సినిమాలు చేస్తాం, పెద్ద యాక్షన్ సినిమాలు చేస్తాం, వైలెంట్ సినిమాలు చేస్తాం, అన్ని ఒకే బ్యానర్ లో జరిగిపోతున్నాయి. సో ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా టు హ్యావ్ బ్రాండెడ్ కాంటెంట్. బట్ ఇఫ్ యూ ఎవర్ గో టు అన్ అమర్ చిత్ర కథ, వెదర్ యూ రీడ్ అ బుక్, వెదర్ యూ వాచ్ అ ఫిల్మ్, వెదర్ యూ వాచ్ ఇట్ ఆన్ టీవీ, ఇట్ ఈస్ టెలింగ్ సిమిలర్ టైప్స్ ఆఫ్ స్టోరీస్. అండ్ ది ఆడియన్స్ ఆఫ్ ఏసీకే ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఇట్స్ 0 to 80. రైట్. మీరు చిన్నప్పుడు ఆ కథ చదవచ్చు, లేకపోతే బామ్మ కూర్చొని మీ చిన్నోళ్ళకి చెప్పొచ్చు, ఆవిడ కూడా ఆ కథ చదవచ్చు. సో ఐ థింక్ that's what India really encompasses, and I think there is a great future for ECK. It's back in comics, it's back on the app, it's very popular, the app. So life is back in full form actually. It's stabilized as a company. సో ఇది ఎక్కడానికి ఎంత టైం పడుతుండొచ్చు అనుకోవచ్చు? See, more than time, నాకు లెగసీ బ్రాండ్స్ తో there is a fear. ఏం చేసినా తప్పు చేయకూడదు. రైట్. నువ్వు ఎన్ని ఎక్స్పెరిమెంట్లు అనేది చేయి, కానీ లోపలే చేయి. అది బయటికి వెళ్తే మాత్రం వాల్యూమ్తో రావాలి. రైట్. సో టుడే వాట్ డిడ్ వి గెట్ ద కంపెనీ బ్యాక్ టు, అండ్ దీనికి ఎక్కువ క్రెడిట్ ఐ హ్యావ్ టు గివ్ ఇట్ టు ప్రీతి అండ్ ది ఎడిటోరియల్ టీమ్, రీనా అండ్ దట్ గ్రూప్, హూ ప్రతి 15 రోజులకి ఒక కామిక్ రిలీజ్ అవుతుంది. దేవర్ మంత్స్, ప్రతి వారానికి ఒక కామిక్ కథ చెప్పగలుగుతారు. సో దేర్ ఇస్ వాల్యూమ్, there is consistency. Right. And ఒక యాప్ లో ఉంటే you constantly read new stories. And ఇండియాలో స్టోరీస్ కి ప్రాబ్లం లేదు. Every street has a story to tell. And our history dates back so long that చాలా చెప్పని కథలు బోల్డ్ ఉన్నాయి. So I feel like we've gotten to that pace there. Right. I will make films only when I know how to make it like that. When there is a consistency of doing it.
అంటే దిస్ ఇస్ అ 60-year-old బ్రాండ్. జస్ట్ కామిక్స్ పెట్టుకుంటూ నెక్స్ట్ 60 years కూడా నడపచ్చు, రైట్. కానీ తప్పులు మాత్రం చేయకూడదు. ఎందుకంటే చాలా సంవత్సరాలు చాలా మంది చాలా తప్పులు చేశారు. సో ఇట్ డింట్ మూవ్ ఫార్వర్డ్ ద వే ఇట్ హ్యాడ్ టు. సో ఐ ఫీల్ it's time to, these are protecting times. You have to protect these legacies in some ways. Got it. Whether it's Suresh Productions, whether it's Amar Chitra Katha, they're legacies to hold because they hold a lot of information. Yeah. When they disappear, a lot of things disappear with them. ఆల్సో మీ ఇంకో వెంచర్ స్పిరిట్ మీడియా గురించి కూడా బొమ్మలాట మూవీ ప్రొడ్యూస్ చేసి కూడా అదే, తర్వాత మళ్ళీ ఆపేశారు, కంపెనీని ఆపేశారు. తర్వాత ఒక ఏదో చూసాను కూడా, మీకు మీ ఫాదర్ కి మాటలు లేకుండా అది తర్వాత మళ్ళీ రెండు సేమ్ పేరుతో చేయడము అగైన్ ఇప్పుడు స్టార్ట్ అయింది కదా. సో వాట్ ఈస్ ది ఎయిమ్ విత్ దట్ కంపెనీ? సో వెన్ ఐ స్టార్టెడ్ స్పిరిట్ మీడియా ఇన్ 2003, నాకేంటి the way I thought my entry into films would be is to do visual effects. అంటే నాకు చిన్నప్పుడు స్టార్ వార్స్ ఇలాంటి సినిమాలు చూసి ఓకే visual effects I thought was the way to go forward. Right. And I set up a visual effects company back then. ఒక 4 సంవత్సరాలు నడిపోయిన కంపెనీ. బట్ ఫ్రమ్ బీయింగ్ అ క్రియేటివ్ ప్లేస్ ఒక స్వెట్ షాప్ లాగా తయారైంది. అంటే చాలా ర్యాండమ్ విజువల్ ఎఫెక్ట్స్ చేసేవాళ్ళు అప్పుడు. ఓకే. అంటే బికాస్ ఇట్స్ వెరీ ఫ్యూ క్రియేటర్స్ వర్ ఇమాజినింగ్ దీస్ థింగ్స్. అండ్ యాజ్ ఇయర్స్ పాస్ట్ టీమ్ సైజ్ పెద్దదవుతా ఉంది, కానీ నాకు ఇట్ వాస్ గెటింగ్ మోర్ అండ్ మోర్ ఎక్స్పెన్సివ్ టు రన్ ఇట్. ఐ వాజ్ మేకింగ్ లెస్ అండ్ లెస్ మనీ. అండ్ ద లాస్ట్ ఫిల్మ్ ఐ డిడ్ వాజ్ సైనికుడు, which was Mahesh's film, Mahesh Babu's film. Okay. And that film didn't do well. There was some financial trouble across the whole board. Now I said, war, is this something that I have to fight? Because I didn't have even one filmmaker. See, what was my dream at that point? Rajamouli లాంటి ఒక ఫిల్మ్ మేకర్ వచ్చి బాహుబలి లాంటి సినిమా తీస్తాను, ఈ విజువల్ ఎఫెక్ట్స్ చేద్దామని, ఆ జర్నీలో వెళ్దామని was the intent. But you didn't find the filmmaker. But it so happened that I became the bad guy in Bahubali, and it still continued in a different format. Right. But I didn't have a problem of failing. I said, if I fail, okay, I can get my hands off and move. But I think my parents were more traditional in their approach of their companies. And once you build a company, you hold it forever. Right. So I sold the visual effects business to Prime Focus at that point. Today, Prime Focus is the largest visual effects company in the world. So I think ఇట్ వాజ్, అంటే నేను అప్పుడు కూడా వెళ్ళలేదంటే ఎలా అమ్మానంటే, ఒక వారం ఐఎంకి వెళ్ళాను నా ఫ్రెండ్తో. ఓకే. మర్జర్స్ అండ్ యాక్విజిషన్ ప్రోగ్రామ్ చేసాం, 2 weeks వచ్చేసాను, కంపెనీ అమ్మేసాను. ఎంత వాల్యుయేషన్? So no, that time we spent about 18 crores, no, about 22 crores is what we picked in cash and stock. Okay. Like back then. So what was a complete car? Yeah, the whole thing. Okay. But there was no asset really in that place. It was just a team. It was a team of people. 22 crores ki ippudu idundadi. Okay. So but to me, I didn't lose one day. Appudu there was a lot of debt which I had to repay. All that was there. Okay. So it was, I was passing without losing money, and I thought that was great at that point. And 1 year later, recession hit, and they thought I made a great move and all that rubbish. But it just happened that right place, right time, doing the right thing. And అది అమ్మింది కూడా చాలా విచిత్రంగా అమ్మాను యాక్చువల్లీ. ఏ పెద్ద అప్పుడు ఇంది లెక్కలు ఏం తెలియదు కదా, ఆ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ లేదు. there was only a few people who knew this, but we were not the guys at all. నాకు ఒక రోజు నమిత్ మల్హోత్రా ఫోన్ చేసి అన్నాడు, నీకేమన్నా రియల్ ఎస్టేట్ తెలుసా హైదరాబాద్లో? నేను అంటే హీ వాస్ డూయింగ్ విజువల్ ఎఫెక్ట్స్ ఇన్ బాంబే అండ్ పోస్ట్ ఇన్ బాంబే. సరే హైదరాబాద్లో సెట్ చేద్దాం అనుకున్నాను. సరే నాకే దిగ్గలేదు ఇక్కడ, ఫస్ట్ ఇప్పుడు ఈడు వస్తాను అంటున్నాడు. అండ్ దెన్ ఐ న్యూ ఇట్ విల్ బి అ ప్రైజ్ వార్. సో ఐ కాల్డ్ నమిత్. ఐ సెడ్, నమిత్, నా బిల్డింగ్ లో పైన ఫ్లోర్ ఉంది, తీసుకుంటావా అన్న. హా నవ్వి, he said, that's what I thought, should I reinvent the wheel or should I just partner with someone like you? I said, okay, come to Fusion నేను ఒక రెస్టారెంట్కి రమ్మను. ఓకే. అక్కడ కూర్చొని 3 గంటలు మాట్లాడేసి క్లోజ్ మ్యాటర్. So I just felt like that was something I had to do at that point. Right. And then different thing is we went and invested some money in gaming, and we lost a lot more money at that point. So I was making 2 things. I made Gajni, the video game, with a company called FX Labs. Okay. It was pre-mobile. అది CD ROM లో ఉండేది. సో అంటే నేను ఒక 5,000 CDలు అమ్మేటప్పటికి పైరేట్ 1,00,000 CDలు అమ్మేసేవాడు. సో బిజినెస్ వాడి దగ్గరికి వెళ్ళింది కానీ నాకు రాలేదు. సో దాట్ వాజ్ అ డిఫికల్ట్. దేర్ వాజ్ నో మొబైల్ అట్ దట్ పాయింట్, సో యూ డిడ్ంట్ నో వేర్ టు గో. దెన్ we were starting to make the Doom game actually at some point, and then just things didn't work out. Gaming was not a thing. So I realized there's some things that I'm doing that was too ahead of the curve. So I said, okay, which means like I remember there was
my team at that point, Viren, Sunil, all of them, they said, Rana, you're walking too ahead. Like, just let's try to walk back a little bit. Let's catch up some pace. And that's when I took the turn to become an actor. Right. And Spirit Media was holding me as an actor. That's what it was doing all these years. And then after the pandemic happened, then I realized, boss, life is going to change. It is going to be exactly what I thought it would be 10 years ago. It's happening now. And I feel like I kept doing things constantly that are slightly ahead of the curve even now. Like when I made a film called Ghazi, it was very difficult to convince people to make it at that point. But today it's normal to make it. Today it's okay to make a film like it or a film like Leader. Everyone's fine with. Like I remember I made Rana, as soon as Rana Naidu released. Right. Everyone's like freaking the hell out. Then Animal released. Then I was like, hey, now I look like a decent guy, Bhagar. So what's wrong with you? So I said, okay, I'm hitting the curve constantly ahead because this is going to happen. Right. I said, when I was doing TV, the same thing. They said, no, actors shouldn't do this and all that. The minute I started doing, everybody was doing the same thing. కొన్ని క్లిక్ అవుతున్నాయి, కొన్ని మేబీ లెసన్స్ So, but you have to keep doing new things. Otherwise, you don't discover new things. You will not find new things. And Naku, I believe it's there's nothing wrong in losing. There's nothing wrong in losing because you know what not to do. You're just sharper and sharper each time that you fail because you know exactly where not to go and where to go. So I spent that entire time of pandemic, that whole 2020 matanta moosin time lo, we just went and experimented on things. We did a pilot for a talk show just on animation. Completely just animation by painted artists. Okay. We did that. Then we tried to create some music. Ante old Telugu songs and some rappers. How do we create that stuff? So we went on to every piece of content, and OTT was really on the run at that moment. Right. And I said, okay, that storytelling manku asalu ardham kuda kada storytelling inka. So I think everything I just took in and said, okay, now let's create Spirit and let's fire this gun in a very different manner. రైట్. రైట్. సో ఇప్పుడు ఓటీటీ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అసలు జనరల్గా ఓటీటీ బిజినెస్ ఎట్లా రన్ అవుతుంది? ఇప్పుడు జనరల్గా మనకి మూవీస్ కంటే టికెట్స్ అని లేకపోతే ఇంత పెద్ద కలెక్షన్లు అవన్నీ ఉంటాయి. ఓటీటీ దగ్గరికి వచ్చేసరికి సబ్స్క్రిప్షన్స్ కదా. హౌ కెన్ కాల్ ఓటీటీ ప్లాట్ఫామ్ డిసైడ్ ద ప్రైస్ ఆఫ్ అ ప్రాజెక్ట్? బికాస్ దాన్ని బట్టి ప్రాజెక్ట్కి ఎంత వస్తుందో దాన్ని బట్టి ఈ ప్రాజెక్ట్కి ఉన్న ప్రొడ్యూసర్కి, యాక్టర్కి ఎంత రెవెన్యూ ఇవ్వాలి, ఎంత సాలరీ ఇవ్వాలి, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి జనరలీ హౌ డస్ ఇట్ వర్క్? So it depends on what kind of platform you're first. One, there is a subscription only platforms, or there is an ad model where it's free and there's premium. So you pay for premium or there'll be ads coming in. In both these formats, there's subscription is the larger game. And how do you decide? Okay. Yeah. How the decision is made is based on revenue that they create. Now, అంటే ఆ బిజినెస్ ఎలా అంటే అన్లైక్ ద టీవీ వాజ్ అ వెరీ స్టాండర్డ్ బిజినెస్. ఎందుకు వాళ్ళకి ఇన్ యాడ్స్ వస్తాయి రోజుకి, ఆ ఇన్ యాడ్స్ లో ఇంత ఈ ఒక సినిమా కొంటే ఆ సినిమా 100 సార్లు వేయచ్చు, ఆ 100 సార్లు ఇది రికవర్ అవుద్దో అవ్వదో అతనికి ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. బట్ ఓటీటీ ఈస్ స్టిల్ మేకింగ్ అ మార్క్. దే స్టిల్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ పెనిట్రేషన్. అండ్ ఎవ్రీ ఇయర్ ద స్ట్రాటజీ కీప్స్ చేంజింగ్. అండ్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియా యుల్ సీ ఇట్ చేంజింగ్ ఎవ్రీ ఫ్యూ మినిట్స్. అంటే ఎందుకు, ఫస్ట్ దే వర్ గ్లోబల్ ప్లేయర్స్ దట్ కేమ్. వాళ్ళకి ఇండియా అర్థమయ్యేటప్పటికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు బాంబేకి వస్తారు, ఫస్ట్ ఇక్కడ ఒక ఇండస్ట్రీని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు, ఇదే టెంప్లెట్ వేరే ఇండస్ట్రీలో పనిచేయడానికి ట్రై చేస్తారు, అది వర్కౌట్ అవ్వదు. అండ్ సెకండ్ ఏంటంటే, ఇఫ్ యూ గో టు ద వెస్ట్, ఇప్పుడు వెదర్ సేమ్ మన ఇక్కడ ఉన్న ప్లాట్ఫామ్సే మీరు అమెరికాలో తీసుకుంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ దేర్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ ద పీపుల్ వర్కింగ్ ఇన్ దోస్ కంపెనీస్, వాళ్ళు ఒక 4-5 సంవత్సరాలు ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి ఈ ప్రోగ్రామ్ చదువుకుని వచ్చి, అండ్ దేర్స్ అ ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ దట్. ఇక్కడ మన ఎంటైర్ ఇండస్ట్రీ మనం 98% ఫ్రీ, అక్కడక్కడ వచ్చేవో నేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సో వీ డోంట్ హ్యావ్ అ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఆఫ్ డూయింగ్ దిస్. సో ఇండియా ఐ ఫీల్ విల్ స్టిల్ బి అ బిట్ హ్యాపాజర్డ్ బికాస్ ద వన్స్ హూ నో ఫిల్మ్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ దోస్ కంపెనీస్. ఇప్పుడు నాకు సినిమా తీయడం తెలిస్తే నేను ఎందుకు పని చేస్తా ఆ కంపెనీస్కి? యూ విల్ వాంట్ టు గో అహెడ్, మేక్ యువర్ ఓన్ ఫిల్మ్, హోల్డ్ దట్ IP ఫర్ యువర్ సెల్ఫ్. సో ఐ ఫీల్ India will require that next set of education. You have, I think we have learned in a guerrilla style of making our own movies, and each industry found a different way of making it. And I think that's also the beauty of it. మీకు మన ఇండియాలో ఇప్పుడు కేరళలో తీస్తారు, మనం తీసిన సినిమానే 50% తీసేయగలుగుతారు వాళ్ళు. హిందీలో సినిమా తీస్తారు, వాళ్ళు తీసే సినిమా మనం 50% తీసేయగలుగుతాం. అండ్ ఏంటి పెద్ద గంట సేపు ఫ్లైటేగా,
ఏంటి పెద్ద మారుతుంది. బట్ ఎవ్రీ వన్స్ కల్టివేటెడ్ అ సర్టన్ రిథమ్ రైట్. that is unique to their own. So I feel like that's what India is. We'll keep evolving these things, but we need a business rim now. You need people like I went to IIM and I realized, all of the people who came and visited me that day, nobody had an idea of what they could do with the entertainment industry, because that's not even their vision. నువ్వు రోజు సినిమాలు చూస్తున్నావు, రోజు సినిమాల గురించి ఇంత న్యూస్ వింటున్నావు, బట్ యు ఆర్ నాట్ చూసింగ్ అ కెరియర్ ఇన్ దట్ ప్లేస్. Because you think only creatives have a career there. But if you go to America, it's not run by creators. True. It's run by many more people. It's each of the companies. That's Disney. There's a Bob Iger sitting there. They're big, knowledgeable entrepreneurs running these companies. Right. So I feel like that's what we're missing right now. If say, I don't think I'm the right CEO for this place even now. What my job is to constantly find a new CEO. Right. తనకి క్రియేటివ్ ఆర్ట్ అర్థం కావాలి, బిజినెస్ అర్థం కావాలి. బట్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ది ఆర్ట్ కమ్స్ బిఫోర్ ద బిజినెస్. సో దిస్ అమాల్గమేషన్ ఆఫ్ పీపుల్ వీ డోంట్ హ్యావ్. సో టిల్ దట్ హ్యాపెన్స్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ టేక్ అ వెరీ స్ట్రాంగ్ స్ట్రక్చర్. అంటే ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ ఒక గ్లోబల్ వేలో, ఇప్పుడు ఇఫ్ ద అమెరికా హిట్స్ అ సర్టన్ రిసెషన్, దెన్ ఇండియా విల్ హ్యావ్ అ సర్టన్ ప్రాబ్లమ్. ఇఫ్ దే ఆర్ ఫైన్, వీ విల్ ఆల్సో బీ ఫైన్. బట్ ఐ డోంట్ నో, సీ ఇన్ ఇండియాలో దెర్ ఇస్ నంబర్స్ చాలా ఎక్కువ ఉంటాయి కానీ మీకు రెవెన్యూ అంత ఉండదు. బికాస్ ఫర్ అ పేయింగ్ కస్టమర్ ఇన్ ఇండియా, పేయింగ్ కస్టమర్ ఇన్ ది US, ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్. టికెట్ సైజ్ డిఫరెంట్. అండ్ మనకి ఒకటి చాలా క్లియర్గా తెలియాలంటే, దెర్ ఇస్ 70 crore people in India make less than 100 rupees a day. 70 crore people. Now that's a real fact. So now what is the India that you're selling to? The 5 crore people that are in the airports. రోజు ఫ్లైట్ ఎక్కి వేరే ఊరికి వెళ్ళి. ఎందుకు వై టుడే ఎయిర్పోర్ట్స్ హెవ్ బికమ్ బిగ్గర్ దెన్ మాల్స్. మీరు బాంబేలో దిగినా, హైదరాబాద్లో దిగినా, బెంగళూరులో దిగినా, అవి మాల్స్ కన్నా పెద్దగా ఉంటాయి. ఉన్న షాపులన్నీ ఉంటాయి అక్కడ, ఉన్న రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి అక్కడ. ఎందుకంటే ఆ ఎకానమీ అక్కడే తిరుగుతుంది కాబట్టి. బియాండ్ దట్ దెర్ ఇస్ వెరీ లిటిల్. అండ్ మీరు దానికన్నా స్కేల్కి వెళ్ళాలంటే ఇట్ గెట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్, బికాస్ దెర్ ఇస్ నథింగ్, దెర్ ఇస్ నో, పీపుల్ డోంట్ హ్యావ్ మనీ టు బై. సో very calculative to buy. So I think we are playing in a very small money economy, but we are playing in a very big country. Right. See, cinema is the only thing that cuts across all of these things. Right. It's like we just spoke about India 1, 2, 3. That's something that we like to always see it in a certain manner. Cinema is the only thing that cuts across all groups. Right. Bahubali cinema అందరికి టికెట్ కొనుక్కొని వెళ్ళి చూస్తారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. So how do you, every time you can't make products like that. So understanding India, I think, is the first big step for anybody. నువ్వు సినిమాది, నువ్వు వ్యాపారం చేయి, నువ్వు ఏదన్నా, నీ దేశం అర్థం చేసుకో, నీ పీపుల్ని అర్థం చేసుకో, నీ ఆడియన్స్ని అర్థం చేసుకో. సో ఐ థింక్ దాట్స్ అ వెరీ ఇంపార్టెంట్ చేంజ్ దట్ విల్ స్టార్ట్ కమింగ్. గాట్ ఇట్. అన్న, ఇప్పుడు ఇందాక ఇండియా 1, 2, 3 అని కోట్ చేశారు కదా, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్, అంటే చూసే వాళ్ళకి కొంచెం క్లియర్ టర్మ్స్ లో. అంటే ఈ పదం నాకు ఎక్కడ అర్థమైందంటే, ఫస్ట్ టైం ఐ వాజ్ వర్కింగ్ విత్ ఫ్యూచర్ గ్రూప్ అండ్ మిస్టర్ కిషోర్ బియానీ అండ్ హిస్ టీమ్. They saw India very differently from us. నేను ఒక రోజు I just wanted to understand how these big companies do business, and అందులో మన రెలవెన్స్ ఏంటి అనేది, వాట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ అందరూ మాట్లాడుతుంటారు. నేను అంటే ఎవ్రీబడి నోస్ ఆల్ ది యాక్టర్స్, బట్ దేర్ ఇస్ అదర్ థింగ్స్ దట్ ఆర్ మచ్ బిగ్గర్ ఇన్ దిస్ కంట్రీ దెన్. అండ్ వెన్ దే saw people, that's when I heard the term India 1, 2, 3, where India 1 was everyone that had domestic help. అంటే if you have somebody cleaning your house, if you have somebody, మీ కార్ డ్రైవ్ చేయడానికి ఎవరు ఉన్నారా, మీ బట్టలు తోడానికి ఎవరు ఉన్నారా, సో యువర్ India 1. ఎవ్రీబడి హూ సపోర్టింగ్ India 1 ఇస్ India 2. ఓకే. ప్రతి ఒక్క India 1కి 4 India 2 ఉంటారు మినిమం. సో ఇప్పుడు యూ కెన్ బి అ బ్యాచులర్, యూ కెన్ హ్యావ్ 1 apartment, 1 BHK అపార్ట్మెంట్. ఎవరో అపార్ట్మెంట్ క్లీన్ చేయడానికి వస్తారు, ఎవరో ఎలక్ట్రిషియన్, ప్లంబింగ్, దెర్ విల్ బి సమ్ అదర్ సపోర్ట్ దట్ విల్ బి గోయింగ్ ఆన్ ఇన్ దట్ ప్లేస్. If you are somebody who doesn't know how to cook, you will have a cook. If you have a car, you might have a driver. So now for one person there's 4 people, and that's an automatic. Makes sense. And minute you are a larger family, larger India 2 comes. So India 2 is a very big number in comparison to India 1. మనం చూసే సర్కిల్ ఒకటి చాలా చిన్న బబుల్. ఇందాకన్నా 70 కోట్ల మందికి 1000 రూపీస్ కన్నా 100 రూపీస్ కన్నా తక్కువ పర్ డే వస్తుంది. That's a large chunk. India 3 essentially is, because India is a very poor country, they are run usually by subsidies. They are run by government schemes. And technically
they don't earn any income. They earn through government means. కైండ్ ఆఫ్ ఫ్రీబీస్ కానివ్వండి. The kind of freebies, kind of schemes and that's very necessary for India because otherwise poverty will never get out. రైట్. So when you're looking at a certain thing, ఒక సినిమా కానీ ఒక ప్రోడక్ట్ కానీ అమ్మడాలంటే ఏ పార్ట్ ఆఫ్ ఇండియాకి అమ్ముతున్నారు, అందులో మళ్ళీ సబ్సెట్స్ ఉంటారు. రైట్. ఇండియా 1లో చాలా సబ్సెట్స్ ఉంటారు, ఇండియా 2లో చాలా సబ్సెట్స్ ఉంటారు, ఇండియా 3లో ఇంకో సబ్సెట్స్ ఉంటారు. సో ఐ ఫీల్ లైక్ unless you go deep and know your audience, you won't know ఎవరికి కథ చెప్తున్నారు అనేది you will never know. రైట్ రైట్ గాట్ ఇట్. విత్ రెస్పెక్ట్ టు సైమా అవార్డ్స్, సో దాంట్లో నాకు సైమా అవార్డ్స్ అని గుర్తురాగానే ఒక వీడియో, ఒక ఆడియో గుర్తొస్తుంది అనమాట. వేర్ యూ ఇంట్రడ్యూస్ యువర్ ఫాదర్ ఆన్ టు ద స్టేజ్, యూ వెల్కమ్ యువర్ ఫాదర్ ఆన్ టు ద స్టేజ్. దానికి లైన్ నేను అన్నాను, ఆ లైన్ అదే పెట్టిద్దాం, ఆడియో డైరెక్ట్ పెట్టిద్దాం అది. Ladies and gentlemen, put your hands together for the father of the greatest son, D. Suresh Babu. సో ఈ లైన్ బాగా నాకు వినబడుతుంది అనమాట. ఇది విన్న ప్రతిసారి అనిపిస్తుంది వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ అండ్ కిక్ యాస్ హోస్ట్. ఓకే, అసలు ఎంత ఛార్జ్ చేస్తారు సైమా హోస్టింగ్ కి? యాక్చువల్లీ అంటే సైమా అంటే విష్ణు ఇస్ వన్ గై ఐ లైక్ వెరీ మచ్ బికాస్ అంటే నాకు ఆల్వేస్ అంటే నేను హాఫ్ వేలో యాక్టర్ అయినండి. సో నాకేంటి ఐ నో దట్ దెర్ ఇస్ నాకు ఒక కైండ్ ఆఫ్ సినిమాలు అర్థమవుతాయి అండ్ జనాలకి నాకు విల్ ఫైండ్ స్టోరీస్ దట్ వీ కెన్ వర్క్ టుగెదర్. రైట్. So I know I can't do every film and I'm also not interested in every film. But okay, actor ga unnappudu there's other things that an artist can do. I'm a performer. So what else can a performer do? So the first time Vishnu actually got me to be a TV host in number 1 Yari. ఏం చేస్తున్నానంటే ఒక రోజు వచ్చి ఇలా టీవీ హోస్ట్ చేస్తున్నా, తర్వాత ఏదో అన్నాడు, ఏదో యాంకర్ ఏదో జట్లు 2-3 ఎపిసోడ్ నువ్వు చేస్తావు అన్నాడు. ఈ 2-3 ఎపిసోడ్లు చేయడం ఏంటి? సో ఐ సెడ్ హోస్ట్ చేస్తావు అని అడిగాడు. అప్పటి వరకు ఎవరు యాక్టర్ ఎవరు ఏమి హోస్ట్ టీవీలో చేయడం అనేది అది కరెక్ట్ కాదా, నోబడీ నోస్. ఐ సెడ్ ఓకే, లెట్స్ జస్ట్ డూ ఇట్. And it was fun. We did number 1 Yari and that pre-OTT, it's in Gemini TV. And I thought that was interesting. And Vishnu ane vyakti, he was a entrepreneur in the movies, doing different things in the movies. Meeku sare say Hollywood ni chusukunnaru anukondi, you have oka entertainment industry ki oka IT industry gaani tech industry gaani investing financial arm gaani, there's a lot of entrepreneurship that is together with entertainment, right, which is why it's so big. మనకు సినిమా అంటే యాక్టర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, క్రియేటివ్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఉంటారు, బట్ దట్ స్టాప్స్ దేర్. దేర్ డిస్ట్రిబ్యూటర్స్ జస్ట్ మన ఎకానమీలో తిరుగుతూ ఉంటాం కానీ. బట్ ఒక హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీకి ఐటీ ఇండస్ట్రీకి ఏ సంబంధం లేదు. వై ఇస్ దట్? సో ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ దోస్ థింగ్స్. సో ఐ ఫీల్ లైక్ దేర్ నీడ్స్ టు బి different people thinking in entertainment, thinking in engagement, and I think Vishnu was one of those early entrepreneurs. And Tanu, when he put Saima together, I thought like the South, we have so much similarity but yet we're unique. And there's nothing that brings us together. Right. అప్పుడప్పుడు ఏయో సినిమాలు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు చిన్న చిన్న ఈవెంట్స్ వస్తూ ఉంటాయి, బట్ నథింగ్ రియలీ కనెక్ట్స్ అస్, దో ది ఆడియన్స్ ఆర్ కనెక్ట్. రైట్. మనం ఆడియన్స్గా అన్ని సినిమాలు చూస్తున్నాం, బట్ ఐ సెడ్ హౌ డస్ ది ఇండస్ట్రీ కనెక్ట్, అండ్ ఐ థాట్ దట్ వాజ్ అ వెరీ నైస్ ఈవెంట్ దట్ హీ పుట్ టుగెదర్. సో ఫ్రమ్ దట్ టైమ్ ఐ జస్ట్ కెప్ట్ హోస్టింగ్. And it's very random actually, whatever Vishnu chooses to give. Okay. It's like this year there's no money means there's no money, no problem. Next year we'll figure this out. Okay. So that's how it is. Okay. So it's the other shows that I actually make money. Right. So I casually wanted to get that into the context. Yeah. No, but like, so I feel like anytime an entrepreneur does something new and is able to reinvent me, and I think I can make a big career with it after that. Super. So, and I feel like Vishnu was one of those. Awesome. Crazy. Also, actors, celebs getting into sports franchises. మీ కోట్ ఉంది, తర్వాత విజయ్ దేవరకొండది రీసెంట్ కొన్ని న్యూస్ చూసా, రణబీర్ కపూర్, అభిషేక్ బచ్చన్ కదా, అభిషేక్ బచ్చన్కి కూడా. సో ఐ హ్యాడ్ అ క్వశ్చన్, జనరలీ స్పోర్ట్స్లో క్రికెట్ కాకుండా ఇంకేదైనా స్పోర్ట్ అసలు మనీ మేక్ చేస్తుందా? ఆర్ దే మేకింగ్ ప్రాఫిట్స్? వై ఆర్ యూ గైస్ గెటింగ్ ఇన్ టు స్పోర్ట్స్ అనేది ఒక క్వశ్చన్ ఉండేది అనమాట నాకు. సో వన్ ఇస్ వై డిడ్ వి గెట్ ద టూ అడిగిన రెండు క్వశ్చన్కి. ఫస్ట్, వై డిడ్ వి గెట్ ఇట్? బికాస్ ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. రైట్. అంటే ఒక లైవ్ ఎంటర్టైనింగ్ మ్యాటర్ అది స్పోర్ట్ అనేది, అండ్ it's an extended part of what we do. Like we invest in films, we can invest in entertaining things. Apart from cricket, India the only successful sport franchise was Kabaddi for a small period of time, and but cricket always takes front seat and goes off. But all the other sports will take some time to catch up.
అండ్ అంటే ఇండియాలో దే వాజ్ నాట్ ఇనఫ్ స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ టు గెట్ అస్ ఆల్ డామినెంట్. Right. లైక్ ఐ సెడ్ అంటే క్రికెట్ ఆల్సో ఇంక్లూజివ్. లైక్ ఇంతకుముందు మనం మాట్లాడేది ఒకటి బాగుందంటే దాన్ని ఫాలో అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా ఇంకోటి ఉందనే ఆప్షన్ కూడా చూసే రకం కాదు మనం. లైక్ వాట్ ఎక్సైటెడ్ మీ ద మోస్ట్ ఇన్ స్పోర్ట్ వాస్ కబడ్డీ. రైట్. నేను చిన్నప్పుడు చాలా స్పోర్ట్స్ చూసేవాడిని. మా పేరెంట్స్, మై అంకుల్, ఆల్ ఆఫ్ దమ్ మీరు చూస్తుంటారు. వాళ్ళు ఎవ్రీ మ్యాచ్లో ఉంటారు. మా ఫాదర్, మా అంకుల్, రైట్. వాళ్ళకి స్పోర్ట్ అంటే క్రేజీగా ఉంటుంది. అండ్ చిన్నప్పుడు అంటే ఎలా చూసేవాళ్ళు అంటే అమెరికన్ ఫుట్బాల్ చూసేవాళ్ళం. అంటే సంబంధం లేని స్పోర్ట్స్ ఎందుకు చూసేవాడిని కూడా తెలియదు నేను. వాళ్ళు అట్లీస్ట్ అమెరికాలో చదువుకున్నారు, నేను అది కూడా కానీ చూస్తూ ఉండేవాడిని చిన్నప్పుడు. ఐ యూస్ టు వాట్ షికాగో బుల్స్. వాళ్ళు ఊడిపోతే నేనేదో ఫీల్ అయిపోయి ఇలా ఏదో జరిగాయి. దెన్ వీళ్ళేదో అంటే నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. వాళ్ళెవరు ఆడుతున్నారు, వాళ్ళెవరు చూస్తున్నారు వస్తే దెన్ ఐ యాక్చువల్లీ స్టాప్ వాచింగ్ ఎవ్రీథింగ్ ఫర్ వైల్. లైక్ ఐ డింట్ అంటే ఇప్పుడు వెళ్తే తప్పితే నథింగ్, ద రియాక్షన్ ఆఫ్ దట్ గేమ్ డింట్ మీన్ ఎనీథింగ్ టు. రైట్. But till at the day I saw Kabaddi. When Star Sports called me, they said, we need you to endorse the league. And I said, sir, I know how to play Kabaddi. I played it in school. Who doesn't know Kabaddi? And I watched the first game. ఫస్ట్ టైం చూసినప్పుడు అసలు ఒక ఫైట్ చూస్తున్నట్టు ఉండింది నాకైతే. ద న్యూ రూల్స్ దట్ చేంజ్, ఇట్ వాస్ సచ్ అన్ ఇంపాక్ట్ స్పోర్ట్. అండ్ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్పోర్ట్స్ ఫర్ ఇండియా బికాస్ ఇట్ కాస్ట్ నథింగ్ టు ప్లే ఇట్. లైన్ గీసుకో, కూర్చో అనుకూసో మనం ఆడదాం ఇక్కడ కబడ్డీ. సో ఐ థాట్ ఇట్ వాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్. ఇట్స్ ఒరిజినేట్స్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ గ్రేట్ ఫర్ టీవీ. టీవీలో భలే ఉంటుంది చూడడానికి. అండ్ ఐ జస్ట్ ఫీల్ వీ డింట్ టేక్ ఇట్ ఇనఫ్. See, sometimes you need something that's new, you have to pull it longer. Right. క్రికెట్ అప్పుడప్పుడు తెల్లడొచ్చి వదిలేసి మ్యాటర్ అది. అక్కడి నుంచి కొడతానే ఉన్నాం. సో ఇప్పుడు నువ్వు సడన్ గా కబడ్డీ వచ్చేసి అది క్రికెట్ కొట్టేయాలంటే అవ్వదు. అది యూ నీడ్ టు హ్యావ్ అ కల్చర్. అండ్ మనం ఇందాక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాం. ఒక కబడ్డీ మ్యాచ్ ఆయన వచ్చారు. మామూలుగా చాలా మంది పాలిటిషియన్స్ వాళ్ళు మ్యాచ్లకు వచ్చేసి వెళ్ళిపోతుంటారు, దే వోంట్ గెట్ ఇన్వాల్వ్. కానీ కబడ్డీ అనేది అందరికి అర్థమైపోద్ది 1 second లో. వచ్చిన వెంటనే వైజాగ్ లో చూసాం మ్యాచ్. దే వర్ ఇట్ డింట్ మ్యాటర్ వాట్ ఏజ్ పీపుల్ వర్, they just caught on to kabaddi like that. Right. And I feel that's a sport that will really go forward and become something quite massive in India. Got it. Maybe చూడొచ్చేమో ఫ్యూచర్ లో. యా, ఐ వాస్ రీడింగ్ సమ్ స్టాట్స్ అన్నమాట. 2023లో అనుకుంటా అరౌండ్ 1700 మూవీస్ ఏమో రిలీజ్ అయినాయి ఇండియాలో, ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ సుమారు అట్లాంటి కౌంట్ లోనే ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతున్నారు. ఎవ్రీ Friday ఇస్ లైక్ కంప్లీట్ పాన్ ఇండియా చూసుకుంటే అన్ని మూవీస్ వస్తూ ఉంటాయి కదా. And there is also an article where 80% of the movies flop or fail at the box office అనే ఒక, అది బికాస్ ఆఫ్ ద నంబర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే రాంగ్ మూవీ సెలెక్షన్ అవ్వచ్చు, ఏదైనా కానీ. ఇలా ఉన్న ఇండస్ట్రీ బేసిక్లీ, ఇఫ్ ఐ ఆస్క్ యు అ స్ట్రైట్ డైరెక్ట్ క్వశ్చన్, మీ ఉద్దేశం, బికాస్ యూఆర్ ఆల్సో అన్ యాక్టర్, you're also a producer, you have what do you call experience in different crafts as well, kabatti what do you feel might be the reason for that kind of a failures? See, because there's no barrier to entry, no. ఇప్పుడు if there's a barrier to entry, ఇప్పుడు వైజ్ లెట్స్ కాసేపు 2 minutes వేరే ఇండస్ట్రీల గురించి మాట్లాడతాం. ఒక there's an entry barrier to a certain skill, right? అంటే ఈ ఇండస్ట్రీ ఎంటర్ అవ్వాలంటే మీరు పలానా ప్రోగ్రామ్ చదవాలి, దాని తర్వాత పలానా చోట వర్క్ చేయాలి, దాని తర్వాత దానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఎలిజిబిలిటీ ఫ్యాక్టర్ is a large degree. Right. So first you're selecting a group of people. అంటే ఒక say if 1 crore people want to be part of it, ఆ 1 crore people లో ఎవరు ఈ ఎగ్జామ్స్ పాస్ అయ్యారో, ఎవరు ఈ లెవెల్కి వెళ్ళారో వాళ్ళకి అర్హులు. సినిమాకి యూ కెన్ మేక్ అ ఫిల్మ్, ఐ కెన్ మేక్ అ ఫిల్మ్, ఎందుకంటే కథలు అందరి దగ్గర ఉంటాయి. సో మీ లైఫ్ లో ఏదో కథ జరుగుంటుంది, దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు యూ. నా లైఫ్ లో ఏదో జరుగుంటుంది, ఇట్స్ ఇంపార్టెంట్ టు మీ. దాన్ని డ్రామటైజ్ చేసే ఒక డైరెక్టర్ రావచ్చు, ఇట్స్ ఇంపార్టెంట్ టు హిమ్ అండ్ హీల్ మేక్ దట్ స్టోరీ. సో దేర్ ఇస్ నో బార్ టు ఎంట్రీ, ఫస్ట్. సెకండ్, అండ్ దేర్ ఇస్ సమ్ నాలెడ్జ్ యూ విల్ గెయిన్ ఓవర్ టైమ్, బట్ దట్ డస్ నాట్ మీన్ ఎనీథింగ్ వెన్ యూ ఆర్ మేకింగ్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్. ఇప్పుడు ఇఫ్ ఐ హవ్ మేడ్ ద బిగ్గెస్ట్ hit of my film, of my career this round, my next does not have to be a good film, because there is nothing from that I'm taking to do this. అంటే అందులో అప్లై చేసిన ఇక్కడ అప్లై చేయకుండా ఇంకో కథ రాయాలి. It's like a new company, it's like a new startup. But if you take the startup ecosystem, it's the same stat you will see. See how many startups, if you go to any of these venture cap things, there will be thousands. I expected this answer. So it's anything that doesn't have an entry barrier, right, will always create a lot of, I mean, the number of failures will be very high. And I think in India lo manam we shouldn't ever be bogged down with numbers, endukante our volumes are very big. See, వేరే దేశాల్లో ఎంతమంది లేరు అసలు.
See, like I remember once when I met one friend of mine from an Eastern European country she's from. She saw my following on Instagram and she said that's how many people are in my entire country అంది. అంటే వాళ్ళ దేశంలో 5 million people ఉన్నారు వాళ్ళకి. ఓకే. సో ఇప్పుడు వాళ్ళ దేశంలో 5 million people ఉంటే నన్ను 5 million people ఫాలో అవుతుంది. నాకు అర్థం కాల ఏంటి ఈడేంటి ఇండియాలో ఏం చేస్తున్నాడు అనేది. ఇండియా అంతా నేను ఫాలో అవుతా. లేదు నేను చాలా తక్కువ, చాలా మంది ఉన్నా. సో బట్ దట్స్ ద సైజ్ ఆఫ్ అస్. So we should never get bogged down. We are 10 industries that are making 1,700 films. Right. So it's only 170 films in industry. It's not so drastically big. Right. Got it. It's only 200 producers that are there every year, and in that there will be 20 or 30% that will be there the next year. Got it. అదే ఇప్పుడు ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ వద్దాం. I'll quote only one director, రాజమౌళి గారి గురించి మాట్లాడతా, బికాస్ యూ ఆల్సో వర్క్ విత్ హిమ్. కాబట్టి ఆయనకి మాత్రం ఎందుకు 100% సక్సెస్ రేట్ ఉంది అనే ఒక క్వశ్చన్ అడిగితే, వాట్ ఈస్ హీ డూయింగ్ విచ్ ఐ కెనాట్ నేమ్ ఎనీవన్ అంటే అనలేను కానీ, అంత పెద్దది కాదు కానీ, బట్ స్టిల్ వాట్ ఈస్ ది థింగ్ దట్ రాజమౌళి గారు ఈస్ డూయింగ్ వేర్ ది అదర్ డైరెక్టర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు డూ అని అడిగితే? So I think one, because I spent 6 years with him, Right. I've watched him closely. He's a craftsman that's constantly learning, and has no connection to what the market is, doesn't really care about what's going on, doesn't care if his remuneration is big, doesn't care if he's getting big advance, small advance. He just wants to make the most awesome film. అదే. It doesn't matter if it takes 1 year, if it doesn't matter if it takes 5 years or 10 years. So I think that maturity is something that is amazing for a storyteller to have. And I just feel అంటే ఆయనకి కొన్నిసార్లు there are many things that come together, no? And once things are working, you feel that's the best thing that's happening. Right. అంటే ఆయన ethic is around everybody in his family who are also creators. Right. There's Kirwan Garu, who's a maestro in what he does. Every single one in his family is creative. They've either ఇంతకు ముందు సినిమాలో ఉన్న పని చేశారు, లేకపోతే ఇప్పుడు సినిమాలో ఉన్న నేర్చుకుని పని చేస్తున్నారు. ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు బి ఇన్స్పైర్డ్ బై అ గ్రూప్ అరౌండ్ యూ, అండ్ ఐ థింక్ రాజమౌళి గారు హ్యాస్ దట్ ఫార్ బెటర్ దెన్ ఎనీ అదర్ పర్సన్ దట్ ఐవ్ సీన్. Right. సో మీకు టైం ప్రెషర్ పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు దే లివ్ అ వెరీ సింపుల్ హంబుల్ లైఫ్. ఇట్స్ నాట్ లైక్ దేర్ ఇన్ టు ఎక్స్ట్రీమ్ రిచెస్. ఇప్పుడు రాజమౌళి గారు 10 సినిమాలు సైన్ చేయాలంటే చేయొచ్చు, బట్ దట్స్ నాట్ హిస్ థింగ్. Right. So I feel he's grown to that, and I feel if more and more filmmakers do, it's a great thing. Awesome. Also దీని కనెక్టెడ్ క్వశ్చన్ అన్న, అంటే మూవీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, విత్ రెస్పెక్ట్ టు ద జానరాస్, అంటే నేను నార్మల్గా ఆలోచిస్తే నాకు ఎట్లా ఉంటుందంటే, లార్జర్ దెన్ లైఫ్ మూవీస్, లేకపోతే కంప్లీట్ కోర్ కమర్షియల్ మూవీస్, లేకపోతే ఆర్టిస్టిక్ మూవీస్ ఇందాక మీరు చెప్పినట్టు, లేదా బాయ్ నెక్స్ట్ డోర్ మూవీస్ లాంటివి. సో నేను చూడడం అయితే ఇన్ని రకాలు చూసి నాకు యాక్షన్ అవి ఎక్కువ. సో బట్ నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట, అరే ఏ మూవీ ఎప్పుడు ఆడుతుందో అర్థం కావట్లేదు. నేను కొన్నిసార్లు రివ్యూస్ చూసినప్పుడు, క్రిటిక్స్ చూసినప్పుడు, లేకపోతే నేను మూవీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఒక్కరిని కొంచెం డిఫరెంట్ ఆలోచిస్తాను, వేరే ఒకరు ఆలోచిస్తారు. బట్ మీరు యాజ్ అ పర్సన్ విత్ ఇన్ ద ఇండస్ట్రీ, హౌ డూ యూ సీ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ సినిమా? Future, this is a very funny word. ఓకే. అంటే first I have to tell you, we are probably the only generation for the first time in history have no idea where the future is going. ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్ అంటున్నారు, In every single aspect. అర్థమైంది. If your job will be relevant, my job will be relevant, or in a different way we have to do this job అనేది కూడా మనకు తెలియదు. అంటే రియల్లీ ఇప్పుడు నీకు కొడుకో కూతురు ఉందనుకో, ఏం చెప్తే నెక్స్ట్ 20 yearsకి అది ఉపయోగపడుద్దో తెలియదు నీకు యాక్చువల్లీ. వెరీ ట్రూ. So we are heading in a slightly different type of direction. So there's no standard formula to what's going on. But what is going on consistently is disruption. అంటే నువ్వు ఏ కొత్త కాంటెంట్ చేసి ఏది ఎంగేజ్ చేయగలుగుతావో, దట్స్ హోల్డింగ్ అ సర్టన్ ప్యాటర్న్. దట్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్, బికాస్ యు ఆర్ కాన్స్టెంట్లీ చేంజింగ్. ఒక మనిషి కాన్స్టెంట్ గా మారుతా ఉంది, నీ ఇన్ఫ్లుయెన్స్లు మారుతా ఉన్నాయి. ఒక పాండమిక్ 2 years నువ్వు చాలా కంటెంట్ చూసి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, దేర్ ఇస్ అ చేంజ్ ఇన్ ఆల్ ఆఫ్ అస్, ఇన్ హౌ వీ థింక్, మనం ఏం చేసే పనులు కానీ, ద వే వీ చూస్ టు లివ్ అవర్ లైఫ్, ఎవ్రీథింగ్ హెస్ చేంజ్డ్. సో వెన్ దట్స్ హ్యాపెనింగ్, the whole world is going through that momentum. Right. And cinema is only one part of it. And meekemavudante అంటే I read this business study I think about 8 or 9 years ago, but it just came true post the pandemic. And అప్పుడు గుర్తొచ్చిన ఆ పేపర్లు అన్ని తీసాను బండి బయటికి. Like how did this whole industry start? It started with art. అంటే మనకి పాత సినిమాలు ఎందుకు చాలా నచ్చుతూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి ఎవరు చెప్పలేదు ఎలా తీయాలని. అతనికి నచ్చిన కథ వాళ్ళు తీసేసారు,
రైట్. సో అందులో a bunch of audience saw it and we romanticize that because it's original even today. దాని తర్వాత ఏమైంది, when art became entertainment, the studio systems, all of where we are today, they said okay జనాలకి ఈ నచ్చుతున్నాయి కాబట్టి ఇలాంటి కథలు తీయండి. సో ఆర్టిస్ట్స్ అందరినీ ఒక ఇకట్టా చేసి మీరు ఫీల్ అయ్యే కథ కాదు, వీళ్ళందరూ కనెక్ట్ అయ్యే కథను తీయండి అని ఇట్ బికేమ్ ఎంటర్టైన్మెంట్. సో యూ డోంట్ హ్యావ్ అ గ్రేట్ నాస్టాల్జియా టువర్డ్స్ దట్ సినిమా. You won't give it the high value or the high respect that you give another kind of film. But there will be some films that will break that mold also. Even in the commercial world, there are many films that break that mold. Kani entertainment anedi, it's not like how it used to be. Ee roju distraction anedi, it's much bigger than entertainment. See, there was one line I said in that in an AI, in that Synapse forum, I said, distraction is bigger than Disney Plus. Ante if the Disney makes a big show, వాళ్ళు ఒక $200 million, $500 million పెట్టి షో చేశారు. ఎవరో తిట్టుకున్నారు, టపాకన్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చింది, అది మూసి ఇట్లా ఓపెన్ చేసి జాప ఈడేం చెప్పాడు, ఆడేం అన్నాడు. ఎందుకంటే లైవ్ కంటెంట్ వచ్చేస్తుంది నీకు. పాలిటిషియన్ ఏమన్నా అన్నారా, లేకపోతే ఒక యాక్టర్ ఏమన్నా అన్నాడా, లేకపోతే అసలు అక్కర లేకుండా ఎవరో నీ వీధిలో ఏదో అన్నాడు, అది హైలైట్ అయిపోద్ది. సో డిస్ట్రాక్షన్ ఇస్ మచ్ బిగర్ దెన్ దట్ అండ్ దట్ కాస్ట్ నథింగ్. అంతేగా. నౌ వాట్ ఈస్ బిగర్ దెన్ డిస్ట్రాక్షన్ ఈజ్ అడిక్షన్. దేర్ ఆర్ సమ్ పీపుల్ ఫాలోయింగ్ దట్ ఫార్ములా. అంటే నీకు ఒక విషయం నచ్చితే, అది ఒక యాక్టర్ అయినా ఒక ప్రోడక్ట్ అయినా, అదే నీకు ఎక్కువ సార్లు ఇస్తూ నిన్ను ఒక అడిక్షన్ క్రియేట్ చేస్తూ ఉంటారు విత్ దట్ కాంటెంట్. సో యూ విల్ సీ అ వెరీ సిమిలర్ ప్యాటర్న్ ఆఫ్ ఫిల్మ్స్. ఇఫ్ దెర్ ఇస్ అ స్టార్ దట్ హ్యాస్ అ సర్టన్ ఫిల్మ్ దట్ వర్క్స్, అలాంటి ఫార్ములా వేసుకుని కాన్స్టెంట్గా హిట్ చేస్తూ ఉంటారు. ఎందుకు? ఆ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నువ్వు అడిక్ట్ అయి ఉంటావు. ఎనీ టైమ్ యూ వాంట్ టు ఫీల్ లైక్ దట్, నీకు దట్ పర్సన్ ఇస్ గివింగ్ యూ దట్ content. So it's changed quite dramatically, and today half the world, or no, not today, but say 5 years from now, half the world will be gamers. వాళ్ళకి స్టాటిక్ గా ఉండే కంటెంట్ కూడా నచ్చదు. అంటే they might not want to watch a film, but they want to be the characters in a film. So it's going to change, it's going to quite evolve quite dramatically. So future has a very large definition. And I think, but it's now a cyclical way where the good thing is any story that you want will work if it's unique and original. అంటే ఇప్పుడు this is the time where you don't have to imitate anybody. ఇప్పుడు నీకు ప్యూర్ తిరుపతిలో ఒక కథ చెప్పాలనుకోండి, ఆ స్ట్రీట్ లో జరిగే కథ, ఒక డివోషనల్ కథ అవనివ్వండి, వైలెంట్ కథ అవనివ్వండి, లవ్ స్టోరీ అవనివ్వండి, మీరు ఆ ఊరి నుంచి చెప్పచ్చు. అండ్ అది కరెక్ట్గా ఉంటే ప్రపంచం మొత్తం చూస్తుంది. నౌ దాట్ ఈస్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్. See, the Korean cinema has taken that to a very different degree. మీరు విజయవాడలో కేపాప్ వింటూ ఉంటారు, స్కూల్స్ లో కేపాప్ వినిపిస్తూ ఉంటారు. హైదరాబాద్ వెళ్ళండి, ఇన్ స్కూల్స్ దట్ డోంట్ స్పీక్ ఇంగ్లీష్ దే లిసన్ టు కేపాప్ మ్యూజిక్. సో యు నో దట్ దే కుడ్ ట్రాన్సెండ్ బౌండరీస్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే అండ్ కమ్. A film like Parasite went off to the Oscars, won there, and that's not a very expensive film. It's not, cost has not gotten them there, their originality and culture got them there. సో ఇండియాలో చాలా ఒరిజినల్ స్టోరీస్ ఉన్నాయి, చాలా ట్రూ స్టోరీస్ ఉన్నాయి. And stardom as we know it doesn't really exist. It's the story that's become far superior. And the way you've consumed a star, you don't want to consume him now. Got it. Because he's available in many other forms. So I think it's a very big changing wave. Got it. కొంచెం అంటే జనరల్గా క్యాజువల్గా ఇక్కడ కూర్చున్నాడు అడగడం ఈజీ, ఎట్లుంటుంది, ఎంత పెద్ద పెద్ద సినిమాలు వస్తాయి రేపు పొద్దున. బికాస్ బాహుబలి చూడగానే బాహుబలికి ఇంకో 10x ఎక్స్పెక్ట్ చేస్తాం, నెక్స్ట్ టైం వస్తున్నాయి. సో బట్ ద వే యూ టోల్డ్ దట్ మేక్ సెన్స్. నిజంగా మీరు ఇందాక అన్నారు కదా, ఇప్పుడు ఒక పిల్లోడికి ఏమి అడ్వైస్ చేయాలో అర్థం కావట్లేదని. దట్స్ అంటే చాలా రిలేటబుల్ ఉంది అది. అంటే నీకు ఇప్పుడు కరెంట్ టైమ్స్ అర్థమైన కదా నువ్వు తీసుకుని నువ్వు చేయడం తప్పితే వాట్ ఈస్ గోయింగ్ టు బీ ద సెటప్ ఇన్ ద ఫ్యూచర్ యూ హ్యావ్ నో ఐడియా. Like I saw I was in Japan I think about 2-3 years ago, and I saw a theater playing a film which was a half feature film, half game. అంటే అది ఎలా ఉంటుందంటే, నువ్వు ఈ రోజు ఇప్పుడు నువ్వు సినిమాకి వెళ్ళినా, నేను సినిమాకి వెళ్ళినా, ఏ రోజు వెళ్ళినా అదే కథ ఉంటుంది. కానీ నువ్వు సినిమాకి వెళ్ళినప్పుడు నీకు తెలిసిన క్యారెక్టర్ చచ్చిపోయాడు, ఇంక నాకు తెలిసినప్పుడు నాకు నచ్చినోడు చచ్చిపోయాడు. సో ఇట్ హ్యాస్ ఎండింగ్స్ దట్ ఆర్ డిఫరెంట్. సో హౌ ఇస్ ద ఎండింగ్ డిఫరెంట్ ఇస్ బికాస్ దేర్ అబౌట్, మీకు ఫ్రంట్ సీట్ లో గేమర్స్ ఉన్నారు. ఆఫ్టర్ పాయింట్ దే టేక్ ఓవర్ ద స్టోరీ.
సో మీకు ఏ క్లైమాక్స్ వస్తున్నారో మీకు తెలియదు. తెలీదు. ఓకే, సో ప్రతిరోజు ఆ సినిమాకి వెళ్ళినా అది వేరే సినిమా వస్తుంది. సరే, క్రేజీ. సో దో మెనీ మిక్స్డ్ ఫార్మాట్స్ విల్ స్టార్ట్ కమింగ్ ఇన్. రైట్, యూ విల్ స్టార్ట్ ఎంగేజ్మెంట్ విల్ బి వెరీ వెరీ డిఫరెంట్. గాట్ ఇట్. అన్న ఇది ఇప్పుడు జనరల్ రియల్ స్టోరీస్ బేస్ చేసుకొని, రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని మూవీస్ వస్తాయి కదా, లైక్ మంజుమల్ బాయ్స్ అని మొన్న కూడా వచ్చింది, తర్వాత సూపర్ 30 కానివ్వండి, మహానటి కానివ్వండి. అయితే దీని మీద నాకు ఒక చిన్న ఒపీనియన్ ఉంది, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. సో మీ వాలిడేషన్ కావాలి బేసిక్లీ. సో వెన్ ఎవర్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ బేస్డ్ మూవీస్ వచ్చినప్పుడు, బికాస్ సబ్ కాన్షియస్ లో ఆల్రెడీ రియల్ స్టోరీ అంటారా అనే ఒక థాట్ ప్రాసెస్ తో చూస్తూ దాంట్లో కొంచెం మసాలా కూడా యాడ్ చేస్తారు కాబట్టి ఈ రెండు మిక్స్చర్ వల్లనే హిట్ అవుతుంది ఆ మూవీస్ అవి. లేకపోతే లైక్ వాట్ హ్యాపెన్స్ దేర్ అంటే వైల్ ప్లానింగ్ దీస్ మూవీస్ కదా, ఎట్లా ఉంటుంది మీ మైండ్ సెట్? See, like when you're trying to tell a real story, first ఏముందంటే there'll be a lot of missing links. రైట్. ఎందుకంటే ఆ హిస్టరీ ఇప్పుడు now we're working on a book called The Lords of the Deccan. అవును. Now it's a book that starts in 600 AD నుంచి the first kings of the Deccan గురించి కథ అది. Now ఇప్పుడు ఆ పీసెస్లో ఏది కరెక్ట్ ఏది కాదు, అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే డిస్కవరీస్ వల్ల టైమ్ లైన్స్ మారుతూ ఉంటాయి. See, where did many of our discoveries come from? Some international court. మన కాయిన్స్ ఆ కోర్టులో చూశారు కాబట్టి వాళ్ళ రెఫరెన్స్ లో అంటే వీ ట్రేడెడ్ విత్ దెమ్ అని అర్థమైంది. వాళ్ళ కాయిన్స్ మన దగ్గర దొరికినాయి కాబట్టి ఇలా we understood. ఎక్కడ ఒక పిల్లర్ ఉంటుంది, ఆ స్తూపం ఉంటుంది కాబట్టి యు నో దట్ దిస్ కింగ్ కేమ్ అండ్ ఫాట్ దిస్ వార్ అండ్ హీ వన్ దిస్. నౌ మెనీ టైమ్స్ ద ఇన్స్క్రిప్షన్ ఇస్ డన్ బై ద విన్నర్స్. ఇప్పుడు ఆ లూజర్ ఇప్పుడు రాయలా కదా. Right. అంటే see, there's a very nice saying, no? If the lion wrote the story and not the hunter, it would have been a very different story told. So there's so much in between these things that you need to, and you have to do as much as historical research as possible, because I don't think there is more drama in fiction than in reality. Reality lo unna drama unimaginable. Right. And dan base chese fiction vastadi. So usually fiction is set up to bridge the gaps. మల్టిపుల్ పేర్లతో ఒకే వ్యక్తి ఉంటాడు, లేకపోతే చాలా మంది వ్యక్తులకు ఒకే పేరు ఉంటుంది. సో యూ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ అ టైటిల్ ఆర్ ఇఫ్ దట్స్ అ నేమ్. సో యాజ్ హిస్టరీ గోస్ ఆఫ్, అండ్ ఏమైంది, మనకి తెలిసిన హిస్టరీ ఏది, ఇట్ వాస్ ద పోస్ట్ బ్రిటిష్ ఈరా హిస్టరీ. ఇట్ వాస్ దట్ టెక్స్ట్ బుక్ దట్ వీ లెర్న్డ్. That's how we know about Mughals, that's how we know about our kings. Everything is in reference. Like I remember when I was very young, I know about Shivaji Maharaj because in reference to the Mughals. I don't know the Mughals in reference to him. Right. So history was told in a funny manner to us. Now we are now trying to find our way of identification. Now when Lords of the Deccan guరించి మాట్లాడతా 2 minutes. Now first time I read that book, to me that's my most favorite history book in life, I think. అంటే ఇప్పుడు నాకు నిజంగా అలాంటి ఒక హిస్టరీ బుక్ ఉంటే నేను టాపర్ అయ్యాడు హిస్టరీలో. ఎందుకంటే నేను పెరిగిన డెక్కన్ గురించి అది దేశంలాగా చెప్పాడు అతను. సి ఐ వాజ్ ఆల్వేస్, నా చిన్నప్పటి నుంచి నేను ఆల్వేస్ ఢిల్లీ డౌన్ రెఫరెన్స్ లో ఉన్నాను నేను. నా హైదరాబాద్ అన్నా, నా డెక్కన్ ప్లాటో అన్నా, ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్. బట్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ వాజ్ ఇన్ ద డెక్కన్స్ పర్వ్యూ. సో ఈ టోల్డ్ ద డెక్కన్ స్టోరీ. Like many things that I had as a child, like we never had an imagination of the sea as young people, because we never thought we were a seafaring community. Right. But we had big ships, we fought wars on ships. The Cholas and all went and conquered lands that were on the other side. See, alagante at side land undi, it side ocean undi, itanna allochu. See, our first was that earlier. So to me that context of imagining India I never had when I was young. Right. So that's when we thought, okay, now we have to make a film, we have to make a series based on that book. But in that there will be, Anirudh is a big historian and a writer and all of it. Along with him, there are some more historians that we're working with. వాళ్ళకు కూడా తెలిసింది తక్కువే, ఎందుకంటే అది మిస్సింగ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడి నుంచి ఇక్కడ ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు నేను సినిమా చేయాలంటే నాకు ఆ క్రాస్ బార్డర్ కావాలి. సో దానికి నేను ఐ అదర్ క్రియేట్ అ ఫిక్షనల్ క్యారెక్టర్ హూస్ టేకింగ్ మీ ఫ్రమ్ ద స్టోరీ ఫ్రమ్ హియర్ టు దేర్. సో ఇన్ దట్ కాంటెక్స్ట్. గాట్ ఇట్. అగైన్ కొంచెం లిబర్టీ తీసుకొని, ఈ రీసెంట్గా యూట్యూబ్లో కొంచెం బాగా చూసే వాళ్ళకి అర్థమవుతుంది, రిలేట్ అవుతారు. బెట్టింగ్ యాప్స్ గురించి కొంచెం హల్చల్ నడుస్తుంది, కొంతమంది యూట్యూబర్స్ కొట్లాడుతారు బాగా. సో ఈ కొట్లాటలో మధ్యలో నేను ఒక వీడియో చూసా. అందులో సమ్ జర్నలిస్ట్ షీ వాస్ మెన్షనింగ్ హర్ వర్జన్ అనమాట. బెట్టింగ్ యాప్స్ గురించి ఎందుకు ప్రమోట్ చేయకూడదు అనేది కాంటెక్స్ట్ బేసిక్లీ. సో తను చెప్తుంది అనమాట, ఇప్పుడు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు కవరప్ చేసుకోవడానికి హీరోస్ కూడా చేస్తున్నారు. అందులో మీ పేరు కూడా విన్నా నేను ఆ వీడియోస్లో. హీరోస్ చేస్తున్నారు, లేకపోతే గవర్నమెంటే అంటే అపోజ్ చేయట్లేదు కదా అనుకుంటూ ఏదో కౌంటర్ వీడియో అయితే దానికి జర్నలిస్ట్ అన్నారనమాట.
See, influencer is different from an ambassador. If you talk about influencer has a scope where he can post a video, place the link in the comment and ask the people to go click the link, go and play the game అనుకుంటూ అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ ఇన్ఫ్లుయెన్సర్కి ఉంటుంది. అదే ఒక యాక్టర్ టీవీలోనో లేకపోతే బోర్డు మీదనో లేకపోతే క్రికెట్ స్టేడియంలోనో కనబడితే ఇమీడియట్ కాల్ టు యాక్షన్ లేదు కదా అని. కంపారిటివ్లీ దట్ వాజ్ అ బెటర్ వర్జన్ ఫ్రమ్ హర్ అని అనిపించింది నాకు. బట్ ద క్వశ్చన్ ఫర్ యూవర్స్, బికాస్ Dream11 లో నేను మనకు కనబడ్డారు కాబట్టి అడుగుతున్నా. సో వాట్ డూ యూ ఫీల్ అబౌట్ ది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్? అసలు ఎంతవరకు కరెక్ట్ అది, అండ్ షుడ్ వి స్టాప్ ఇట్? See, first I think it's a stand that the country should really take. Right. Whether it's a possibility or not. If it is not, then they should make it illegal officially. And you should say it shouldn't be allowed in the country. Then it's great. Then none of us will do it. But you will pass a GO where it's fine for 1 year and you will do it. 3 years later, you will put me on a case that I have done 5 years ago. సో ఇప్పుడు యాక్చువల్లీ నేను ఒక యాడ్ చేశాను, అది గుర్తుపడలేదు యాడ్. నేను ప్రకాష్ రాజ్ గారు చాలా కామెడీగా ఉంటుంది. చాలా మెనీ ఇయర్స్ బ్యాక్ చేసి అది కాంట్రాక్ట్ అయిపోయినా 6 సంవత్సరాలకి ఎవడో కేసు వేసాడు నా మీద. ఇప్పుడు నాకు ఆ కేసుకి వాళ్ళు ఇచ్చిన దానికన్నా 4 times అయింది ఆ కేసు సాల్వ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు అంటే దట్ డే ద లా వాజ్ ఫైన్. 6 years later law changed. Now you can't fight for the law that's done. So but India, we like that grey room. అంటే politics also likes some grey room. Everybody likes a grey room to play in. Right. If you see electoral bonds, the guy running the biggest betting apps is giving the biggest party. So now, is it legal? Is it not legal? Who are you talking to? Like, so I feel like many times like journalists ask me these questions. I'm like, why are you asking me? Like, I am no authority. I am an actor. I am endorsing a bunch of things. Now, do I oppose it? I go to Las Vegas. I really think it's very cool. If India has a Las Vegas type of town, I think it's a fab thing to have. It'll create, or if we have a Macau type of place, I'm saying we'll create an economy that's very different. So, do I subscribe to it? No, I'm not a gambler. That's not my thing. Right. But I feel it's. I'm saying like America has something, someone else has something. We should have something going. But it's not. The right guys are never asked the right questions. Is my worry. Got it. అండ్ ఇందాక పాలిటిక్స్ గురించి మాట్లాడారు కాబట్టి, అంటే మూవీస్ లో పాలిటిక్స్ ఓకే, రియల్ టైమ్ లో పాలిటిక్స్ లో వచ్చే ఇంట్రెస్ట్ ఉందా? నో డూడ్. అంటే ద రీజన్ ఐ లైక్ పాలిటిక్స్ ఇన్ మూవీస్ ఇస్ దేర్స్ అ లాట్ ఆఫ్ డ్రామా. నీకు చాలా డ్రామా దొరుకుతుంది. నీకు అంటే నేను అన్నాను ఫస్ట్, నాకు బికాజ్ నాకు పెద్ద ఎక్కువ కల్చర్ లేదు. అంటే నేను చాలా లిమిటెడ్గా పెరిగాను. ఒక స్కూల్లో పెరిగాను, ఒక ఫిల్మ్ నగర్ లాంటి ఒక ప్లేస్లో. అంటే ఇప్పుడు ఫిల్మ్ నగర్, నేను పెరిగిన ఫిల్మ్ నగర్ చాలా వేరే రాళ్ళు రప్పులో ఉంటే తార్ రోడ్ కూడా ఉండదు అక్కడ. సో మై కల్చర్ వాజ్ డిఫరెంట్. సో నాకు ఒక సినిమా కథ చెప్పాలంటే ఐ నీడ్ టు టేక్ సమ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సమ్వేర్, థింగ్స్ దట్ ఐ సీ. అండ్ పాలిటిక్స్ అనేది మన లైఫ్లో చాలా సెంటర్ స్టేజ్. అది మీరు వేరే కంట్రీస్కి వెళ్తే అంత ఇంపార్టెంట్ కాదు పాలిటిక్స్, అంటే వాళ్ళ డైలీ లైఫ్ ఇంపార్టెంట్. ఇక్కడ మన పాలిటిక్స్ అనేది సెంటర్ స్టేజ్ తీసుకుంటుంది. ఎలక్షన్ అంటే క్రికెట్ కన్నా ఎక్కువగా చూసేస్తూ ఉంటాం. ఆ రోజు ఎవరు విన్నింగ్, అది ఇట్స్ like it's a most happening moment. And but media has created that, we also created it, we also enjoy it. So when it takes center stage, ఎక్కువ డ్రామా నువ్వు సినిమాలు చేసేటప్పుడు అక్కడి నుంచి తీసుకుంటుంది. Right. And when I heard when Leader was the first film I did, so I think the influence of politics is very very high in my life. Just that as a politician is just you can control a lot of things. So I feel like that's what it is. Right. Also ఒక ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ గురించి అడుగుతున్నా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే కొత్త వస్తున్న టూల్స్ వల్ల, దీనివల్ల డిస్టర్బెన్సా అనే ఒక సెగ్మెంట్లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండస్ట్రీ, అట్లీస్ట్ టాలీవుడ్, తెలుగు ఇండస్ట్రీ అట్లీస్ట్ పెద్దవాళ్ళందరూ కూర్చొని ఏమో మాట్లాడారు అసలు ఇది రాబోతుంది ఏమవుతుంది అని చెప్పి ఇండైరెక్ట్గా అంటే ఇంటర్నల్గా కూర్చొని ఇట్స్ లైక్ మాట్లాడుతూనే ఉంటాం. అంటే ఒక పర్మనెంట్ ఫిక్స్గా ఎందుకు మాట్లాడలేమంటే దట్స్ ఆల్సో నాట్, ఇట్స్ ఇవాల్వింగ్. Right. It's evolving every day. You need a constant dialogue to be going on. Like AI, we have to treat it like the internet. It's a different age. See, let's take pre that. Then this is something I heard from in one of these forums actually that I went to. Like when refrigeration was made. Fridges were one thing. We could cool things. But who made money there? Coca-Cola made a lot of money. Because they created a brand that could sit inside a beverage place and you made a lot of money. I feel AI is like the internet or like the refrigeration. It's giving us some new resource to do something. Andulo em build cheyagaltam anedi it's a road that's being paved. I feel like it will take some time for us to understand where we actually fit and what it will actually do.
See, and every day there's advancements in it slowly. Like you use a chat GPT, ఒక స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కాన్స్టెంట్గా ఎవ్రీడే నీకు అడ్వాన్స్మెంట్ ఉంది. ఇంతకుముందు వెబ్లోనే ఉండేది, ఇప్పుడు యాప్ వచ్చింది. ఇంతకుముందు ఒకలాగా టైప్ చేసేది, ఇప్పుడు అది టైప్ చేసింది చదువుతుంది. ఇట్స్ డూయింగ్ థింగ్స్, ఇట్స్ గెటింగ్ లెర్నింగ్ మోర్ అండ్ మోర్, బట్ ఇట్స్ ప్యూర్లీ డేటా డ్రివెన్. సో ఐ థింక్ వీ విల్, ఒక రేస్గా, ఒక హ్యూమన్ రేస్గా వీల్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ అనేది, ఆర్ డేటా అనేది చాలా స్ట్రాంగ్ గా మన దగ్గర ఉంటుంది. లైక్ ఇంటర్నెట్ గివ్ us ఇన్ఫర్మేషన్, బట్ ఇట్ డిడ్ంట్ గివ్ us డేటా of what is the right thing to do. But AI can take that data, take that information and create something for us to move forward in future. Right. So I think మనం చేస్తూ ఉంటాం కానీ వేరేలాగా చేస్తాం. సో ఇప్పుడు ఇండస్ట్రీ, ఇప్పుడు మొన్న రీసెంట్గా మీద ఒక ఈవెంట్ చూస్తుంటే నేను, వెర్ యూ వర్ టాకింగ్ అబౌట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాంటెంట్ క్రియేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు, సోరా అనుకుంటా ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో ఇప్పుడు మీ ఒకవేళ ఇఫ్ ఐ ఆస్క్ యూ, కెన్ వి మేక్ మూవీస్ విచ్ ఆర్ యాక్చువల్లీ జనరల్గా చాలా హై బడ్జెట్ తీసుకునే మూవీస్ని కెన్ వి రెప్లికేట్ ఆర్ కెన్ వి యాక్చువల్లీ రీప్లేస్ ఇట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ టూల్స్? అంటే I'm saying if the are you seeing that kind of future? I'm saying they have to get there. Otherwise there's no purpose for that tool. If it cannot do that, then why is it even there? Got it. See, ఇంతకు ముందు ఏంటి, ఒక బిగ్ పీరియడ్ ఫిల్మ్ చేయాలంటే big sets and you had to do big action sequences. Like if you see any of the older films, the Ben-Hur, Spartacus, ఇలాంటి Fall of the Roman Empire, ఇలాంటి అసలు చేయాలంటే it was impossible. అంటే వన్ రాంగ్ ఫిల్మ్ బ్యాంక్రప్టెడ్ a studio that was there for 100 years. ఇలాంటి జోన్లో ఉండేది. బట్ నౌ యూ కెన్ మేక్ దట్ మచ్ ఈజియర్. See, post, say, manaki, say, Bahubali was a moment. Post that, a lot of bigger films happened much quicker. Today you see films that with spectacle, with scale అనేది చాలా రెగ్యులర్గా చూస్తాం. అదే హాలీవుడ్లో 20 years బ్యాక్ జరిగింది. లైక్ నాకు గుర్తుంది, వెన్ ఐ వాజ్ యంగ్ అండ్ ఐ వాజ్ ఇన్ స్కూల్, మనం యాక్టర్స్ని బేస్ చేసి ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్ళం. టామ్ క్రూజ్ ఏ సినిమాలో ఉన్నాడు, లేకపోతే జాన్ ట్రావోల్టా ఏ సినిమాలో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు అలా చూడవు ఇంగ్లీష్ సినిమాలు. నువ్వు స్పైడర్ మ్యాన్ చూస్తావు, నువ్వు అవెంజర్స్ చూస్తావు, అండ్ ఆ స్పైడర్ మ్యాన్ మాస్క్లో ఎవరున్నా ఓకే నీకు. సో యూ సా స్టోరీస్ హ్యావ్ టేకెన్ అ ఫ్రంట్ సీట్ ఇన్ అ వెరీ డిఫరెంట్ మేనర్. అండ్ ఈరోజు నువ్వు టామ్ క్రూజ్ని చూస్తే నువ్వు మిషన్ ఇంపాసిబుల్లో చూస్తావు, అంతేగాని ఆయన మెరిల్ స్ట్రిప్ కలిపి లయన్స్ అండ్ ల్యాంబ్స్ అని చేస్తున్నావు, అసలు ఐడియా కూడా లేదు ఆ సినిమా వచ్చినట్టు. సో ఇట్స్ ఇవాల్వ్డ్ దేర్, అండ్ వీఆర్ బౌండ్ టు గెట్ దట్ ఎవల్యూషన్. సో ఇట్ డజంట్ చేంజ్ సో ఫార్. I'll read something. So I'll read out something అన్నమాట. ఇది it's a prompt. Okay. A fight between a wild bull and a 6 feet 2 inches tall muscular man with a chiseled body. The man has a villainous look with a French beard with white streaks on the beard. The man is bare chested and draped waist down with a piece of maroon colored cotton cloth. The man knocks the bull to the ground by twisting the horns of the bull. The man turns around and starts walking back out of the arena. To his surprise, the bull starts raging towards him from the back again. The man comes running and flies high in the sky and lands his powerful arms on the head of the bull, knocking it down to the ground. This is a prompt. వచ్చింది సూరాలు ఏమన్నా? ఇంక రాలేగా మనకి యాక్సెస్. వాట్ ఇఫ్ ద సేమ్ ప్రాంప్ట్ ఇస్ గివెన్ అండ్ ఇఫ్ మన సీన్ ఏదైతే ఉందో అది కనుక రీక్రియేట్ అయితే, అంటే ఆ స్టేజ్ కూడా వెళ్తే ఎంత పెద్ద పెద్ద మూవీస్ కూడా వచ్చేస్తాయి కదా అని ఒక చిన్న డిబేట్ నడిచింది మా టీంలో. అందుకే అదే ప్రాంప్ట్ వేయించినాం అనమాట. ఖచ్చితంగా ఈ ప్రాంప్టే చెప్దాము, మీ రియాక్షన్ చూద్దాము అని చెప్పి. సో ఇట్స్ లైక్ దిస్, లైక్ if the prompt can do that, then we'll be doing something else. See, Right. like when photography, lot of painters never liked photography. Or a lot of, like in my age what I saw was పోస్టర్లు డిజైన్ చేసేవారు. చూడండి, ఇంతకు ముందు ఎలా చేసేవారు పోస్టర్స్, ఫోటోషాప్ వచ్చే ముందు ఫోటో కార్డ్స్ చేసేవారు. డిఫరెంట్ సైజ్ ఫొటోస్ నుంచి బొమ్మలు కట్ చేసి ఒక దీంట్లో వేసి ప్రెస్ మీద పెడితే ఆ ప్రెస్ పటాపటా అని పోస్టర్లు కొడుతుంది. వాళ్ళ కంప్యూటర్లు అంటే చాలా ఇరిటేటింగ్ ఉండేది, ఎందుకంటే చాలా మంది కలిసి చేసేవారు. అన్ని ఫోటోలు తీసి, ఇప్పుడు నీ స్టిల్స్, సినిమా స్టిల్స్ అన్ని తీసి ఒక్కొక్కడు కట్ చేస్తూ అలా పెడుతూ వెళ్ళేవాడు. నా ఇప్పుడు సడన్ గా వాడు వచ్చేసి కంప్యూటర్ టప్ 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 నొక్కేస్తున్నాడు, ప్రింట్ కొడుతున్నాడు, వెళ్ళిపోతుంది. అలా చిరాకు ఉండేది. సో బట్ నౌ వాట్ హ్యాపెండ్, ద సేమ్ గైస్ హూ ఆర్ బట్ డిజైన్ డిడ్ంట్ గో అవుట్ ఆఫ్ ఫ్యాషన్. ద గై హూ న్యూ హౌ టు డిజైన్ కంటిన్యూ టు డిజైన్ హియర్. Now will design be obsolete? It will never be, because conceptually somebody has to make the choice. Because design is a choice. నాకు ఈ వాజ్, ఈ టేబుల్ ఇలాంటి కలర్ లో ఉంటేనే నాకు నచ్చింది. So whether
AI does it or a human does it, I'm the one taking the decision. So the decision making capacity will get faster. రైట్. ఇప్పుడు ఏమైంది, ఓవర్ ఇయర్స్ వాట్ హ్యాపెండ్ ఇస్ వీ యూస్ టు టేక్ ఓన్లీ ఫ్యూ డెసిషన్స్ బిఫోర్. ఒక రోజులో ఇప్పుడు సెల్ ఫోన్స్ లేనప్పుడు నువ్వు వస్తే, ఇప్పుడు నువ్వు రావాలంటే ఇన్నిసార్లు మెసేజ్లు జరిగి అవును. ఫోన్ చేసేవాడి, నేను సాయంత్రం ఇక్కడికి వస్తే ఆ ఫోన్ రింగ్ ఎత్తేవాడిని, ఆ బాస్ ఈ టైం అని. ఇప్పుడు అది మళ్ళీ చెప్పాలంటే నెక్స్ట్ డే నైటే వచ్చి చెప్పాలి. అవును. ఇమీడియట్ గా నేను గంటలు చెప్తా అంటే అవదు. సో దేర్ వీ వర్ టేకింగ్ లెసర్ డెసిషన్స్. వాట్ డిడ్ ద ఫోన్ డూ? ఇట్ హెల్ప్ us take many more decisions much faster. With imagery, with attachment, with files, with data, you are able to work also much faster on this. AI will give you that leap. నువ్వు నీ టాస్క్స్ ఏమైనా టాస్క్ చేసుకో. నౌ విల్ ఇట్ రెప్లికేట్ మీ పర్ఫార్మింగ్? దట్ మీన్స్ am I going to, నేను నిజంగా ఒక సినిమా సెట్కి వెళ్తానా, లేకపోతే ఒక గ్రీన్ స్క్రీన్ ఫ్లోర్కి వెళ్తానా, ఒక కంప్లీట్ మోషన్ క్యాప్, నేను రెగ్యులర్ కాస్ట్యూమ్ వేసుకుంటానా, కంప్లీట్ మోషన్ క్యాప్చర్ కాస్ట్యూమ్ వేసుకుంటానా, నేను నిజంగా కండలు పెంచాలా, కండలు సీజీలో పెరిగిపోతాయి దానికి. సో ఆల్ ఆఫ్ దీస్ విల్ బీ చేంజెస్. అండ్ హౌ లాంగ్ విల్ యూ నీడ్ మీ టు డూ ఇట్? అంటే ఇప్పుడు ఇంత బాహుబలికి ఒక 100 రోజులు షూటింగ్ చేయాలి అనుకోండి, ఇప్పుడు దీని 10 రోజులు అయిపోద్ది ఆ పని. మెయిన్ షోస్ ఒకటి అయిపోయి. సో ఐఎమ్ సెయింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు చేంజ్? లైక్ ఇప్పుడు అడ్వర్టైజింగ్ వరల్డ్ లో కొంచెం AI వచ్చింది. ఏంటంటే దేర్ ఏఐంగ్ ద యాక్టర్స్. కొన్ని ప్యాక్ షాట్స్ ఉంటాయి, చాలా జనరిక్ ఉంటాయి. రైట్. ఇదిగోండి ఈ బ్రాండ్ తాగండి, ఇది చేయండి, ఇలాంటివి స్టాండర్డ్ ఉంటాయి. Now those AI is doing it off because the actor is not moving too much. It's a product, so only clothes and hair is changing. It can keep changing it very quickly. So, but they are continuing to pay the actor the same amount because it's the likeness of his that they're using. But it saves on production. You don't have to get me to another city to shoot that. Right. So it'll keep saving small things till it becomes a mass product. Got it. రీసెంట్గా నేను ఒక మీమ్ చూసినాను అనమాట. సమ్ కైండ్ ఆఫ్ అది ఆర్టికల్ కమెంట్ ఏదో వస్తే అది కొంచెం వైరల్ అయిందనమాట. ఈ రజాకర్ మూవీ వచ్చింది కదా, రజాకర్ అని ఒక మూవీ నైజామ్స్ గురించి, ఆ తర్వాత హనుమాన్, ఈ రెండింటిని లింక్ చేసుకుంటూ ఈ మధ్యలో పొలిటీషియన్స్కి అండ్ ఈవెన్ నార్మల్గా ప్రొడ్యూసర్స్కి కానీ మూవీ మేకర్స్కి కానీ రిలీజియన్ అనేది కొంచెం ఈజీ అయిపోయింది, ఈజీ గేమ్ టు పుట్ ఇట్ ఫార్వర్డ్ అని అనిపిస్తుంది. అండ్ హీ వాజ్ స్పెసిఫికలీ కోటింగ్ అబౌట్ హనుమాన్ మూవీలో మరి అంత పెద్ద టోన్ ఏం లేదు, బట్ ఈ రిలీజియన్ వల్ల పుష్ అయిపోయింది అని ఒక ఆర్టికల్ చదివి ఉండే అనమాట. ఐ థాట్ యుల్ బి ద రైట్ పర్సన్ బికాస్ యూ ఆల్సో సపోర్టెడ్ ద మూవీ. కాబట్టి ఇట్లాంటి ఒక స్టేట్మెంట్కి హౌ డు యూ సీ దిస్ స్టేట్మెంట్? See, statements don't mean anything actually. Right. See, today we are in the age of the internet. Internet is about multiple truths. That's first, I think అది ఫస్ట్ నమ్మాలి మనం. రైట్. మీరు ఇంటర్నెట్లో చూసేది మల్టిపుల్ ట్రూత్. అంటే ఒకటి కాదు, నీకు ఏ కథ నచ్చితే ఆ కథ ఫాలో అయ్యి వెళ్ళిపోవడం. సో నౌ వై ఇస్ ఎనీబడి మేకింగ్ కమెంట్? ఇట్స్ నాట్ లైక్ హీ ఫీల్స్ ఎనీథింగ్. హీ నీడ్స్ టు గెట్ పాపులర్. రైట్. తనకు అజెండా ఉంది. సో దోస్ యాక్చువల్లీ వాట్ ఇట్ డస్ ఇస్ డిస్ట్రాక్షన్ అన్న కదా, ఆ డిస్ట్రాక్షన్ కి క్రియేట్ చేస్తూ ఉంటాయి. అండ్ దోస్ థింగ్స్ ఓన్లీ హెల్ప్ అ ఫిల్మ్. ఎంత ఎక్కువ మంది మాట్లాడితే ఆ సినిమా గురించి అంత ఎక్కువ మంది వింటారు. అది నువ్వు గుడ్డా బ్యాడా అది నీ కంట్రోల్ లేదు. రైట్. బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ అ సర్టన్ అజెండా. ఇప్పుడు ఏంటి, అండ్ ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ ద ఇంటర్నెట్, రైట్? సో if say you're a news channel for something, now you're constantly looking for news that will make you relevant and keep you up there. Because until nothing is measured by good news. నువ్వు మంచి చెప్తే పెద్ద దానివల్ల మెరిట్ ఎవరు ఇవ్వట్లేదు, నీకు ఎక్కువ వ్యూస్ ఇవ్వట్లేదు, మెరిట్ ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు. కాన్స్టెంట్లీ ఇఫ్ యూ క్రియేట్ సెన్సేషనల్ స్టఫ్, యు ఆర్ ఏబుల్ టు క్రియేట్ థింగ్స్. సో ఎనీ కామెంట్, ఆల్ ఆఫ్ దట్ doesn't actually mean much to anybody, the guy making it, but it's the moment of distraction. ఇప్పుడు నువ్వు స్క్రోల్ చేస్తున్నప్పుడు టక్కన వచ్చింది అవడు, ఎంతమంది అటెన్షన్ తీసుకున్నారు నీది అనేది దాని బయట బేస్. There is nothing to it at all. Got it. Also, మీ కెరియర్లో ఒక పొలిటీషియన్ రోల్ చేశారు కదా చంద్రబాబు నాయుడు గురించి, ఎన్టీఆర్ కథానాయకుడు మూవీలో. సో ఆ మూవీలో ఆ రోల్ తీసుకునేటప్పుడు తీసుకున్న తర్వాత ఈ పొలిటికల్ దానిలోకి వెళ్తున్నందుకు ఏమన్నా రిపర్కషన్స్ కానివ్వండి, లేకపోతే డిడ్ ఎనీథింగ్ హ్యాపెన్? అంటే మై ఫస్ట్ ఫిల్మ్ ఐ ప్లేడ్ ఎ సీఎం బ్రో. దట్స్ ఓకే. యు వర్ నాట్ ప్లేయింగ్ అంటే రియల్ లైఫ్ క్యారెక్టర్. See, for me it was నాకు I don't know, for me I was very fascinated once I was approached to play Chandrababu Naidu. Right. Because first I didn't look like him. and that they came during Bahubali. Okay. So I was like a big guy. I said, are you crazy? I said, how can I look like that person? But funny enough, I don't know if I can mention, but Teja Garu was the original director of the film. He actually casted me. And then Krish came on board much later. Right. So when Teja Garu said, no, you the right guy or the right guy, I didn't understand.
బట్ ఐ న్యూ దట్ మ్యాన్ సా సంథింగ్ ఇన్ మీ బికాస్ ఐ జస్ట్ డిడ్ నేనే రాజు అట్ దట్ పాయింట్. అండ్ నాకు ఎప్పుడు నా లైఫ్లో ఒక మాస్ సినిమా చేయలేను అనుకున్నాను, ఆర్ ఐ డోంట్ నో ఐ కుడ్ అండర్స్టాండ్ దట్ స్టోరీ టెల్లింగ్ వెల్. He made me catch that grip. So I feel like he knows me in a different way than I know myself. So I said, okay sir, yesana. Tarata edo ayindi, something didn't work out, and he was in there. Krish was in the film. When it came to me, it was actually only one film at that point. Then they made 2 parts and all of that happened. But I was still excited, just that ఎప్పుడు ఒక రియల్ లైఫ్ పర్సన్ నేయలేదు. ఇప్పుడు ఒక వ్యక్తి అంటే ఆయన ఇమాజిన్ చేసుకుని ఇంకా అతను ఇలా ఉంటాడు, ఇలా మాట్లాడతాడు, మనం ఒక టైమింగ్ సెట్ చేసుకుంటాం. కానీ రియల్ లైఫ్లో నాకు ఏ సంబంధం అంటే విజువల్గా కానీ నా మాట్లాడే తీరులో కానీ ఏ సంబంధం లేని ఒక వ్యక్తి నేను పోర్ట్రే చేయాలి. అండ్ that man was so relevant in my life. When I was growing up, 10 years he was CM of the place. Right. I'm saying the Hyderabad, that Guru, all of that, so I saw him being very, very relevant. And when I was very young, కొంచెం interaction ఉండింది. My grandfather was an MP at that point. చిన్న interaction తప్పితే I didn't know it. But ఈ సినిమా ద్వారా I got to meet him. I spent a lot of time with him. And if you see I played a very little part in that film. But even those things, they'll be very different from who I am. Right. So I thought that was something that's very exciting for me as an actor to do. But and negatives ఏం రాలేదు అప్పుడు? కాల్స్ లేకపోతే నేను నన్ను బెదిరించేవాడు ఎవరు? And I don't much care for many things. See, I do what I think is right. And I feel I'm not harming anybody by doing anything. Right. I'm just taking my నాకున్న ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ నేను తీసుకుంటూ నేను కథలు చెప్పుకుంటూ ఉన్నా. సో దానివల్ల ఎవరు హామ్ అవరు, డిస్టర్బ్ అవరు. నా ఇంటెంట్ అది కాదు. అండ్ దట్ ఈస్ వెరీ క్లియర్. ఇంకోటి కునాల్ షా ఐడియా ఉన్నారు కదా, కరెక్ట్ CEO. సో ఇన్ సమ్ ఇంటర్వ్యూ ఆర్ సమ్వేర్ హీ వాజ్ మెన్షనింగ్ అబౌట్ మూవీస్ ఆన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. సో అంటే హీ క్లియర్లీ వాంట్స్ పొలిటీషియన్స్ మీద లేకపోతే యాక్టర్స్ బయోపిక్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. అండ్ మేజర్లీ స్కామ్స్టర్స్ మీద ఎక్కువ వస్తాయి మూవీస్. ఒక్కొక్క స్కామ్స్టర్ మీద 2-3 మూవీస్ కూడా వస్తాయి. ఆంటర్‌ప్రెన్యూర్స్ మీద ఎందుకు రావు అనే ఒక కన్సర్న్ నాకు కూడా ఉంది. నేను చాలా మంది యాక్టర్స్తో మాట్లాడినా అంటాడు అనమాట. సో ఇఫ్ ఐ ఆస్క్ యూ ద క్వశ్చన్, so would you support those kind of movies? Oh yeah, for sure. And I think first enduku raavante a lot of writers and filmmakers don't know entrepreneurs because they chose away from that life when they came here. Right. And like I remember there's a producer who's a lawyer. I wanted to do a law film. So I went to him. He said, Ranagar, I don't want to do a law film. And I said, why? And you're a lawyer, no? Why? And full day I'm doing that only. Why do I want to get that back here? Right. So I feel like there's a little disconnect there. There are very few people who entrepreneurs ఏం చేస్తారో ఎగ్జాక్ట్ గా తెలియదు వాళ్ళకి. What their everyday struggles are is very different from a creative struggle. Right. So that identification I think hasn't happened yet, but now it will. Now it's I think hopefully very soon. It's అంటే the time ఇప్పుడు సొసైటీలో నువ్వు సినిమా యాక్టర్స్ కన్నా నువ్వు ఆంటర్ప్రినర్స్ ని హీరో లాగా చూస్తావు. ఎందుకంటే ఆంటర్ప్రినర్ అనే వ్యక్తి జాబ్లు ఇవ్వగలుగుతాడు, తను ఒక సక్సెస్ఫుల్ ఐడియాతో ఐదర్ నీ లైఫ్ స్టైలే మార్చేయగలుగుతాడు, లేకపోతే నీ ఇన్కమ్ కెపాసిటీ మార్చేయగలుగుతాడు. రైట్. సో యూ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ దట్ ఆంటర్ప్రినర్ టుడే. సో ఐ థింక్ వన్స్ దట్ గెట్స్ ఇన్ టు లిటిల్ మోర్ సింక్ ఇట్ విల్ చేంజ్. అన్న ఇంకోటి బాలీవుడ్ మూవీకి సంబంధించి దున్కి అనే మూవీ వచ్చింది రీసెంట్గా షారుఖ్ ఖాన్ గారిది. అదే టైంలో మన దగ్గర సలార్ కూడా. సో ఈ మధ్యలో ఒక చిన్న రిఫ్ట్ నడిచింది కదా, అంటే నేను చదివిన ఆర్టికల్స్ గురించి చెప్తున్నా, వేర్ దున్కి ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళందరూ కావాలని కొన్ని థియేటర్స్ని బ్లాక్ చేసేసుకొని టికెట్స్ ఫేక్ బుకింగ్స్ చేసేసుకొని ప్రాపగండా చేయడానికి మూవీ బాగుంది అని చెప్పడానికి అలాంటిది ఒకటి నడిచింది. సో జనరల్లీ ఇట్లా నడిచినాయి అంటే వాట్ మైట్ బి ది వాటికల్ దీనికి అగేన్స్ట్ ఏం చేయగలుగుతాం అనమాట. కాకుండా ఫస్ట్ ఇండియా హ్యాస్ వెరీ లిమిటెడ్ స్క్రీన్స్. చాలా తక్కువ స్క్రీన్స్ ఉన్నాయి. అంటే ఇఫ్ యు టేక్ పాపులేషన్ టు పాపులేషన్, India has 8,000 screens, 9,000 screens to 11,000 screens across all. Like if every screen starts working, China has some 56,000 screens or 60,000 screens for the number of people that they are. So and మనం ఏంటి 10 industries గా బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. So it's not like something connects us at all. The exhibitor in Bombay is very different from the exhibitor in Hyderabad. నా ఊర్లో నచ్చింది నేను వేసుకుంటా. సో ఫస్ట్ ఇప్పుడు 100 స్క్రీన్లు ఉన్నాయి, ఒక సినిమాకి 120 స్క్రీన్లు కావాలి. ఇప్పుడు 2 సినిమాలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఆ ఊర్లో ఉన్నవాడికి ఎక్కువ రిలేషన్షిప్ ఉంటుంది ఇప్పుడు. అండ్ దట్స్ ద ఫస్ట్ ప్రాబ్లమ్. అండ్ ఇట్స్ నాట్ అండ్ దిస్ అన్ ఇండస్ట్రీ దట్స్ బిల్ట్ బై ఆంటర్ప్రినర్స్.
ఇట్స్ నాట్ సబ్సిడైజ్డ్ బై ద గవర్నమెంట్. టికెట్స్ ఆర్ సబ్సిడైజ్డ్ బట్ నాట్ ద మేకర్. ఇప్పుడు నాకు ఎవ్రీడే ఇట్ కాస్ట్ మోర్ అండ్ మోర్ టు మేక్ ద ఫిల్మ్, బట్ మై టికెట్ ప్రైస్ ఇస్ రఫ్లీ ద సేమ్. So where does that incumbency come? I can't build theaters with it. The sharing ratio is quite different in India and the West. Prati state ki very law undi. So oka unification of governance doesn't happen at all. Right. So when that is there, when limited resources are there in anything, you will have a rift. See, and what will happen if అండ్ ఈ పాన్ ఇండియన్ మూమెంట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఒక తెలుగు సినిమా ఇంతకు ముందంటే క్రిస్మస్ అప్పుడు తెలుగు ఇక్కడ ఆడేది, అక్కడ ఇంకో హిందీ సినిమా వచ్చేది, మనకు ప్రాబ్లం ఉండేది కదా. ఎందుకంటే వాళ్ళ ఊర్లో వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, మన ఊళ్ళో మనం ఎక్కువ వేసుకుంటాం. కానీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. మన సినిమాలు వాళ్ళు చూస్తున్నారు, యానిమల్ అక్కడ వస్తున్నారు, మన వాళ్ళు చూసేస్తున్నారు. సో నా ఎవ్రీ వన్స్ వాచింగ్ ఎవ్రీ వన్ సినిమా. సో దర్ ఇస్ నాట్ ఇనఫ్ స్పేస్ వెన్ అ బంచ్ ఆఫ్ పీపుల్ కమ్. సో నౌ వాట్స్ హ్యాపెనింగ్ టు థియేటర్స్ ఇస్ ఎక్కువసేపు ఖాళీగా ఉంటే వచ్చిన రోజులు మాత్రం ఎవరికి ఎవరో తెలియకుండా ఉంటాయి. సో యూ గెట్ ఇన్ టు అ డిఫరెంట్ సైకిల్ ఆఫ్ ప్రాబ్లమ్. అంటే నా డౌట్ ఏముండిందంటే నిజంగానే అట్లా ఒక ప్రొడ్యూసర్ కొన్ని థియేటర్స్ని పట్టేసుకొని ఫేక్ హౌస్ఫుల్ ప్రాపగండా చేసి ఉంటాడా అనేది నా క్వశ్చన్. ఎనీవన్ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ యు హావ్ మనీ. నో ఐమ్ సేయింగ్ ఇప్పుడు నువ్వు ఒక పోస్టర్ వేసి 10 థియేటర్లు బ్లాక్ చేసి హౌస్ఫుల్ పెడితే ఎవడవుతుంది? థియేటర్ రెంట్ కడుతున్నావు, అది రెంటల్ ప్లేస్. అది నువ్వు 50 టికెట్స్ కట్ అయితే అది నువ్వు ₹1,00,000 2 లక్షలు వస్తాయి. 2 లక్షలు నువ్వు టికెట్ వేసుకో, నువ్వు అక్కడ డాన్స్ వేసుకో, నువ్వు నీ సినిమా ఒక్కడికే వేసుకో, ఎవరు నోబడీ ఈస్ గోయింగ్ టు స్టాప్ యు. So everyone comes up with their tactics of what they think is right at that moment. అయ్యుండొచ్చు అయితే. ఓకే ఓకే గాట్ ఇట్. అండ్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఎ డౌట్ అంటే డౌట్ అంటే లైక్ పర్స్పెక్టివ్ ఎట్లుంటుంది ఇప్పుడు జనరల్గా సడన్గా తెలుగు క్రియేటర్ ఉన్నాడు, ఒక క్రియేటర్, కాంటెంట్ క్రియేటర్ ఉన్నాడు, యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో దుమ్ము దులిపేస్తున్నాడు, మంచి వ్యాలిడ్ మంచి రెఫరెన్స్ బేస్డ్ వీడియోస్ వస్తున్నాయి, బాగా రిలేటబుల్ ఉన్నాడు, ఒక 10-20 మిలియన్ సడన్గా ఫటాఫట్ రీచ్ వచ్చేసింది. ఇప్పుడు ఇలాంటి ఒక పర్సన్ కెన్ హీ ఎయిమ్ టు బీ ఆన్ అ లార్జ్ స్క్రీన్, ఒక మూవీ సైట్ రావడానికి, లేకపోతే లేదా వెబ్ సిరీస్లు చేసుకుని వచ్చి అనుకుందాం, లేకపోతే లేదా సీరియల్స్ నుంచి మూవీస్కి రావడం, ఇట్లా ఈ షిఫ్ట్ ఆఫ్ జానర్స్, షిఫ్ట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్, ఈజ్ ఇట్ సో ఈజీ? కొంతమంది వర్కౌట్ అయితే కొంతమంది వర్కౌట్ అవ్వదని చూస్తున్నాం కదా. వాట్ యూ ఫీల్ అబౌట్ ఇట్? See, it's a skill. See, what do you need to be on YouTube? You are making your own content. నువ్వు లేకపోతే నీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ రాసుకుంటున్నారు అండ్ ఒక వ్యాలిడేటెడ్ ఆడియన్స్ వస్తా ఉన్నారు. ద మినిట్ యూ హ్యావ్ టు గెట్ టు ద నెక్స్ట్ ప్లాట్ఫామ్, నువ్వు ఎవరో కంటెంట్ చేయాలి, వాళ్ళకి నచ్చిన స్కిల్ నీ దగ్గర ఉండాలి. రైట్. అండ్ వన్ థింగ్ ఐ అండర్స్టూడ్, ఇప్పుడు సిరీస్ అండ్ సినిమాలు చేస్తున్నప్పుడు except the skill of performance, everything else is very different. The way you enter a scene, the way you exit a scene. నీకు సిరీస్లో హీరోలు ఉండరు, క్యారెక్టర్సే ఉంటారు. ఎందుకంటే అదే వ్యక్తి నీకు నచ్చుతాడు, అదే వ్యక్తి నీకు కొన్ని రోజుల తర్వాత నచ్చడు. బికాస్ ఇట్స్ ఆల్మోస్ట్ యూ హ్యావ్ అ రిలేషన్ లైక్ అ రియల్ పర్సన్. ఇప్పుడు మనం 10 రోజులు ట్రావెల్ చేసాం అనుకో, దిల్ బి సంథింగ్స్ అబౌట్ యూ దట్ ఐ లైక్, సంథింగ్స్ దట్ అబౌట్ మీ యూ లైక్. సేమ్ వే వీ వోంట్ లైక్ సంథింగ్స్ అబౌట్ ఈచ్ అదర్. దట్స్ వాట్ అ షో ఇస్. బట్ ఆ సినిమాకి ఒక లిమిటెడ్ టైమ్స్ పీరియడ్ ఉంటుంది. You need to create that excitement. It will follow a hero's journey. The skill is different. If you want to be a performer, if you're a good performer, any platform you'll cut across. Right. Now, if you want to write, writing for film is very different. Series are very, very different. Writing for YouTube is very different. Right. Writing non-fiction is very different. So, if you want to get into some place, what are the skills of that place? Do you have them or don't you have them? Got it. I think that is what will Big difference, yeah. be the difference. Got it. ఆల్సో మోస్ట్ ఎక్సైటెడ్ పార్ట్ నాకు రజనీకాంత్ గారికి ఆపోజిట్ లో విలన్ లాగా వెయిన్. సో వాట్స్ ద స్టోరీ అబౌట్ ఇట్? అసలు ఏంటి అంటే ఏ దాకా వచ్చింది సినిమా? I think I have another 10 days left of work. Film, I think they've announced October or something as a release. ఒకటి అంటే రజనీకాంత్ గారితో చేయాలని ఎప్పుడు ఉంటుంది మైండ్లో, కానీ అసలు చేస్తాం లేదా యూ డోంట్ నో హౌ దట్ ఇట్స్ పాసిబుల్. దిస్ కేమ్ త్రూ ద డైరెక్టర్. జేబీఎం సినిమా చూసారండి మీరు? సూర్య గారు చేసిన సినిమా. సో జ్ఞానవేల్ అనే డైరెక్టర్. సో హీ మేడ్ దట్ ఫిల్మ్. ఐ థాట్ దట్స్ అ రియల్ ఇంప్రెసివ్ ఫిల్మ్. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ జేబీఎం. అండ్ నాకు మా మెడ్రాస్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఆ డైరెక్టర్ నేను కలుస్తానన్నారు. నాకు చాలా ఎక్సైట్ అయ్యాను. అండ్ దెన్ హీ టోల్డ్ మీ అ స్టోరీ విచ్ వాజ్ వెరీ అన్లైక్ యూజువల్ రజనీకాంత్ గారు's film, but it was amazing that he was doing a film like that. And that film has a very large cast. It's got obviously Mr. Rajinikanth, it's Mr. Amitabh Bachchan, Fahad Fazil unnadu, nenu unnanu. So I just feel like it's a drama that's very interesting. I mean, నేను చెప్పకూడదేమో ఎక్కువ.
but it's a film between judiciary, police, ఓకే entrepreneurial systems. It's quite a well researched story actually. మీకు రెగ్యులర్ గా చూసే రజనీకాంత్ గారి సినిమాల్లా కాకుండా it's a very different take that he's chosen, నైస్. and I'm very happy that Rajni sir chose that film అదే and I could be part of it. సో వెన్ కెన్ వి సీ ద మూవీ? I think October is the release, that's what they've nice. announced. ఓకే గాట్ ఇట్. నేను ఇందాక రానా దగ్గుబాటి ప్రెజెంట్స్ అని ఆ టాపిక్ లో అడుగుదాం అనుకున్నా, మిస్ అయిపోయాను. సో బేసిక్లీ నాకు ఒక డౌట్ ఉండేది అనమాట. ఈ ప్రెజెంట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఇవన్నీ వింటూ ఉంటాం కదా, సో ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూషన్స్ అన్ని పక్కకు పెట్టేస్తే ఈ ప్రెజెంట్ బ్యానర్ వేసుకోవడము అనే రెగ్యులర్ మాట వింటూ ఉంటాం ప్రెజెంట్స్ అంటే అని. సో వాట్ హ్యాపెన్స్ వెన్ ప్రెజెంట్స్ అనే ఒక పిక్చర్ వచ్చినప్పుడు, లైక్ ఏదైనా మూవీ కానివ్వండి, రానా దగ్గుబాటి ప్రెజెన్స్ అన్న తర్వాత మార్కెట్ అవుట్రీచ్ పెరుగుతుంది కాబట్టి మెట్రిక్స్ మారుతూ ఉంటాయి న్యాచురల్లీ. సో ఇక్కడ బ్యాక్ ఎండ్ లో సినిమా బాగా నడుస్తుంది, నార్మల్గా నడవాల్సిన సినిమా దీనివల్ల కొంచెం బెటర్ అవ్వచ్చు. బట్ వెనకాల మీకు వచ్చేది అంటే రానా దగ్గుబాటి ఒకవేళ ఉంటే ఆయనకు వచ్చే ఇన్కమ్ కానీ రెవెన్యూ సోర్స్ కానీ లేకపోతే వాట్ ఈస్ ద బెనిఫిట్ దట్ హీస్ గోయింగ్ టు గెట్ ఇస్ అ క్వశ్చన్. Two things. Say as a company, I have a dual life. ఓకే. I am a full-time actor and I also have a full-time job. So I work in between Suresh Productions, Amar Chitragatha and Spirit Media. And I am a full-time actor too. So దీనివల్ల ఏమవుతుందంటే I have to somewhere be part of many things. Right. I can't just be part of one and lead a lifestyle. And I feel like it's luck and it's also a great responsibility that I have. And the main responsibility of what Suresh Productions is as a company is over 60 years, it's been delivering new people to the industry. Ee roju meeru, let's take some of the prevalent few who have been very successful from the Ashtachamma was a film that brought somebody like Nani into real Right. places. There was Tarun Bhaskar's early films. There was Care of Kancharapallu. Like all of these, this cinema is what actually brings new talent. అవును. And I feel like, and always a good story is accepted by people. It's just little difficult to market it. ఎందుకంటే ఈ పెద్ద నాయిస్ లో వీటి గురించి వినిపించడం చాలా కష్టం. అవును. అండ్ ప్రతిసారి ఒక కొత్త కల్చర్ అనేది ఎవ్రీ టైమ్ ఇట్స్ ఆన్ స్క్రీన్ ఇన్ అ పాలటబుల్ మేనర్, నాట్ ఇన్ అన్ ఆర్ట్ హౌస్ మేనర్ బట్ ఇన్ అ స్లైట్లీ కమర్షియల్ మేనర్. ఇప్పుడు నేను చేసిన 4-5 సినిమాలు ఏమున్నాయి, ఫస్ట్ కంచరపాలెం వాజ్ ద ఫిల్మ్, అంటే ఆఫ్టర్ బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్ మాట్లాడుతున్నా. కంచరపాలెం, దెన్ పరేషాన్, కీడాకోలా అండ్ చార్లీ. Now all of these are very alternate films. నీకు ఇది ఆల్మోస్ట్ బార్డర్ లైన్ ఆర్ట్ హౌస్ సినిమా అవ్వచ్చు, బట్ దెర్ ఇస్ అ సర్టన్ లవ్ ఫర్ దట్ స్టోరీ ఇన్ అ మెయిన్ స్ట్రీమ్ సినిమా. అండ్ ఆడియన్స్ ఆల్వేస్ వాంట్స్ వెరైటీ. ఇట్స్ జస్ట్ యాజ్ ఫిల్మ్ మేకర్స్ కానీ లేకపోతే వ్యాపారం కానీ ఇవన్నీ వచ్చి ఆ కన్సిస్టెన్సీ క్రియేట్ చేస్తూ ఉంటాయి. యాక్షన్ సినిమాలు వస్తుంటే అయ్యి వస్తూ ఉంటాయి కొన్ని రోజులు, ఫ్యామిలీ డ్రామా వస్తుంటే అయ్యి వస్తాయి కొన్ని రోజులు, లవ్ స్టోరీలు అంటే అయ్యి వస్తూ ఉంటాయి కొన్ని రోజులు. బట్ నీకు ఒక ఆడియన్స్గా రెగ్యులర్గా థియేటర్కి వెళ్ళేవాళ్ళు లేకపోతే టీవీలో చూసేవాళ్ళు, దే వాంట్ టు సీ డిఫరెంట్ థింగ్స్ ఆల్ ద టైమ్. సో ఐ థింక్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అండ్ సినిమా అనేది ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ. సో ఇప్పుడు మోర్ పీపుల్ దట్ వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ ఇన్, ద మోర్ వెరైటీ వీ విల్ గెట్. నాకు ఒకరోజు చాలా బాగా గుర్తు, అండ్ దిస్ సంథింగ్ దట్ ఐ ఫీల్ లైక్ ఐ డోంట్ హ్యావ్ ఇన్ మై లైఫ్. నేను పుట్టింది మద్రాస్, పెరిగింది ఫిల్మ్ నగర్లో, అండ్ ఆ టైం ఫిల్మ్ నగర్లో రాళ్లే ఉండే, ఓ పెద్ద స్టూడియో ఉండేది, మా ఇల్లు 2-3 ఇల్లు ఉండే, అక్కడ షూటింగ్ తప్పితే ఏం జరిగేది. ఇంట్లో షూటింగ్ అయ్యేది కదా పైన, మా ఇల్లు కట్టిందే షూటింగ్ అని. దాని తర్వాత మేము వచ్చున్నాం అందులో. షూటింగ్ లో ఇల్లు కావాలంటే హైదరాబాద్ ఇల్లు. ఫిల్మ్ నగర్ టెంపుల్ వెనకాల ఉంటుంది అదా? లేదు, ఇప్పుడు శాంక్చురీ రెస్టారెంట్ ఉంటుంది చూడండి. అచ్చా, మొన్న రీసెంట్ గా లాంచ్ అయినట్టుంది కదా. couple of years back friend launched Sanctuary, but that's my house. Okay. సో అక్కడ పైన పోర్షన్ లో ఉండేవాళ్ళం, కింద షూటింగ్ జరుగుతుండే, ఎవ్రీడే షూటింగ్ జరుగుతుండే. సో నా కల్చర్ వాజ్ ఓన్లీ అరౌండ్, మై చైల్డ్హుడ్ వాజ్ అరౌండ్ స్టోరీ టెల్లర్స్. అంటే చిన్నప్పుడు అంతా రైటర్స్ చుట్టూ లేకపోతే యాక్టర్స్ చుట్టూ టెక్నీషియన్స్ చుట్టూ పెరిగాను. సో ఐ డెంట్ సీ టూ మచ్ అదర్ లైఫ్. ది ఓన్లీ లిటిల్ అదర్ లైఫ్ ఐ నో ఇస్ ఇన్ మై విలేజ్ వాట్ హ్యాపెన్స్. ఇన్ మెడ్రాస్ సిటీ కొంచెం జరిగాయి కొన్ని తెలుసు, బట్ అండ్ హైదరాబాద్ ఈజ్ మై కల్చర్. హైదరాబాద్ లో అక్కడి నుంచి జరిగిన హైదరాబాద్ నాకు తెలుసు. అప్పుడున్న హైదరాబాద్, సికింద్రాబాద్, అప్పుడున్న ఓల్డ్ సిటీ అండ్ పెరుగుతున్న న్యూ సిటీ, ఈ కల్చర్ లోనే పెరిగాను నేను. సో నేను ఎప్పుడు ఊర్లో పెరగలేదు. Fortunately my parents were very well off, so there was no struggle for me growing up. So I didn't see many things, and I think cinema is the only thing that can educate me and educate people like who haven't seen a culture. Right. ఇప్పుడు మీరు చూడని ఒక కల్చర్ సినిమాలో తప్పితే ఇంకెక్కడ చూడలేరు. Like I think somebody asked me a question once, ఎక్కడ ఒక చాలా రోజుల క్రితం థియేటర్ క్లాస్లోనే ఎక్కడో అడిగాను నన్ను,
వాట్ ఆర్ ది ఎర్లీ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ సినిమా ఇన్ యువర్ లైఫ్. సో మీరు అది చూసుకుంటే మీకు స్కూల్లో చదివిన వాటి కన్నా సినిమాలో చూసినవి ఎక్కువ గుర్తుంటాయి. ఇప్పుడు నాకు రష్యా అనే దేశం ఉందని ఎప్పుడు తెలిసింది? రాంబో సినిమా చూసినప్పుడు తెలిసింది. సో లేకపోతే అది ఎందుకు తెలుస్తుంది నాకు? హైదరాబాద్ ఉన్నవాడికి ఆ రష్యాలో ఏం జరుగుతుంది ఎందుకు తెలియాలి చిన్నప్పుడు. కానీ సో ఐ థింక్ సినిమా బ్రింగ్స్ మెనీ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ ఇట్స్ ఎక్స్పోజర్. అండ్ ఆ వెరైటీ తీసుకొస్తేనే ఐ థింక్ ఇట్స్ దిస్ థింగ్. సో ఐ డోంట్ యూస్ ప్రెజెంట్స్ ఫర్ ఎనీ అదర్ ఫిల్మ్ ఎక్సెప్ట్ సినిమా దట్స్ ఆర్ట్ హౌస్ ఆర్ దేర్ ఇస్ సంథింగ్ న్యూ టు టెల్. అండ్ దీంట్లోనే బిజినెస్ గురించి మాట్లాడితే వాట్ హ్యాపెన్స్ ఇన్ ద బిజినెస్ అంటే ద బిజినెస్ మెట్రిక్స్ ఏంటంటే you won't lose too much money, right? You will make a little bit because అంటే sometimes there'll be some that will just break out and you'll make a lot of money. But because the cost is so efficient, మీకు ఎప్పుడు ఈ సినిమాలు పెద్ద కాస్ట్ రావు. మీకు ఆల్వేస్ ఇన్ దట్ under 2 crores, under 3 crores. ఇప్పుడు ప్రెజెన్స్ అన్నప్పుడు will you be investing something? It usually comes half. Sometimes there'll be, I'll find a film where ఒక ఫిల్మ్ మేకర్ విల్ ఫినిష్ సమ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, దే విల్ రన్ అవుట్ ఆఫ్ మనీ. But that merit of that film you will see, right? And you will invest a little more and get it completed well. Straight producer లా కాకుండా ప్రొడ్యూసర్స్ కింద వచ్చేస్తా. See, because ఆ కథలు నాకు ఎలా సెలెక్ట్ చేయాలో కూడా తెలియదు. ఇప్పుడు నువ్వు వచ్చి ఆ కథ చెప్పావు అనుకో, అంటే నేను ఎలా ఉండేవాడు అంటే లీడర్ తర్వాత నాకు కాలేజ్ సినిమా కథలు చెప్తే అర్థమయ్యేది కదా. ఎందుకంటే నేను ఎప్పుడు కాలేజ్కి వెళ్ళా. అరే 4 సీన్ తర్వాత సీన్ అన్ని క్లాస్ రూమ్ లో ఉన్నాయంటే అనుకున్నా. బట్ నాకు అది బోరింగ్ అనిపించింది, ఎందుకంటే నేను ఎప్పుడు కాలేజ్కి వెళ్ళలేదు. ఐ డోంట్ లైక్ దోస్ స్టోరీ. సో ఐ ఫీల్ ఐ డోంట్ హ్యావ్ ద ఎబిలిటీ టు జడ్జ్ దెమ్ అన్లెస్ సంబడి మేక్స్ దెమ్. సో ఐ సీ ఇట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. అంటే దీనికి ఒక సెట్ పారామీటర్ అనేది లేదు. కొన్నిసార్లు సినిమా పూర్తయిన తర్వాత వస్తారు, కొన్నిసార్లు సగంలో వస్తారు, కొన్నిసార్లు యూ విల్ నీడ్ సమ్ ఎడిట్ అండ్ సమ్ సౌండ్ ట్వీకింగ్, జస్ట్ ద లిటిల్ పాలిష్ టు గెట్ అవుట్ ద మెయిన్ స్క్రీన్. అండ్ దెన్ వాట్ ఇట్ రిక్వైర్స్ ఇస్ మార్కెటింగ్, కాస్ట్ ఆఫ్ మార్కెటింగ్ దట్ ఫిల్మ్, ఫైండింగ్ ద రైట్ డేట్ ఇన్ సినిమాస్. సో అంటే దట్స్ అ బిగ్ వన్. See, ఏముందంటే నౌ యాజ్ మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్ కమ్, దేర్స్ ఓన్లీ సో మెనీ వీకెండ్స్ అండ్ అన్ని ఫ్రైడేసే ఉన్నాయి. సో ఆ ఫ్రైడేస్ లో ఏది కరెక్ట్? సో మీకు చాలా సార్లు చాలా సినిమాలు మెనీ డేస్ హోల్డ్ చేసిన టైమ్స్ ఉన్నాయి. ఐ హ్యాడ్ దట్ ఫిల్మ్ విత్ మీ, బట్ ఐ హెల్డ్ ఇట్ ఫర్ మెనీ మంత్స్ బికాస్ ఐ నో ఇన్ దట్ సెప్టెంబర్ దెర్ ఇస్ దట్ 2 weeks that nobody is coming. So అంటే కాంబినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, కాంబినేషన్ ఆఫ్ మార్కెటింగ్, ఐ థింక్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ రిక్వైర్డ్ టు గెట్ దిస్ డన్. ఈ 4-5 మూవీస్ లో ఏదైతే బెస్ట్ మీరు ప్రజెంట్ చేసిన వాటిలో వాట్స్ ద బెస్ట్ మూవీ ఇన్ యువర్ ఆస్పెక్ట్? అంటే నంబర్ అనే కాదు, 2 things. ఫస్ట్ ఐడ్ సే కంచర్పాలెం, బికాజ్ నాకు అరే నేను ఇన్నిసార్లు వెళ్ళిన వైజాగ్ పక్కన ఇలాంటి ఒక కల్చర్ ఉందని నాకు అసలు తెలియదు. అండ్ ఆ సినిమాలో నేను చూసిన పర్ఫార్మెన్సెస్ కానీ ఇట్ వాస్ సో రియల్. అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఒక సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు నేను ఆ ఊర్లో తిరుగుతున్న రోడ్డు మీద నడుస్తున్నట్టు ఉండి అనిపించింది. అండ్ ఐ థాట్ దట్ వాజ్ బికాస్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ సా ఇట్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. అండ్ ఐ వాజ్ అంటే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అంటే 2005లో ఈ కైండ్ ఆఫ్ సినిమా ఒకటి తీసి రిలీజ్ చేయలేకపోయాను ఆ టైం. సో ఐ ఫెల్ట్ లైక్ ఓకే, హియర్ యూ గో, ఐ హావ్ కమ్ అ లిటిల్ లాంగర్, అండ్ టుడే ఇఫ్ సంబడి మేక్స్ దిస్ ఫిల్మ్ ఐ కెన్ పుట్ ఇట్ అవుట్ దేర్. సో ఐ థింక్ కంచర్పాలెం వాజ్ దట్. దెన్ దాని తర్వాత రక్షిత్ శెట్టి అనే యాక్టర్ని కలిసినప్పుడు ఆయన చార్లీ అనే సినిమా చూసాను. నాకు అసలు ఒక కుక్క పిల్లతో ఇంత లవ్తో 1-2 సంవత్సరాలు ఎక్కడెక్కడో ట్రావెల్ చేసి ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరో డూయింగ్ అ ఫిల్మ్ లైక్ దిస్. అండ్ ఆ సినిమా అంటే ఫస్ట్ ఇంకో వేరే యాక్టర్ ఉన్నాడు, ఈయన వచ్చి ప్రొడ్యూసర్. ఆ సినిమా ఆ యాక్టర్ చేయగా నేను వెళ్ళిపోక దాని తర్వాత ఈయన జాయిన్ అయ్యే సినిమా ఈయన తీసుకుని. అండ్ వెన్ ఐ సా ఇట్ వాజ్ అంటే నాకు యానిమల్స్ అంటే ఐ డోంట్ నో, లైక్ ఐ హ్యాడ్ అ డాగ్ వెన్ ఐ వాజ్ యంగ్, అండ్ ఆఫ్టర్ ఐ గ్రూ అప్ ఐ వాజ్ నాట్ సో మచ్ అన్ యానిమల్ పర్సన్. ఇంట్లో పెట్స్ కానీ ఐ లైక్ ద యానిమల్స్ ఇన్ ద వైల్డ్ అండ్ ఐ ఫీల్ లైక్ దట్స్ ద డిఫరెన్స్. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు అరే ఏడుస్తూనే అరే ఏంది బాస్ ఇది ఈ సినిమా. అండ్ దెన్ ఐ షోడ్ ఇట్ టు అ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరు హు ఆర్ డాగ్ లవర్స్. ఇప్పుడు నా ఇది సినిమా ఆడియన్స్ టార్గెట్ చేసాం కాదు, డాగ్ లవర్స్ కోసం చేసిన సినిమా. సో ఇప్పుడు దానికి ఏం చేయాలి? వీ నీడ్ టు సీ దట్ సినిమా ఇస్ దేర్ ఇన్ థియేటర్స్ ఫర్ అ లాంగ్ టైమ్. ఎందుకంటే ఇమీడియట్ గా ఎక్సైట్ అయిపోయి మీకు మార్నింగ్ షోకి వచ్చేసినట్టు రారు దానికి. కానీ అలాంటి ఒక సినిమా ఉంది బాగుందని తెలిస్తే they'll stay for a longer period of time. So that film ran for like 6 weeks or something. So it held that long. So I feel this ilanti cinemalu they'll make you rethink, reshape the way your thought is. Got it. అన్న ఇంకోటి, బికాస్ ఇండస్ట్రీ గురించి ఇంత మాట్లాడుకున్నాం కదా, చాలా మంది అట్లీస్ట్ తెలుగులో చాలా చూస్తాం. ఈవెన్ మా ఆఫీస్లో కూడా ఒక 4-5 ఉన్నారనమాట, వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు మూవీస్ అనమాట. ఎప్పటికైనా మూవీ మేకింగ్ మీదనే పోవాలండి. అలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ ఇన్ మై కెరియర్, నా క్లాస్మేట్స్ ఉన్న వాళ్ళు
అంత పిచ్చితో వెళ్ళి షార్ట్ ఫిల్మ్స్ చేసో లేకపోతే వెబ్ సిరీస్ ఏమో ట్రై చేసో తర్వాత అయిపోయింది గివ్ అప్ అయిపోయి మళ్ళీ నార్మల్ జాబ్స్కి వచ్చేసో లేకపోతే చిన్న చిన్న బిజినెసెస్ చేసుకోవడము ఆ స్టేజ్కి వస్తున్నారు. ఇఫ్ ఇట్ ఆల్ అలాంటి ఒక క్రౌడ్కి హువర్ మూవీ ఎంతోజాస్ట్ సినిమా ఇండస్ట్రీ ఎంతోజాస్ట్కి ఎనీ అడ్వైస్ ఇఫ్ యూ నీడ్ టు గివ్ వాట్ వుడ్ బి ద అడ్వైస్? See, for a cinema enthusiast, it's only sharpening their skill and finding a way to showcase it. రైట్. See, today it's very అంటే నీకు స్కిల్ ఉంటే చాలా కష్టం మిస్ కొట్టడం. Right. ఎందుకంటే నువ్వు యూట్యూబ్లో ఉంటావు, ఫట్టం పట్టుకుంటావు, పొద్దున్న లేసి కాస్టింగ్ డైరెక్టర్ అదే పనులు ఉన్నారు, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ తిప్పుతానే ఉన్నారు. అండ్ నీకు స్కిల్ ఉందా, జనాలకు నచ్చిందా, ఇట్స్ వెరీ ఈజీ టు బీ క్యాప్చర్. రైట్. లైక్ మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం ఈ పాడ్కాస్ట్లో, దిస్ నో ఎంట్రీ బ్యారియర్. ఇప్పుడు ఇదే ద సేమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి నువ్వు 5 ఏళ్ళు ఫిల్మ్ డిగ్రీ చదివి దాని తర్వాత 1 year ప్రోగ్రామ్ చేసి దెన్ యూ కెన్ జాయిన్ అ స్టూడియో అండ్ దెన్ వర్క్ అంటే సడన్లీ డ్రీమ్స్ అయిపోతాయి. అవునవును. ఎందుకంటే 5 ఏళ్ళు పని చేయాలని తెలుసు. అవును. ఇక్కడ ఎందుకు ఆ డ్రీమ్ అనేది చాలా ఈజీగా వస్తుందంటే యాక్సెస్ పాయింట్ లేదు కాబట్టి. రేపు నేను తీసుకొచ్చాను. మేక్ సెన్స్. సో బికాస్ దిస్ నో ఫార్మల్ స్ట్రక్చర్ టు ఇట్. See, it's like this, like a film or an art piece. Anybody can comment on it, or this thing, because you're in everyone's life every day. But once you have to get to do it, suddenly the reality of it starts Right. shaking. So I think only advice I'll have is just keep sharpening your skill, because the day will come. If your skill is good enough, you'll get out there. గాట్ ఇట్. అండ్ ఇంకోటి నేను రీసెంట్గా అమ్మని వాళ్ళ సంది ఒక మ్యారేజ్ ఈవెంట్ అయింది కదా, ప్రీ మ్యారేజ్. సో దాంట్లో జనరల్గా చాలా మంది యాక్టర్స్ చూసినాం, బాలీవుడ్లో ఎక్కువ చూసాం, తెలుగు వాళ్ళు మిమ్మల్ని చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే బేసిక్లీ రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ పిలుచుకున్న వాళ్ళే వెళ్ళరా లేకపోతే ఏంటి కాస్త? అంటే లేదంటే దే ఆర్ కనెక్టెడ్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. సో ఐ గెస్ ద ఓన్లీ ఫ్యూ పీపుల్ దట్ దే నో దే హావ్ కాల్డ్, ఐ థింక్. ఓకే. సో బేసిక్లీ ఎందుకు అడుగుతానంటే I watched some interview of Nagarjuna garu where he mentions about marriages కి డబ్బులు ఇచ్చి పిలుచుకుంటారండి, వచ్చి అటెండ్ ఒక 10 నిమిషాలు వచ్చి వెళ్ళండి అని. అది నడుస్తుంది ఆ కల్చర్? Yeah, for sure. And see, like, it's much bigger in the Hindi industry because ante weddings are at a very different scale and many states lo jarugutayi. Ante weddings have sangeets, they have performances, they have and that culture is trickled down to everyone. Right. So when you have sangeet, you have performances, you need someone to perform. Sometimes it's the family performing, but if you need to hold audience's attention, ఇప్పుడు అంటే వెడ్డింగ్ లో 20 మందిని పిలిస్తే ఓకే, నువ్వు 20,000 పిలిస్తే అక్కడ ఎంటర్టైనర్స్ కావాలి, లేకపోతే అందరూ అలా ఏం చూస్తూ ఉంటారు, బోర్ కొడుతుంది. కాబట్టి నాట్ జస్ట్ ఫర్ ఈవెంట్ బేస్, నాకు గుర్తున్నంత వరకు అయితే క్యాజువల్ గా వచ్చి అటెండ్ అయ్యి వెళ్ళిపోవడానికి కూడా డబ్బులు ఇచ్చి మరి పిలుస్తారు అంటారు. బికాస్ strangely in India that is a very large prestige, which I think is very funny. And I think I got married the best way ever. Pandemic లో ఎవరిని పిలవలేదు. మీరే కదా ఫస్ట్ అది షీ సెట్ చేస్తానే ఒక కల్చర్ ఇక్కడ మన తెలుగులోకి స్టార్ట్ చేసింది. So I think the simpler and more personal they are, the nicer it is, but each to their own. అంటే ఎవరికి whatever each one they feel like that's what they want to do. Like I know parents, like when my father did my sister's wedding, it was very important for him to do a big wedding because that's his first daughter and that's the first wedding he's doing. So and I think in India that culture is ingrained, but the newer generation will cut off to that culture. To me it's not so important that I had to call 100 people, or I was just happy I didn't have to call anybody. Right. పెళ్ళి VR headset లో పంపించాను అందరు. Okay. So the Google కార్డ్బోర్డ్ బాక్స్ రైట్ పంపించి వాచ్ కెమెరా పెట్టి, సో వాళ్ళు పెళ్ళిలో ఉన్నట్టు. అవునా? అన్ని చోట్ల వాడతారు టెక్నాలజీ. ఓకే. ఆల్సో లైక్ దిస్ ఇస్ ఫర్ మై పాడ్కాస్ట్ షో అనుకోండి. సో ఒకవేళ ఇఫ్ ఐ ఆస్క్ యూ లైక్ హూ షుడ్ సెట్ ఇన్ ద సీట్ అనుకుంటే ఇంకా నెక్స్ట్ మీ తర్వాత ఇన్ ద ఇండస్ట్రీ, ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, yeah, first I think if you can get a man like Mr. Ramoji Rao to speak, I think that's because he's really I wish he can come, but he's not healthy kada. Yeah, or anybody from his ecosystem, because I think they have taught us something that is much bigger than what anybody has built as an entertainment company. He's made cinema, he's published books, he's published his news, he has consumer product, and a complete Telugu company it is, and born out of our heart, our land, and it's really ante it's a global establishment, right? And I think అలాంటి entrepreneurs today we don't see it anymore. అంటే మనం ఏంటి ఒక స్టార్ట్అప్ క్రియేట్ చేస్తున్నప్పుడు కూడా we look at the West a lot more, right? We look at quick things that turn around. Okay, and ఇప్పుడు ఇన్వెస్టర్స్ కూడా ఎలా ఉంటారు, 3 year 5 year
but that's not how things last. Things here last for a long period of time. Right. Forever is a very hard game to play, but when played right, it changes the fate of many people. Right. So I think those are entrepreneurs that you bring. And at every degree, I feel that people of the past have something that we don't. అంటే నీకు మనం ఒక సిటీలో వెళ్తుంటే పాత బిల్డింగ్లు చూస్తాం, చాలా అందంగా ఉంటాయి. ఈ రోజు బిల్డింగ్లు చూస్తాం, అంత గొప్పగా ఉండవు. అవును. ఎందుకంటే ఆ రోజు ఆడు కట్టినప్పుడు ఇది ఎప్పటికీ ఉండాలని కట్టాడు. మనం కట్టినప్పుడు ఈ ఎస్ఎఫ్టీలు క్యాలిక్యులేట్ చేసుకుని ఇంత రెంట్ వస్తా అని కడతాను. Right. So I feel like there is a honesty and an earnesty in a generation that we've missed. And నాకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ సేయింగ్ ఉంది ఎక్కడో. They said it's the third generation that forgets and it's the fourth that goes to war. So I feel it's a generation that needs to protect values of the old, learn as much as we can, because what they've done in a time we are not able to recreate anymore. Got it. ఇంకో ఇద్దరు పేర్లు చెప్తే బాగుంటుంది. పాసిబిలిటీ ఉన్న వాళ్ళని చెప్తే అడుగుతా ఇప్పుడు. I don't know from the film, but somebody who's not connected to the movies, but he was a big influence in my life, was an entrepreneur called Jaydev Galla. Oh yeah. Of Amaron Batteries, Amaraja Batteries. He's also an MP also. And he was అంటే నాకు స్కూల్లో ఏముందంటే, మీరు కాలేజ్కి వెళ్ళకపోతే ఆ టైంలో ఆ ఏజ్ ఫ్రెండ్స్ ఎవరు దొరకరు, ఎందుకంటే వాళ్ళు కాలేజ్లో ఉంటారు. వాళ్ళు చేసే పనులకి నువ్వు చేసే పనులకి సంబంధం ఉండదు. సో నాకు ఐ వాజ్ మీటింగ్ ఆల్వేస్ పీపుల్ స్లైట్లీ ఓల్డర్ దెన్ మై ఏజ్ గ్రూప్. అండ్ ఫిల్మ్ నగర్లో ఉండేవాళ్ళం. వి న్యూ అ ఫ్యూ సెట్ ఆఫ్ పీపుల్. సో Jay was somebody who was very close to me when I was young, and he's close to me even now. But his thinking shaped me a lot as an entrepreneur. అంటే I think he will give a very good perspective on many things. డెఫినెట్లీ విల్ రీచ్ అవుట్. కొంచెం సపోర్ట్ చేస్తే కూడా ఇంకో ఈజీగా వెళ్ళిపోతుంది. అంటే మీకు మా మాట ఎట్లా వచ్చిందో అట్లా మీరు ఒక మాట సైన్ చేస్తే for sure. Can we call Mr. Prabhas? ఇంత ప్రోగ్రామ్ మంచిగా మాట్లాడు, 5 minutes మాట్లాడి వెళ్ళిపోతున్నా. ప్రభాస్ వాట్ ఇఫ్ వి మేక్ హిమ్ సిట్ హియర్ అండ్ అంటే మొత్తం పాడ్కాస్ట్ అంతా మాట్లాడించగలిగితే ఎట్లుంటుందో చూద్దాం అనుకుంటున్నా. But Prabhas is a person who doesn't talk so much. Right. So I just feel like we should enjoy him in the art form that he is. Okay. Very few artists can get to lead that full pure life. And right. I think Prabhas is one of them that just likes to do great big things and just be a simple, humble human being. Okay. ఇంకొంచెం సెల్ఫిష్ గా ఇంకొకటి అడిగేస్తానా లాస్ట్. ఇఫ్ పాసిబుల్ మన రాజమౌళి గారిని పిలిస్తే. నువ్వు అడుగుతానని అడగచ్చు, నువ్వు చెప్పడానికి ఎంతసేపు ఉంది. See, one man I don't like to disturb for anything is Rajamouli. Okay. Because I just feel like he's doing something far more important than what we're doing. నీకు అర్థమైందా? నాకు నీకు ఎలా ఉంటుందంటే, బాంబేలో బాహుబలి రిలీజ్ అయినా, ట్రిపుల్ రిలీజ్ అయినా టైంలో ఒక సగం మంది బాంబే యాక్టర్స్ వీళ్ళు ఫోన్ చేసి రాజమౌళి నెంబర్ ఉందని అడుగుతారు. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు పెద్ద యాక్టర్స్ వచ్చాయి ఒకడదా తెలియదు. ఈయన ఫోన్ చేస్తా, సార్ ఇది ప్రోగ్రామ్ అంటే ఏదో చెప్పే అంటాడు. But see, because we are not that, like, only few people are like that. See, like, I like to meet a lot of people. Many people don't like to meet a lot of people. They stay within their universe, and I feel like that's also important. Got it. Okay, anyways, so ఈ సెగ్మెంట్ నుంచి బయటకు వస్తే జనరలీ ప్రతి పాడ్కాస్ట్లో లాస్ట్లో ఒక 2 క్వశ్చన్స్ అడుగుతా. సో వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఇన్స్పిరేషన్ అని ఇందాక మీరు జయదేవ్ గారి నుంచి చెప్పారు. అట్లా కాకుండా ఇంకా ఎనీథింగ్ పర్సనల్ ఇన్స్పిరేషన్, బుక్కే కానివ్వండి, మనిషి కానివ్వండి, సిచ్యువేషన్ కానివ్వండి. I think in life every day you have to search for these. From when you're a child, different things will inspire you. And like, what is the first? Like, to me, my family was the first inspiration. Right. So I think my grandfather he's a really wild guy of what he was able to do. అంటే ఎలా ఉంటుందంటే, one man made 130 films. Yeah. Now how can one guy make 130 films? It's quite, to talk about it also, it's pretty weird. And multiple languages. And 9 languages he made. But 9 భాషలు అసలు ఉంటాయని కూడా తెలియదు. Like, and నాకేంటి ఎలా ఉంటుందంటే, like his greatness consistently I keep hearing. Like, ఒకసారి ఒరియాలో I met a actor. And I'm a curious guy. I like to ఒరియా ఇండస్ట్రీ గురించి మాట్లాడదామని అతను ఒక ప్రొడ్యూసర్ కనెక్ట్ చేశారు. అక్కడ కనెక్ట్ చేసినప్పుడు ఆయనకి
హీ నోస్ మీ యాజ్ రానా హూస్ అన్ యాక్టర్. అంటే వాళ్ళకి హిందీ రెఫరెన్స్ తెలుసు కానీ సౌత్ ఇండియన్ రెఫరెన్స్ తెలియదు. సో వాళ్ళు అందరికి వేరేలా తెలిసి నేను. సో అతను నాతో మాట్లాడుతున్నాడు. I said, sir, tell me some good times, sir, in the Oriya industry when it shaped up. ఆయన మాట్లాడతా, సార్ వన్ ప్రొడ్యూసర్ వాజ్ దేర్ సార్, డి రామానాయుడు, హీ కేమ్ వన్స్ అన్నాడు. ఇదేంటి ఏం మాట్లాడుతున్నాడు అనుకున్నాను. సో అప్పుడు మేము 20 lakhs 30 lakhs సినిమా తీసాం సార్. ఆయన వచ్చి 70 lakhsతో సినిమా తీసాడు సార్ ఇప్పుడు. అండ్ అది 4 కోట్లు చేసింది. అక్కడి నుంచి మేము కూడా తీయడం మొదలు పెట్టాం. I was like, he went somewhere else and changed their ecosystem. Right. And I thought that's a pretty phenomenal thing for somebody from a village who didn't speak or not, ఆయన పెద్ద ఎడ్యుకేషన్ లేదు, and it was just pure passion of art and movies. He kept making it. నాకు ఆయన చెప్పే కొన్ని నాకు ఐఎమ్ సాడ్ దట్ టుడే హీస్ నో మోర్ అండ్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ మెనీ థింగ్స్ వెన్ హీ సెడ్ ఇట్. నాకు లీడర్ సినిమా ఫస్ట్ ఇప్పుడు ఎడిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూపించడానికి టెన్షన్ తిరుగుతున్నాను. ఇప్పుడు అసలు సరే ర్యాండమ్గా తీసుకున్నాం యాక్టర్ అవుదాం అన్న డిసిషన్. ఏదో ఫైట్లు సాంగ్లు లేకుండా అందరినో అన్న ఒక చేసి ఎక్కి చేసాం. శేఖర్ కమ్ముల గారు గుడ్ డైరెక్టర్ అని ఒక కాన్ఫిడెన్స్తో లాగేసింది బండి అక్కడ. సో ఇప్పుడు అందరికి చూపించే టైం వచ్చింది. అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ సో మచ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సినిమా, స్కేర్ టు షో ఎనీబడి. ఐ రిమెంబర్ ఫుల్గా ఎడిట్ అవ్వలేదు, బట్ ఐ వాజ్ స్టిల్ షోయింగ్. తాతగారికి చూపించాం. అప్పుడు చూపించి ఆయన ఎడిటింగ్ రూమ్లో చూశారు. చూసి 1-2 words he said to the editor because Marthand, he knew Marthand, and then he was like, you're pretty good రా అని చెప్పి ఎంత ర్యాండమ్గా చెప్పారు. pretty good అని చెప్పి he said come to the office అని. వెళ్ళిన తర్వాత he kept asking about the director, where is this director from, what movies he made. అంటే ఆయన హ్యాపీ డేస్ చూడలేదు అనుకుంటా అప్పుడు. సో he didn't know Shekhar exactly. What did he do? Then I showed some Anand trailer, I showed this one. సరే డైరెక్టర్ బిల్ అన్నారు. శేఖర్ ఫోన్ చేసి పిలిచారు. ఏదో క్వశ్చన్ అడిగారు, ఈ సినిమాకి సంబంధించిన మ్యాటరే అడగలేదు. అడిగి దెన్ ఈ సెడ్ వన్స్ శేఖర్ గారు లెఫ్ట్ ద రూమ్, ఈ సెడ్ మీ సెడ్, అరే మనం అమెరికాలో స్టూడియో కట్టాలరా అన్నాడు. నాకు మైండ్ పోయింది, ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు నా సినిమా గురించి మాట్లాడకుండా. బట్ దెన్ ఫర్ హిమ్ ఐ అండర్స్టూడ్ ఇట్ మెనీ ఇయర్స్ లేటర్. హీ సా సంబడి బికాస్ హీ కెప్ట్. అంటే ఆయన శేఖర్ గారు ఏమడిగారు, అమెరికా నుంచి ఎందుకు వచ్చారు, అమెరికాలో నేర్చుకున్నారు అంటే, ఇండియా నుంచి వెళ్ళిన ఒక వ్యక్తి అక్కడ ఏదో కల్చర్ నేర్చుకుని కొత్త రకమైన సినిమా తీసాడు. ఒక శేఖర్ కమ్ముల ఫ్లైట్ వేసుకుని రిటర్న్ వచ్చాడు. కానీ అలాంటి వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు. ఇఫ్ యూ గో అండ్ బిల్డ్ అ స్టూడియో దేర్, దట్ ఈకో సిస్టమ్ కమ్స్. మనం ఏంటి, వీ నెవర్ గ్రో అప్ విత్ బిల్డింగ్ అ స్టూడియో. అక్కడ ఆల్రెడీ స్టూడియోస్ ఉన్నాయి, మనం వెళ్ళి పని చేసుకున్నాం, అది మనకు తెలుసు. బట్ హీ వాజ్ దట్ గై హూ బిల్ట్ అ స్టూడియో వెన్ దేర్ వాజ్ నో ఎకానమీ ఇన్ హైదరాబాద్. There were 3-4 people who decided to build studios in the middle of crazy lands, and the industry happened. And అప్పుడేంటి, నేను రూమ్ బయటికి వెళ్తారా వాళ్ళకి ఫోన్ చేసేవారు, అట్లాంటా ల్యాండ్ ప్రెసిడెంట్ అమ్మా, ఎకరాంత్ అమ్మా, ఈ ప్రోగ్రామ్ లో ఉన్నాడు. సో ఐ ఫెల్ట్ లైక్ he was constantly thinking forward for the time. So I think he always will remain the first big inspiration of my life. My father and uncle, because of their unsolicited discipline. And I know that I can never be like them. So that was my insecurity in life. వీళ్ళు ఇంత చదివారు, ఇంత హార్డ్ వర్క్ చేస్తారు, అందుకే దే ఆర్ సక్సెస్ఫుల్. I thought I will probably none of those. So I started working when I was very early because of, I think, that insecurity of my uncle and my dad. Then over life, the directors who've shaped me, Shekhar definitely being the first one, Rohan Sippy, Dammarutam, Rajamouli garu, obviously, Teja, Prabhu Solomon. These are all people that showed me different types of life that I never saw or experienced. A big influence that people that I don't know, but was a film, Star Wars. Star Wars was a huge influence in my life. Once I చూసుంటా సినిమా చిన్నప్పటి నుంచి. But because the first time when I saw it, I thought it was real. అంటే నువ్వు చిన్నప్పుడు చూసినప్పుడు అంటే మన ప్లానెట్ బయట ఇవన్నీ ఉంటాయేమో అనుకుంటాం. మనం ఉన్నట్టే బయట ఆళ్ళళ్ళు ఫైట్లు చేసుకుంటున్నారు, ఆ గొడవ జరిగింది, ఏదో రోజు మన మీదకి వచ్చేస్తాను అనే ఫీలింగ్తో లేసాను నేను. సో ఐ ఫెల్ట్ లైక్ హీ క్రియేటెడ్ అ మూమెంట్ ఇన్ మీ దట్ ఐ సా బియాండ్ సినిమా ఇన్ దట్ ఫిల్మ్ వేర్ అరే దిస్ ఇస్ రియల్ అనే ఒక మూమెంట్ తీసుకొచ్చాడు విత్ ఫ్యాషన్. సో ఐ ఫెల్ట్ లైక్ దీస్ వర్ ఆల్వేస్ రిమైన్ బిగ్ ఇన్ఫ్లుయెన్సెస్. ఆల్సో లైక్ లాస్ట్ క్వశ్చన్ ఇస్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 50th ఎపిసోడ్ నాకు చాలా స్పెషల్ ఎపిసోడ్. అండ్ ప్రతి ఎపిసోడ్ లాస్ట్ అడుగుతాను అనమాట, ఏమంటే వాట్ ఈస్ అన్ అడ్వైస్ ఫర్ మీ, బికాస్ బీయింగ్ అ కాంటెంట్ క్రియేటర్, కానీ మేము కమ్యూనిటీని ఎంగేజ్ చేయడానికి స్టార్ట్అప్ ఇకోసిస్టమ్ కోసము, స్టార్ట్అప్ కమ్యూనిటీ, బికాస్ వీ కీప్ డూయింగ్ ఈవెంట్స్ లైక్ ఓపెన్ మైక్స్ ఫర్ స్టార్ట్అప్స్ అని, అంటే ఏదైతే కొత్తగా ఏవి లేవో ఐడియా వాలిడేషన్ పిక్చర్స్ అని చెప్పి ఇట్లాంటివి డిఫరెంట్ ఏదో మా పరిధిలో కుదిరినదే చేస్తూ ఉంటాం. సో పర్సన్ లైక్ మీ, ఇఫ్ ఐ ఆస్క్ యూ ఆర్ పీపుల్ లైక్ మా టీమ్ లాంటి టీం వచ్చి మిమ్మల్ని అడిగితే వాట్ ఈస్ యువర్ అడ్వైస్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వాట్ యు కాల్ ఎంటిటీ? I'm not like the type advice ఇచ్చే టైప్ మనిషిని కాదు నేను యాక్చువల్లీ. బట్
ఐ ఫీల్ లైక్ ఇప్పుడు నువ్వు చూసేది నేను చూడలేను ఇప్పుడు. See, where you are sitting right now, you will see a certain problem in society, or there is something that నువ్వు స్ట్రాంగ్గా ఫీల్ అవ్వాలి. You want this to change. I'll give you an example of what I did when I was younger, or when I wanted to do other businesses apart from film. ఓకే. Now I saw that India is a country that's quite poor. As today you talk about a 3 trillion economy, but we have the most number of poor people at the same time. So one group keeps getting rich, ante a game telsina group will keep growing as you learn the game better and better, but that information transfer doesn't go everywhere. So I think as a content creator, that is the greatest strength that you have. Niku, how in your respect, how do you change the life of a community? Right. Because 2 things only have changed it, either education or entrepreneurship. These are the only 2 things that have changed and done great for our country, with or without politics being there or great governance. Right. Ante oka Zoho lanti oka company an IT company, he chose to build it in a local Tamil Nadu village, and it changed the fate of that entire district. Right. That town has changed, people have changed, development has happened because of one entrepreneur. A bunch of people who were in extreme poverty wrote UPSC and those kind of exams, studied really hard, and they changed the growth graph of their lives. Right. So I think ఇప్పుడు మీ గ్రూప్లో నువ్వు ఎవ్రీడే చూసే విషయాల్లో వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు ఐడెంటిఫై విత్? వే వుడ్ యూ వాంట్ పీపుల్ టు నో యూ ఫార్? హియర్ యూ గో, హీ టోల్డ్ మీ దట్ దిస్ వాజ్ పాసిబుల్ దట్ డే, and that's what you need to find. Right. I think once you find your spot, then content will just keep flowing. You will not want to ask questions anymore. Got it. So Anna, like literally ఇందాక మా జగ్గు అంటుండే కదా, ఇనీషియల్గా ఫస్ట్ ఎపిసోడ్ చేసేటప్పుడు రాసుకున్నాం లిస్టులలో, అందులో ఏ 75th 100th ఎపిసోడ్కు ట్రై చేయొచ్చు. బికాస్ యూఆర్ మిక్స్చర్ ఆఫ్ స్టార్ట్అప్ సైడ్ ఉండి ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఇండస్ట్రీ సైడ్ ఉండి అది కూడా అన్నిట్లోనూ వేలు పెట్టేసి, సో ఇలాంటి మిక్స్చర్ క్యాండిడేట్ని తీసుకురావాలి ఖచ్చితంగా. దట్ ఇట్స్ నాట్ సో ఈజీ అనుకున్నాను నేను, బికాస్ ఐ నెవర్ హ్యాడ్ కనెక్షన్స్ ఇన్ ది ఇండస్ట్రీ. మెల్లిమెల్లిగా ఒక్కొక్క డాట్ కనెక్ట్ అవుతూ ఇన్ఫాక్ట్ మీకు తెలుసు తెలీదు, మీ పాత మేనేజర్ అనుకుంటా అరౌండ్ 6 months బ్యాకే నన్ను అప్రోచ్ అయ్యా. ఆయన అప్పటికే బయటకు వచ్చేసినట్టున్నారు, హీస్ లుకింగ్ ఆఫ్టర్ సంథింగ్ ఎల్స్, బట్ హీ ట్రై టు మేక్ మీ అండర్స్టాండ్, అంత ఈజీ కాదు ఆయనతో కూర్చోడము, కొంచెం టైం పడుతుందా, ఆయన బిజీ ఉన్నాడు అదే అని చెప్పి. తర్వాత ఇంకొక మేనేజర్ని పట్టుకున్నా, అట్లా తిరిగి తరుణ్ భాస్కర్ సైడ్ అటు నుంచి ట్రై చేసినట్టున్నా, కానీ అప్పుడు కుదరలేదు ఎందుకో. యువర్ ట్రావెలింగ్ ఐ గెస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దెన్ రీసెంట్లీ విశ్వక్ వల్ల ఏదో వర్కౌట్ అయిపోయింది. బట్ మెనీ థ్యాంక్స్ 50th episode కి. No, I'm very honored. Thank you for coming by. And see, I think we usually do a lot of things speaking about stuff, and I've done it for many years. Right. And I feel like now I want to select and find people that make sense. Right. And Vishwak naaku mee video పంపించిన వెంటనే I saw glimpses of many questions that you asked different people. Then I said, okay, there is ఎవరో ఒకళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఈ నాలెడ్జ్, and I thought you are doing a very noble and a very important thing. So means a lot. All the best. Congrats for what have you Thank done. you very much. Thank you very And much. I hope I will see you on another episode if I've achieved something bigger. తప్పకుండా. Thank you very much. Thank you man. very much. Thank you. 50th స్పెషల్. సో ప్రతి ఎపిసోడ్ ఒక స్టోరీ ఉంటుంది, అవన్నీ కూడా మాడదాం. వారు అర్థాలు చూసినావా, బాంబేలో 40 రూపాయలు కొన్నాడు, అది ఓవరాక్షన్ చూడు. తీరా ఇక్కడేమో 100% మనం చాలా పెద్ద చూడబోతున్నాం అని గుర్తుపెట్టుకోండి. హర్షవర్ధన్ ఫుల్ నేమ్ వేసుకోరా కింద. మీరే చెప్పకుండా వేసుకోవాలి. కీర్తి, షీల్ బి ద ఫస్ట్ రీజన్ ఒప్పుకోవడానికి. మిస్టర్ ధోని, అసలు ఆ టైంలో నీ ఫీలింగ్ ఏమిటో చెప్పు. సరిగా పైసలు ఇస్తుంది కదా. మన మదన్ గురించి చాలా చెప్పాలి. అరే క్యాబ్ బుక్ చేయరా మదన్ అనగానే నా ఫోన్ ఇచ్చేసి నువ్వు బుక్ చేసుకోన్నాడు. ఎవ్రీడే నైట్ పంపిస్తుండే పోడ్కాస్ట్ చూడని, ఓకే చూస్తా అని అయితే చాటింగ్ చేస్తుండొచ్చు. హలో వంశీపురపాటి అంటాడు, నేను గర్ల్ నా వాయిస్ మళ్ళీ బాయ్ లాగా కూడా టాప్ పాడ్కాస్ట్ శిల్పి రెడ్డి పాడ్కాస్ట్ వచ్చిందంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ వైష్ణవి. 25,000 ఫాలోవర్స్ వచ్చింది కదా. మిలియన్స్ వచ్చాయన్న బలుపు. There were times, at times, 2 hours before I get the brief. డిస్పైట్ హ్యావింగ్ అ హాలిడే మా వాళ్ళందరూ వచ్చారు. సో మా వాళ్ళందరితో ఎస్పెషల్లీ పొలిటికల్ వాటికి కష్టపడ్డా కొంచెం నాకు
ఫస్ట్ ఆఫ్ ఆల్ సభకి నమస్కారం. మనీషా, So guys, this is Rodox Seed. Please subscribe to Rodox